వెరీ గుడ్ ఈవినింగ్ ఆల్ అండ్ ద సెషన్ ఇస్ రికార్డింగ్. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సార్ నేను ఏమైంది సార్ అంటే జస్ట్ ఇది డిజిటల్ మార్కెటింగ్ ఏంది, ఎఫ్ఎల్ఎం కి మేము అమౌంట్ పే చేసాం కదా, అమౌంట్ తగ్గట్టు మీరు చెప్తారా లేదా అంటే నేనే కదా ట్రైనర్. సో దాని తగ్గట్టు నేను ఏమేమి చెప్తానో నేను మీకు డీటెయిల్ గా రాయడం అనేది జరిగింది. సో ఏ మాడ్యూల్ దాని యొక్క ఇంటెన్సిటీ కూడా చెప్పడం జరిగింది అనమాట. సో మీకు ఒక రియల్ టైమ్ డిజిటల్ మార్కెటింగ్ ప్రాజెక్ట్ వస్తే ఒక పెద్ద కంపెనీ కావచ్చు, చిన్న కంపెనీ కావచ్చు, దీస్ ఆర్ ద మినిమం జాబ్ దే ఆర్ గోయింగ్ టు డూ అన్నమాట. వాళ్ళ దగ్గర ఎంప్లాయీస్ ఉన్నా కానీ ఆ మాడ్యూల్స్ ఇంప్లిమెంట్ చేస్తారు. సో ఇక్కడ మీకు క్లారిటీ అనేది వచ్చేసింది. సో దాని లోపల ఏవే మాడ్యూల్స్ కవర్ అయితే కూడా చాలా డీటెయిల్ ఓరియో అనేది తెలుసుకున్నారు కదా. మళ్ళీ ఈ రోజు ఏం చెప్పబోతున్నారు సార్ అంటే వెరీ సింపుల్. అసలు డిజిటల్ మార్కెటింగ్ ఏంది, ట్రెడిషనల్ మార్కెటింగ్ ఏంది, ఈ రెండింటిని కొంచెం డిఫరెన్షియేట్ అనేది చూసుకుందాం మనం. సో నిజంగా డిజిటల్ మార్కెటింగ్ కి పెడతారా లేదా కాసేపట్లో మీకు తెలిసిపోతుంది. ఓకేనా, స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దామా? నాట్ ఏబుల్ టు సీ ద డాక్యుమెంట్. ఓకే సార్, ఐ జాయిన్ టుడే, ఐ డిడ్ నాట్ గెట్ డొమైన్ అండ్ హోస్టింగ్. ఒకటే రోజు రాదు షేక్ గౌస్ భాష, జస్ట్ హోల్డ్ డౌన్. ఓకేనా, ఇంకా ఎవరికి డొమైన్ హోస్టింగ్ ఎవరికి ఇవ్వలేదు. ఓకేనా, డొమైన్ హోస్టింగ్ ఫ్రీ సర్వీస్ మీకు ఇస్తాం తప్ప కొని మేము ఇవ్వమన్నమాట. జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైమ్, యు ఆర్ గోయింగ్ టు గెట్ అ లాట్ ఆఫ్ క్లారిఫికేషన్ విత్ అప్కమింగ్ డేస్. గెట్ రెడీ. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేయాలి? ఐ నీడ్ టు యాక్సెస్ docs.google.com. సో దిస్ ఇస్ అవర్ డాక్యుమెంట్. ఈ డాక్యుమెంట్ అందరికి యాక్సెస్ ఉండొచ్చు. లేదు సార్ అంటే ఇక్కడ నేను కింద షేర్ చేస్తాను, వద్దులేండి, మొత్తం ఇది మళ్ళీ స్పామ్ అయ్యే ఛాన్స్ ఉంది. జస్ట్ హోల్డ్ ఆన్. ఓకే, సో ఇది మనది. ఇక్కడ నేనేం చేస్తున్నాను? ఐ నీడ్ టు రైట్ ఏ సెకండ్ డే. ఈరోజు డేట్ ఎంత సార్? 7th Jan 2025, డే 2. డే 2. సో ఇది నాకు ఇక్కడ ఎంటర్ కొట్టేసి నేను ఇక్కడ టైప్ చేస్తే ఏమవుతుంది తెలుసా, హెడ్డింగ్ లోకి వెళ్ళిపోతుంది అనమాట. కమ్ హియర్, అప్లై ఎనీ సబ్ హెడ్డింగ్ అండ్ ఇట్ విల్ బి యాడెడ్ హియర్. సరే సార్, ఏం చెప్పబోతున్నారు? సో డిజిటల్ మార్కెటింగ్ మీ అందరికి తెలుసు, దాని యొక్క ఇంటెన్సిటీ. కానీ ట్రెడిషనల్ మార్కెటింగ్ ఎందుకు, డిజిటల్ మార్కెటింగ్ ఎందుకు అని చెప్పేసి ఐ నీడ్ టు గివ్ ఎ స్మాల్ ఇన్ఫర్మేషన్ టు యూ. గెట్ రెడీ ఫర్ దాట్. సరేనా? డన్. సరే సార్, ఇప్పుడు అంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. రియల్ టైమ్ ఈఎక్స్, ఇంకొంచెం క్లారిఫికేషన్ వస్తుంది. ఇది ఒక సోదిలా ఉంటుంది. ఒక 15 minutes థియరిటికల్ పార్ట్ వినండి, తర్వాత డెప్త్ వెళ్దాం. ఓకేనా, రెడీనా? మళ్ళీ 15 minutes నా థియరిటికల్ పార్ట్ ఏదో బోరింగ్ కంటెంట్ కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఐఎమ్ గోయింగ్ టు టెల్ దట్ ఇన్ఫర్మేషన్ టు యూ. రెడీనా? ఓ 15 minutes అర్థం చేసుకోండి. రెడీనా 15 minutes వినడానికి? ఇది అర్థమైందంటే డిజిటల్ మార్కెటింగ్ అర్థమైనట్టే. ఇంకొంచెం డీటెయిల్ గా వై వీఆర్ గోయింగ్ టు డిపెండ్ ఆన్ డిజిటల్ మార్కెటింగ్ అన్నట్టు అర్థమైపోతుంది. ఐఎమ్ చెకింగ్ యువర్ కామెంట్స్ అండి. మీరు నాకు కామెంట్స్ ఇస్తేనే నాకు చాలా ఎనర్జీ వస్తుంది. కామెంట్స్ లేకపోతే నాకు ఎనర్జీ ఉండదు. ఎందుకంటే మీకు అర్థమవుతుందా లేదా అని చెప్పేసి నాకు అక్కడనే అర్థమైపోతుంది. గెట్ రెడీ. సరే సార్, రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్. సరే, ఎగ్జాంపుల్ వద్దు, ఒకటే తీసుకుంటాను. డన్. ఏంది సార్? సో ఐ హ్యావ్ ఓపెన్ ఏ షోరూమ్. సో ఇప్పుడు మొత్తం మార్కెట్ మొత్తము గోల్డ్, డాలరు, రూపీ అనేది ఎక్కువ ఉంది కాబట్టి సో స్టాండర్డ్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి చాలా మంది గోల్డ్ మీద పెడతారు. సో మార్కెట్ లో గోల్డ్ షాప్ అనేది ఒకటి ఓపెన్ అవుతుంది. మార్కెట్ లో పోతూనే ఉంటాయి, అంటే ఓపెన్ చేస్తూనే ఉంటారు కదా. ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ అస్ ఎగ్జాంపుల్ ఆఫ్ LAL, లలిత జ్యువెలర్స్ XYZ గుండు బాబు తీసుకున్నాం, తప్పుగా అనుకోకండి. జస్ట్ ఐ నీడ్ టు ఎక్స్ప్లెయిన్. LALITH లలిత, JEWELL లలిత జ్యువెలర్స్ ఏదో షాపింగ్ అనేది ఓపెన్ చేశాడు. ఇతను ఏం చేశాడు? ఎగ్జాంపుల్ XYZ బ్రాండ్ తీసుకుంటున్నాను మీకు అర్థం కావడానికి. XYZ గోల్డ్ షాప్ అనేది స్టార్ట్ చేశాడు. ఈ గోల్డ్ షాప్ అంటే మినిమం గ్యారెంటీ వస్తుంది, కొనడానికన్నా వస్తారు. అది ఇచ్చి ఇంకేదన్నా ఇంట్రెస్ట్ పరంగా గోల్డ్ మీ దగ్గర ఫిక్స్డ్ గా పెట్టేసి, అంటే మీకు డిపాజిట్ గా పెట్టేసి దే ఆర్ గోయింగ్ టు టేక్ 60 to 70% ఆఫ్ ద అమౌంట్ యాజ్ అ లోన్ అనమాట. గోల్డ్ లోన్ అంటుంటారు. సో XYZ షాప్ అనేది ఓపెన్ అయింది. దే ఆర్ గోయింగ్ టు సెల్ న్యూ గోల్డ్ అండ్ దే ఆర్ గోయింగ్ టు డిపాజిట్ యువర్ గోల్డ్ అండ్ గివ్ ద లోన్. ఇది అనుకుందాం. XYZ షాప్ అనేది ఓపెన్ అయింది. కదా, వాళ్ళకి ఏం కావాలి? బిజినెస్ అనేది కావాలి. గోల్డ్, ప్రతి ఒక్కరింట్లో గోల్డ్ ఉంటుంది. గోల్డ్ లేని ఇల్లు అయితే నాకు తెలీదు. ఓకే, లేకపోతే కొంటారు గ్యారంటీగా. ఇట్స్ ఎ నేచర్. సో గోల్డ్ ఉంది, మీ దగ్గర గోల్డ్ ఉంది. ఆ గోల్డ్ తో బిజినెస్ చేసే వాళ్ళు మార్కెట్ లో చాలా ఉన్నారు. మీకు ఇంకా ఒక మేము కూడా ఐడియా ఉంటుంటుంది. ఒకరు వచ్చేసి గోల్డ్ కొనమంటారు, వెంకటేష్ వచ్చేసి గోల్డ్ అమ్మండి అంటుంటారు. సో ఇది మీకు ఫన్నీగా ఉండొచ్చు, బట్ ఇట్స్ రియల్ టైం ఫ్యాక్ట్. కొనాలి, అమ్మాలి, రొటేషన్ అనేది చేసుకోవాలి. సార్ XYZ గోల్డ్ షాప్ అనేది అంటే ఓపెన్ అయ్యింది. వాళ్ళకు బిజినెస్ అనేది కావాలి. వీళ్ళేం చేస్తారు? దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఆన్, ఓకేనా, ట్రెడిషనల్ మార్కెటింగ్. TRADITION, ట్రెడిషనల్ మార్కెటింగ్. దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ ఆన్ ట్రెడిషనల్ మార్కెటింగ్. సరే, ట్రెడిషనల్ మార్కెటింగ్ మీద చేద్దాం అంటున్నారు. ఫస్ట్ ఆ గోల్డ్ షాప్ వాళ్ళు మీ వరకు రావాలంటే ఒక పాంప్లెట్ పట్టుకొని రావాలి. అంటే ఇక్కడ ఏం కావాలి?
దే ఆర్ గోయింగ్ టు ప్రింట్ పాంప్లెట్స్ PAMPHL అంటే వన్ ఆఫ్ ద చీపెస్ట్ అన్నమాట. పాంప్లెట్స్ అనేది చీపెస్ట్. ఈ పాంప్లెట్స్ అనేది ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఆఫీస్ వచ్చేసి సోమాజిగూడ ఉంది. సోమాజిగూడ అనేది ఒక పెద్ద ఏరియా, లాక్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. సో లాక్స్ ఆఫ్ పీపుల్ వద్దు కానీ బై శాంపుల్ గా నేనేం చేశాను అంటే ఐ హావ్ ప్రింటెడ్ ప్రింటెడ్ 1 lakh పాంప్లెట్స్ PAMPHLETS. సార్ పాంప్లెట్స్ ప్రింట్ అయిన తర్వాత ఖాళీగా పెట్టుకుంటారా? వేస్ట్ అయిపోతుంది. ఒక్కొక్క పాంప్లెట్ కోసం మార్కెట్ లో వరస్ట్ కేసెస్ 0.10 పైసా. ఎంత సార్? 10 పైసా టు 15 పైసా తీసుకుంటారు. 10 పైసా టు 20 పైసా తీసుకున్నాం. 10 పైసా టు 20 పైసా. లేదు సార్ నాకు ఇంకొంచెం స్టాండర్డ్ కావాలి, GSM అంటే పేపర్ ఒక మందం, ప్రింటింగ్ క్వాలిటీ బాగుండాలి, మందం కూడా ఎక్కువ కావాలంటే దే ఆర్ గోయింగ్ టు ఇన్వెస్ట్ 30 పైసా పర్ పేజ్ అనమాట. సో నాకు ఎన్ని పాంప్లెట్స్ ఉన్నాయి? 1 lakh పాంప్లెట్స్ ఇంటూ 0.30 పైసా PISA ఎంత సార్? ఎంత అవుతుంది సార్? 30,000 అవుతుంది సార్. 30,000 పెట్టి నేను ప్రింట్ చేయించా, హంగామా ఉంటుంది. ప్రింట్ చేయాలి తీసుకోవాలని చెప్పేసి ఉంటుంది హంగామా. సరే 30,000 పెట్టాను, నాకు 1 lakh పాంప్లెట్స్ వచ్చాయి. 1 lakh PAMPHLETS పాంప్లెట్స్ వచ్చాయి. ఈ పాంప్లెట్స్ పెట్టుకొని ఏం చేయాలి అసలు? బిజినెస్ అనేది చేసుకోవాలి. ఎలా చేసుకోవాలి సార్ అంటే హీ నీడ్ టు డిస్ట్రిబ్యూట్ అనమాట. DISTRIBUT డిస్ట్రిబ్యూట్. అతను డిస్ట్రిబ్యూట్ అనేది చేయాలి. డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ఏం కావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మార్నింగ్ లేస్తే ఒక న్యూస్ పేపర్ వస్తుంది. సార్ ఒకప్పుడు న్యూస్ పేపర్ అంటే ఏమనే వాళ్ళు తెలుసా? సార్ మొత్తం మొబైల్ అని వస్తుంది, వాట్సాప్ లో న్యూస్ పేపర్ వస్తుంది, న్యూస్ పేపర్ అవసరం అనేవాళ్ళు. ఇప్పుడు అదే వాళ్ళు వాళ్ళకి కావాల్సిన క్లిప్ కట్ చేసుకుంటారు, ఫిజికల్ గా అయితే కావాలి. అదొక రియల్ టైం టచ్ అనమాట, అదొక ఎమోషన్. ఇంకా చెప్పలేం బిర్యానీస్ ఎమోషన్ ఎలా ఉంటుందో. న్యూస్ పేపర్ ముందర కనిపిస్తే అతనికి వచ్చే ఎనర్జీ వేరేలాగా ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఫస్ట్ ఆప్షన్ ఏమంటున్నాను నేను, న్యూస్ పేపర్ లో పంపిద్దాం అనుకుంటున్నా. న్యూస్ PA ఎందుకంటే న్యూస్ పేపర్స్ కొనే వాళ్ళు మినిమం గ్యారంటీగా ఎంతో అంత సేవింగ్స్, మార్కెట్ మీద ఇంట్రెస్ట్ ఉంది, ఏదో ఒకటి కొనాలని చూస్తుంటారు. సింపుల్ లాజిక్ PAPERS. ఈ పేపర్స్ అనేది స్కూల్స్ కి వెళ్తుంది, కాలేజ్ కి వెళ్తుంది, ఇంటికి వస్తుంది, కమర్షియల్ ఏరియాకి వెళ్తుంది, కాంప్లెక్స్ కి వెళ్తుంది, గవర్నమెంట్ ఆఫీస్ కి వెళ్తుంది, అందరికి వెళ్తుంది అనమాట. దిస్ ద ఫస్ట్ ఆప్షన్. సెకండ్ వన్ నేనేం చేస్తున్నాను? డోర్ స్టెప్ డెలివరీ, DELIVERY. సరే నేను ఏం చేస్తున్నాను? అది షాప్ కావచ్చు, ఆఫీస్ కావచ్చు, మన ఇల్లు కావచ్చు, ఫ్రెండ్ ఇల్లు కావచ్చు, ఇంటింటికి పోయి ఇస్తున్నాను అన్నమాట. డన్, ఇది కూడా తీసుకుంటా. థర్డ్ వన్ ఇంకేదైనా చేయవచ్చా సార్? రోడ్ మీద షాపింగ్ మాల్స్ ఉంటాయి కదా, SHOPPNG షాపింగ్ మాల్స్. అంటే షాపింగ్ మాల్స్, TEMPLS టెంపుల్స్, మీకు చర్చ్, లేకపోతే మస్జిద్, MSJD అంటే పబ్లిక్ స్పాట్ ఏరియాస్. పబ్లిక్ స్పాట్ ARES. పబ్లిక్ స్పాట్ ఏరియాస్ లో కూడా నేను డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తున్నా. సరే 3 పాంప్లెట్స్ ఉంటే సరిపోదు, ఏది ఎక్కడ పంచాలో తెలియాలి. సరే డన్. గోల్డ్ కాబట్టి ఎక్కడన్నా కొంటారు, అంటే ఎక్కడన్నా డిస్ట్రిబ్యూట్ చేస్తారు కాబట్టి నచ్చితే తీసుకుంటారు. సార్ బయట మార్కెట్ కంటే మాకు ఈరోజు పర్ గ్రాము 500 రూపీస్ ఆఫ్, అంటే ఒక తులం తీసుకుంటే 5,000 ఆఫ్ ఆ మార్కెట్ ప్రైస్ అంటే ఎగబడిగా ఉంటారు. ఓకే డన్. పబ్లిక్ మైండ్ సెట్ పబ్లిక్ది, మన మైండ్ సెట్ మనది. సరే పర్ గ్రాము 100 రూపీస్, ఇదేదో రీజనబుల్ గా ఉంది కదా, చాలా మంది ఎగ్జైట్ అయ్యి మంచి రోజు చూసుకొని కొంటారు. ఆఫర్ 5 days ఉంది కాబట్టి 5 days లో వాళ్ళకి బిజినెస్ అవుతుంది. కానీ ఆ 5 days లో బిజినెస్ కావాలంటే హీ నీడ్ టు మేక్ ఎ ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. అంటే ఒక 10 days ముందు నుంచి డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఆ 5 days లో ఆ షాపింగ్ మాల్ ఓపెన్ అయినప్పుడు మొత్తం బిజినెస్ అంతా వాళ్ళకి వెళ్తుంది. ఇట్స్ సింపుల్ లాజిక్. అదే రోజు ప్రింట్ చేసి అదే రోజు పంచాలంటే అసలు బిజినెస్ చేయలేరు. ముందుగానే వాళ్ళకు ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉండాలి, ప్రాపర్ మెటీరియల్ ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుందా అంటే మరి డిస్ట్రిబ్యూషన్ వెళ్ళాలి కదా సార్ అంటే వాళ్ళకి ఏం కావాలి తెలుసా? మార్కెట్ ఛాలెంజ్ ఏంటి తెలుసా? మార్కెట్ ఛాలెంజ్ ఐఎమ్ గోయింగ్ టు రైట్ హియర్ MARKET, మార్కెట్ CHALLENG. మార్కెట్ ఛాలెంజ్ ఏంటి తెలుసా? మ్యాన్ పవర్ కావాలి. నో మ్యాన్ పవర్ నో డిస్ట్రిబ్యూషన్. కరెక్టేనా ఇది? సార్ ఇదంతా కరెక్టేనా? కరెక్టా రాంగా? అర్థమవుతుందా? పోనీ ఎందుకు చెప్తున్నాను అర్థమవుతుందా? సరే ఇక్కడనే ఉంది లాజిక్. మ్యాన్ పవర్ అనేది కావాలి. సరే ఈ మూడు తీసుకుంటున్నా చూడండి, ఇక్కడ మ్యాన్ పవర్ ఎలా ఉంటుందో మీకు అర్థమైపోతుంది. మ్యాన్ పవర్ కావాలి. డన్. సరే మ్యాన్ పవర్ కావాలి. న్యూస్ పేపర్ తీసుకున్నా. న్యూస్ పేపర్ ఫ్రీగా ఏమంటే ఇస్తాడు? పేపర్ లో వెయ్యడు. 100కి 20 రూపాయలు 30 రూపాయలు ఇవ్వాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐ నీడ్ టు గివ్, ఎవరైతే న్యూస్ పేపర్ ఇంటికి వేస్తున్నాడో ఆ పేపర్ లో ఈ పాంప్లెట్ పెట్టడానికి మస్ట్ గివ్ మినిమం ఒక పేపర్ కి 10 పైసలు ఇవ్వాలి. అంటే 100కు 10 రూపాయల నుంచి 30 రూపాయలు అడుగుతున్నారు. ఇంకొంచెం కాస్ట్ రిచ్ ఏరియాస్ ఉంటుంది కదా, అక్కడ 50 నుంచి 100 రూపాయలు, ఒక పేపర్ కి 50 పైసల నుంచి 1 రూపాయి అనేది వాళ్ళకు ఇస్తేనే వాళ్ళ మ్యాగజైన్ లో కావచ్చు, పేపర్స్ లో కావచ్చు, ఎడిషన్స్ లో కావచ్చు
దే ఆర్ గోయింగ్ టు యాడ్ ద పాంప్లెట్ అండ్ దే ఆర్ గోయింగ్ టు డిస్ట్రిబ్యూట్ టు ద ఎవరైతే సబ్స్క్రిప్షన్ న్యూస్ పేపర్ ఫిజికల్ పేపర్ దాంట్లో చేస్తారు. సో ఇక్కడ ఏంది పర్ పాంప్లెట్ నాకు ఏమవుతుందో చూడండి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఒక అబ్బాయికి నేను ఇచ్చాను 1000 పాంప్లెట్స్ ఇచ్చాను. సరే 1000 పాంప్లెట్స్ అంటే కష్టం కదా, ఓ 10 days పంచు, లేకపోతే డైలీ 200 లాగా, డైలీ 200 డిఏఐ డైలీ 200 లాగా 5 days పంచు అన్నా, 5 days పంచు అన్నా. ఇక్కడ ఏమైంది నాకు అంటే 1000 ఇంటూ మార్కెట్ వరస్ట్ ప్రైజెస్ ఎంత వస్తారంటే 20 పైసలు ఇస్తే గానీ, అంటే 100కు 20, 1000కి ఎంత అవుతుంది సార్ అంటే మీరే చూసుకోండి 200 రూపీస్ ఇవ్వాలి, 200 రూపీస్ అబ్బాయికి ఇవ్వాలి. సో ఇవి దీనికి ఖర్చు ఎంత సార్ ఒకసారి చూడండి, మీకోసం మళ్ళీ రాస్తున్నాను. 100 pamphlets కి ఈస్ గోయింగ్ టు చార్జ్ అప్రాక్సిమేట్లీ 20 రూపీస్ సార్. 1000కి ఎంత అవుతుంది సార్, 1000కి ఎంత అవుతుంది సార్ 200 అవుతుంది, 200 అవుతుంది. మళ్ళీ 10Kకి ఎంత అవుతుంది సార్, 10Kకి పాంప్లెట్స్ పంచాలంటే ఎంత అవుతుంది సార్ 2000 అవుతుంది. సరే మళ్ళీ 1 lakh పంచాలంటే ఎంత అవుతుంది సార్, మినిమం మినిమం 20,000 పే చేయాలి. ఓన్లీ పాంప్లెట్ డిస్ట్రిబ్యూషన్ కావాలంటే ఈ నీడ్ టు స్పెండ్ అడిషనల్ అమౌంట్ ఆఫ్ 20,000. సరే సార్ కష్టపడి కింద మీద పడి నా లాభం లేకుండా ఏం లేకుండా 20,000 ఇచ్చిన అబ్బాయికి, అంటే ఓ 10 మంది ఉన్నారు పేపర్ బాయ్స్, పేపర్ బాయ్స్ ఒక్కొక్కరికి 2,000 లాగా 10 మందికి ఇచ్చిన 5 డిఫరెంట్ ఏరియాస్ లో 5 days లో డైలీ చేయమని చెప్పిన అనమాట. సరే నీ క్యాల్కులేషన్ బాగుంది, మ్యాన్ పవర్ బాగుంది, ఎక్సలెంట్ అవుట్పుట్. కానీ ఈ 1 lakh పాంప్లెట్ నిజంగా వెళ్తే అంటే వెళ్ళవు. ఒక్కొక్కడు ఒక్కొక్క పేపర్ లో 2-3 అన్న వేస్తాడు, బంచ్ ఆఫ్ పేపర్స్ వస్తాయి, జెన్యున్ ఉండే వాళ్ళు కూడా మంచిగా చేస్తారు. కానీ రిమైనింగ్ పేపర్స్ ఏమవుతుందో తెలుసా, స్క్రాప్ కి వెళ్ళిపోతుంది. అంటే సీసా డబ్బా పేపర్ అంటారు కదా, అక్కడ వెళ్ళిపోతుంది అనమాట. రోజు ఎందుకు వేయాలి, కొన్ని వేస్తా కొన్ని పక్కన పెడతా. నీలాగా ఇంకొకరు ఇస్తారంటే లేదు. నీలాగా ఎవరైతే బిజినెస్ షాప్ ఓపెన్ చేస్తారో చాలా బిజినెసెస్ ఉంటాయి. ఒకరోజు ఒకటే రావచ్చు, ఒకరోజు 2 రావచ్చు, ఒకరోజు 10 కూడా రావచ్చు. న్యూ ఇయర్ కాబట్టి హంగామా ఉంటుంది కాబట్టి చాలా మంది పాంప్లెట్ తీస్తారు, కొంతమంది ఫ్రీ క్యాలెండర్స్ అవి ఇస్తూనే ఉంటారు అనమాట. సో ఆ బిజినెస్ ఏరియాని, ఆ బిజినెస్ మెంటాలిటీని కూడా మనం పట్టుకోవాలి. సరే ఇక్కడ నేను ఏదైతే పెట్టానో, నేను న్యూస్ పేపర్ తోని డెలివరీ చేయాలంటే నాకు ఏమవుతుంది అంటే 1 lakh పాంప్లెట్స్ కి 1 lakh పాంప్లెట్స్ కి ఐ నీడ్ టు పే. డిస్ట్రిబ్యూషన్ వేరు, అంటే 20,000 రూపీస్ మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ అనేది పెట్టాలన్నమాట. ప్లస్ ఐ నీడ్ టు మానిటర్, ఐ నీడ్ టు మానిటర్, MONITOR, ఐ నీడ్ టు మానిటర్. సరే వాళ్ళకి నిజంగా వెళ్ళిందా లేదా, సో అతను 1000 పెట్టాడా 100 పెట్టాడా పెద్ద పెద్ద క్వశ్చన్ మార్క్స్ ఉంటాయి అనమాట. యూ క్యాన్ డిసైడ్. ట్రస్ట్ అంటే ఆ ప్రాసెస్ ని నమ్మాలి. పోనీ కరెక్ట్ 1000 మంది కన్నా వెళ్ళినా నాకు 2-3 సేల్ జరిగినా చాలు, నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అనుకుంటారు. సింపుల్ ఆన్సర్. నేను చాలా కష్టపడ్డా, వాళ్ళు వేశారు 1 lakh పాంప్లెట్స్ ఇచ్చిన, కరెక్ట్ కావాల్సిన పీపుల్ కి 10,000 పీపుల్ కన్నా నాకు 200-300 మంది నా షాప్ వస్తే విజిట్ అనేది అయిపోతారు అనుకుంటారు అనమాట. ఇట్స్ గుడ్. సో దీంట్లో కూడా కొన్ని లూప్ హోల్స్ అనేవి ఉన్నాయి. డోర్ స్టెప్ డెలివరీ అంటున్నా. ఈ డోర్ స్టెప్ డెలివరీ కావాలంటే ఎవరు కావాలి సార్, మళ్ళీ ఇక్కడ మ్యాన్ పవర్ అనేది కావాలి. మళ్ళీ ఎవరు వస్తారు సార్, బయట ఎక్స్టర్నల్ పీపుల్ అన్న తీసుకోవాలి. అడ్డాస్ ఉంటాయి కదా, కొన్ని పబ్లిక్ ఏరియాస్ డొమైన్స్ ఉంటారు, డైలీ వేజ్ అర్నర్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. వాళ్ళకి కావాల్సినట్టు పర్ డే మినిమం 500 లేదు ఎవరు రారు. ఇట్స్ ఎ వరస్ట్ కేస్. 500 అన్న కావాలి, ఆర్ నేను 1000 రూపీస్ ఇస్తా, ఓ 10 అవర్స్ నా దగ్గర ఉండు, 8 to 10 అవర్స్ మినిమం గ్యారంటీ, 10 అవర్స్ ఇస్తా నీకు బిర్యానీ, అంటే పొలిటికల్ సీజన్ మొత్తం ఇదే ఉంటుంది, బిర్యానీ ఇస్తా 1K ఇస్తా అంటే వస్తారు. తప్పుగా అనుకోకండి, మార్కెట్ ఒక నేచర్ చెప్తున్నాను, వస్తారు. వీళ్ళేం చేస్తారు వస్తారు 1000 ఇండ్లకి వెళ్తారా అంటే 1 lakh ఇండ్లకి వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేస్తారంటే చేయరు. మళ్ళీ ఎంతవరకు చేస్తారు సార్ అనేది నాకు కూడా తెలీదు. జస్ట్ ఐ మెయింటైనింగ్ దిస్ వన్. సరే డైలీ ఎస్ గెట్ రెడీ నేనేం చేస్తున్నాను, 1 lakh పాంప్లెట్స్ ఉన్నాయి, డోర్ స్టెప్ డెలివరీ కూడా ఇచ్చాను మ్యాన్ పవర్. అంటే 10 మెంబర్స్ ఉన్నారు, ఈ 10 మెంబర్స్ కి నేనేమి ఇస్తున్నాను, 10 days ఇస్తున్నాను, డైలీ 1000 ఇండ్లకి ఇవ్వమని చెప్తున్నా. డైలీ కష్టం చాలా కష్టం. 100 మెంబర్స్ అంటున్నాను, 10 days ఇచ్చాను, డైలీ 1000 హౌసెస్ కి ఇవ్వమని చెప్తున్నాను. సింపుల్ ఆన్సర్, ఇట్స్ గుడ్. ఎందుకంటే 100 into 10 ఎంత అవుతుంది సార్, ఈజీగా అయిపోతుంది కదా. దిస్ ఇస్ ద డేటా. 10 ఇక్కడ చూడండి, 100 మెంబర్స్ ఉన్నారు, 10 days పర్ డే ఎన్ని పంచాలి, 1000 పంచాలి, కాబట్టి 1 lakh అనేది క్లోజ్ అవుతుంది. మరి దీనికి ఎంత అవుతుంది సార్, ఇక్కడ మ్యాన్ పవర్ క్యాల్కులేషన్ చేస్తే 100 మెంబర్స్ కావాలి కాబట్టి 100 into 10,000 వేసుకుంటున్నా. ఎంత అవుతుంది సార్ వీళ్ళ బడ్జెట్, 1 lakh అవుతుంది. ప్లస్ ఫుడ్ అండ్ అదర్ ఎక్స్పెన్సెస్ అనేది ఇవ్వాలి. EXPENSS సార్ దీంతో బిజినెస్ అవుతుందా అంటే ఎస్ 100% అవుతుంది. ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. 100%
అవుతుంది. బట్ యు మస్ట్ మేక్ ఏ మానిటర్. అక్కడ నువ్వని ఉండాలి, నీకు తెలిసిన వాళ్ళని ఉండాలి, వేరే వాళ్ళు ప్రాపర్ గా మానిటర్ చేస్తే నీ వర్క్ అనేది అవుతుంది. ఎందుకంటే నువ్వు ఇస్తున్నావు, వాళ్ళు చేస్తున్నారు. అతనికి ఏమైనా హెల్త్ బాగాలేక ఏమైనా అయ్యింది అనుకో, నువ్వు మళ్ళీ వాళ్ళకి హాస్పిటల్ కి కూడా నువ్వు ఖర్చు పెట్టాలన్నమాట. అంటే గుడ్ ఉంది ప్లస్ బ్యాడ్ కూడా ఉంది. ప్రాపర్ గా కన్వే చేయాలి. ఇంటికి పోయి నేను ఇష్టం వచ్చినట్టు ఇవ్వమంటే ఇస్త్రేసినావు అనుకో పోమంటారు. సో ప్రాపర్ గా ఇది మా షాప్ ఓపెనింగ్ సార్, ఇది ఇవ్వండి. ఇవాళ రేపు ఓన్లీ పాంప్లెట్ ఇస్తే తీసుకోరు సార్. ఒక కవర్, ఒక బ్యాగ్, ఇంకేదో వాళ్ళకి గిఫ్ట్ ఇస్తే మంచిగా తీసుకొని పోయి ఇంట్లో పెట్టుకుంటారు. ఇట్స్ ఎ కామన్ నేచర్ అన్నమాట. అలా ఉంటేనే బిజినెస్ అనేది సెట్ అవుతుంది. కరెంట్ మార్కెట్ మీకు చెప్తున్నాను. కరెక్టేనా ఇదంతా? సార్ ఇదంతా కరెక్టేనా? ఐ డోంట్ నో. మీరు చెప్పాలి కరెక్టా రాంగా అనేది. నేను పాంప్లెట్ ఇస్తే తీసుకోరు. దాంతో పాటు ఒక బ్యాగ్, ఒక కవర్, ఒక క్యాలెండర్ ఏదైనా ఇస్తే మంచిగా తీసుకొని ఇంట్లో పెట్టుకుంటారు. ఓ వేరోళ్ళు వచ్చినప్పుడు చూస్తారన్నమాట. ఇదంతా ఎందుకు చెప్తున్నాను సార్? జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైమ్. ఓకేనా? జస్ట్ హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైమ్. సరే సార్, షాపింగ్ మాల్స్‌కి వచ్చారు. అంటే ఇక్కడ ఎంత అవుతుంది నాకు? 1,00,000 ప్లస్ అదర్ ఎక్స్‌పెన్సెస్ అనేది అవుతుంది. షాపింగ్ మాల్స్‌కి వచ్చాను. షాపింగ్ మాల్స్, టెంపుల్స్, చర్చ్, మస్జిద్, సెంటిమెంటల్ ఏరియాస్ కొన్ని బాగా ఉంటారు కాబట్టి కొందాం అంటారు కాబట్టి షాపింగ్ మాల్స్. టెంపుల్, చర్చ్, మస్జిద్ ఒక డివోషనల్ కాబట్టి అక్కడ వెళ్తారు. అక్కడ కూడా అవుతుంది. ఎవ్రీథింగ్ ఈస్ గుడ్ అన్నమాట. పబ్లిక్ స్పాట్ ఏరియాస్ లో కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. మళ్ళీ అది పట్టించుకోరు. చాలా చీప్ గా కూడా చూస్తారు. అవన్నీ పట్టించుకోరు. మార్కెట్ లో అవన్నీ పట్టించుకుంటే మనం ఉండం. ఇక్కడ లాజిక్ ఏం చేస్తారంటే చూస్తారు, చూస్తారు. అక్కడ ఎవరు ఉండాలి? నువ్వు మంచిగా సూటు బూటు, లేకపోతే మంచిగా డ్రెస్సింగ్ సెన్స్ అనేది ఉండాలి. మార్కెటింగ్ డ్రెస్సింగ్ సెన్స్. ఒక డీటెయిల్స్ అనేది తీసుకోవాలి. లేకపోతే వాళ్ళకి పాంప్లెట్ అని ఇవ్వాలి. ఒకవేళ వెహికల్స్ ఉన్నాయనుకోండి, ఈ రబ్బర్ థ్రెడ్స్ ఉంటాయన్నమాట. థ్రెడ్స్ ఉంటాయి. అది అక్కడ పెట్టాలి. లేకపోతే పాంప్లెట్ ప్రాపర్ హోల్డ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి. ఇలా ఇస్తేనే వాళ్ళు కూడా చేస్తారు. మళ్ళీ ఇట్లా చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు తెలుసా? 100 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. నేను కూడా 100 షాపింగ్ మాల్స్ ఉన్నాయి. 100 మెంబర్స్ ని పెట్టాను. 10 డేస్ అనేది క్యాంపెయిన్ చేస్తున్నాను. వాళ్ళకి మినిమం 500-1000 అనేది చేయరు. కొంత నిజం చెప్పాలంటే లేబర్ కంటే మనకే తక్కువ ఇస్తారు. నిజం చేసుకోవాలంటే కరెక్ట్ గా నువ్వు జెన్యున్ గా చేస్తే పర్ డే నీకు 2000 ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇలా చేస్తే నాకేమవుతుంది? జెన్యున్ గా చేయాలి. వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకోవాలి. వాళ్ళ డీటెయిల్స్ కూడా తీసుకోవాలి. 1 క్యాండిడేట్ ఉన్నా, 2 క్యాండిడేట్స్ ఉన్నా నాకు సంబంధం లేదు. 100 షాపింగ్ మాల్స్ 10 డేస్ ఒకరిని పెట్టుకుంటా, ఇద్దరు పెట్టుకుంటా నాకు తెలీదు. వాళ్ళ నుంచి ఇన్ఫర్మేషన్ కావాలి. ఏమి ఇన్ఫర్మేషన్? పాంప్లెట్, PAMPHLET పాంప్లెట్ డిస్ట్రిబ్యూట్ చేయాలి. ప్లస్ వాళ్ళ డీటెయిల్స్ కూడా కావాలన్నమాట. మీరు ఎక్కడన్నా షాపింగ్ మాల్స్ అక్కడిక్కడ వెళ్తే ఈస్ గోయింగ్ టు కలెక్ట్ సార్, ఇట్లా వౌచర్ ఉంది, అక్కడ ఉంది, ఆ ట్రిప్ ఉంది, ఈ ట్రిప్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. నా గోల్డ్ షాప్ ఓపెన్ ఉంది. అక్కడికి వెళ్ళి నేను డిస్ట్రిబ్యూట్ అనేది చేస్తాను. అంటే నా షాప్ కి రండి, ఐఎమ్ గోయింగ్ టు గివ్ ఆఫర్, బెస్ట్ ఆఫర్ అన్నట్టు చేసిన. ఇవన్నీ చేస్తే కానీ వాళ్ళకి బిజినెస్ జరగదు. సో ఇలా చేసినప్పుడు వీళ్ళకి ఏమవుతుంది సార్? 100 మందికి 10 డేస్ లో ఇవ్వాలంటే ఐ నీడ్ ఇన్వెస్ట్ 2,00,000 రూపీస్. ఓకేనా? ఇక్కడ గుడ్ చేసే వాళ్ళు ఉన్నారు. పని అయిపోవాలని చెప్పేసి అరే ఇంకొకళ్ళు వచ్చారు. ఒక పర్సన్ ఉంటే విల్ డూ వెరీ గుడ్. వీళ్ళని కూడా మానిటర్ చేయడానికి స్పెషల్ పర్సన్స్ పెట్టాలి. అవుతుందా సార్ అంటే అవుతుంది. మార్కెట్ చేస్తున్నారు. ఒక ప్రాసెస్ పరంగా వెళ్తున్నారు. ఎంత ఇన్కమ్, ఎంత అవుట్పుట్ అనేది నాకు కూడా తెలియదు. బట్ 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇవన్నీ చేస్తే కానీ ఆఫ్లైన్ ట్రెడిషనల్ మార్కెట్ అనేది నడవదు. ఇది కాకుండా బిల్ బోర్డ్స్ ఇవ్వాలి. సంథింగ్ మీరు ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ బిల్ చేస్తే వెనకాలకెళ్ళి అదే వస్తుంది. ఎక్కడైనా షాపింగ్ మాల్స్కి వెళ్తే, డివోషనల్కి వెళ్తే వాళ్ళు బ్యాగ్స్ ఇస్తుంటారు. ఇవన్నీ మల్టిపుల్ స్ట్రాటజీస్ ఇంప్లిమెంట్ చేస్తే గానీ ఒక బిజినెస్ కు ఒక గ్రిప్ అనేది రాదన్నమాట. ఆ లెవెల్లో చేయాలి. సరే సార్, ఇదే నేను ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ చెప్తా. డిజిటల్ మార్కెటింగ్ చేద్దామా? మళ్ళీ ఇదే కాన్సెప్ట్ డిజిటల్ మార్కెటింగ్ చేద్దామా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. డన్. చేద్దామా? రెడీనా? రెడీనా? డన్ డన్. చేద్దాం. సార్ డిజిటల్ మార్కెటింగ్ కావాలంటే ఏం కావాలి సార్? మీకు తెలిసిందే. వాళ్ళకి ఒక వెబ్సైట్ ఉండాలి. సరే వెబ్సైట్ కూడా వద్దు. అక్కడ కూడా నాకు ఏం కావాలో వద్దు. ఇక్కడ కూడా వీళ్ళకి ఏంది? ఒక వెబ్సైట్ కావాలి. ప్లస్ ఇన్స్టెంట్ మార్కెటింగ్ కాబట్టి FB మార్కెటింగ్ అంటున్నాను. సో ఐఎమ్ గోయింగ్ టు గో ఫర్ మెటా యాడ్స్ అనేది చేస్తున్నాను. ఆర్ గూగుల్ యాడ్స్ అనేది చేస్తున్నాను. సింపుల్. వెబ్సైట్ ఉండాలి, మెటా యాడ్స్ కావాలి, గూగుల్ యాడ్స్ అనేది కావాలి. ఒక ఆఫర్ కోడ్ క్రియేట్ చేస్తాను. పాంప్లెట్ మీద అంతగా ఇన్ఫర్మేషన్ పెడుతున్నాను కదా. ఇక్కడ కూడా నేనేం చేస్తున్నాను? సంథింగ్ ఐఎమ్ గోయింగ్ టు ఇన్వెస్ట్ హియర్. ఏంది? ఒక ఆఫర్ కోడ్ ఇస్తున్నాను. అంటే అపాయింట్మెంట్ బుకింగ్, గోల్డ్ నో, ఈ ఈ ఆఫర్ కోడ్ స్క్రీన్ షాట్ తీసుకొని ఇది అక్కడ చూపించమంటే వాళ్ళు అక్కడ చూపించి దే ఆర్ గోయింగ్ టు క్లెయిమ్ అనమాట. సింపుల్ ఆన్సర్. లేదు అంటే ఒక ఫామ్ నింపుతారు. ఫామ్ నింపినందుకు నాకు ఇట్లా ఒకటి వచ్చింది సార్, ఇది ఇట్లా నాకు వ్యాలిడ్. సో 1,00,000 గోల్డ్ పర్చేస్ చేస్తే 3,000 ఫ్రీ డిస్కౌంట్ అన్నారు కదా, ఇస్తారా సార్ అంటే ఎస్ ఇస్తామంటారు వాళ్ళు. అయిపోయింది. ఒక ఆఫర్ కోడ్ అనమాట. ఆఫర్ కోడ్ ఆర్ సక్సెస్ఫుల్, సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్.
సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ చాలు. మీరు అది ఎవరికి వెళ్ళాలి సార్? ఇదంతా నాకు తెలుసు. ఇదంతా మీరే చేస్తారు. నేనేం చెప్పాను, మీరే చేస్తారు. జస్ట్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్. ఈ వెబ్‌సైట్ ఏంది, మెటా యాప్స్ ఏంది, గూగుల్ ఇవన్నీ కావాలంటే నిన్న చెప్పినవన్నీ ఫాలో కావాలి. సరే, ఇప్పుడు అక్కడ మీరు 4, 5 లక్ష అంటే పాంప్లెట్స్‌కి 30,000. ఓన్లీ న్యూస్ పేపర్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి ఎంత? 20,000 ప్లస్ 30,000. ఒక క్యాంపెయిన్ ప్రాపర్‌గా రన్ చేయడానికి ఒక న్యూస్ పేపర్ బాయ్‌కి ప్రాపర్‌గా 1,00,000 డిస్ట్రిబ్యూషన్ చేయాలంటే 20,000 ఇచ్చారు. 30,000 ప్రింట్ అయింది. అదే 50,000 ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నాను. వెన్ యూ గో ఫర్ 50,000 క్యాంపెయిన్ CAMP IAGN, మీరు ఏదైతే ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో ఒక్క న్యూస్ పేపర్ స్ట్రాటజీ, ఐఎమ్ టెల్లింగ్ అబౌట్ వన్ న్యూస్ పేపర్ స్ట్రాటజీ. NUS న్యూస్, PAPR పేపర్, STRATG స్ట్రాటజీ షిఫ్టెడ్ టు డిజిటల్ మార్కెటింగ్. డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్, డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్ కి షిఫ్ట్ చేశాను. ఎంత అయింది సార్? 50,000 అంటున్నా. డన్. 50,000 కి నువ్వేమి వచ్చు తెలుసా? ఎవరైతే గోల్డ్ వెతుకుతున్నారో, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఎవరైతే గోల్డ్ వెతుకుతున్నారో ఐ విల్ గివ్ హూ ఆర్ INTERS who are interested for gold purchase, PURCH, who are interested in gold purchase or gold loan. ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో నేను బ్యాగ్స్ కవర్ ప్రింటింగ్ ఏమి వాళ్ళకు ఒక డిజిటల్లో ఒక ఫామ్ నింపినందుకు ఒక థ్యాంక్ యూ మెసేజ్ పెడతా, యూ క్లెయిమ్డ్ 3,000 5,000 ఆఫర్ అంట. ఆ స్క్రీన్ షాట్ అది చూపిస్తే చాలు, ఒక PDF ఇంకేదైనా ఫైల్ చూపిస్తే చాలు, ఒక ఇమేజ్, మోర్ దాన్ ఎనఫ్. నేనేం చేస్తున్నాను? ఐ విల్ గివ్ దిస్ యాడ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఫర్ గోల్డ్ పర్చేస్ ఆర్ గోల్డ్ లోన్. ఇలా చేస్తే ఏమవుతుంది? ఐ కెన్ టార్గెట్ విత్ వాళ్ళ ఇన్కమ్ ఎంతో తెలుసుకొని టార్గెట్ చేయొచ్చు. ప్లస్ మేలా ఫీమేలా, ఏజ్, మేల్ డెమోగ్రఫిక్స్, సారీ ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ సెక్స్ డెమోగ్రఫిక్, సెక్స్ రేషియో అంటున్నాం కదా, ఇది కూడా వద్దు. జెండర్ అమ్మాయిలకు చూపించాలి, అబ్బాయిలకు చూపించాలి కూడా నేను చేయొచ్చు. ప్లస్ ఇన్కమ్ ఏ లెవెల్ ఉందో చూపించచ్చు. ఎవరైతే గోల్డ్ గురించి వెతుకుతున్నారో వాళ్ళకు కూడా చూపించచ్చు. ఐ కెన్ బైండ్ విత్ ద ఎగ్జాక్ట్ లొకేషన్, EXS ఇది ఎగ్జాక్ట్ లొకేషన్. సార్ నేను మెట్రో ఎక్కిన అమీర్పేట నుంచి ఎల్బినార్ వెళ్తున్నా, ఎల్బినార్ నుంచి మెట్రో వెళ్తున్నా, ఆ సైజ్ లో నీకేదైనా యాడ్ వచ్చింది అనుకో, నువ్వు ఆ లొకేషన్ లో ఉన్నట్టే. సో ఇంకా చాలా ఉంటాయి, డీటెయిల్ గా మనం తెలుసుకుందాం. సో నువ్వు నాకు 50,000 ఇస్తే నేనేం చేస్తాను? ఎవరైతే గోల్డ్ గురించి ఎక్కుతున్నారో గన్ షాట్ గా ఆన్సర్ ఇస్తాను. వాళ్ళ ఇన్కమ్ బట్టి నేను చేయొచ్చు. జెండర్ అమ్మాయిలకు అబ్బాయిలకు, అంటే అబ్బాయిలు అయితే ఓకే దూరంగా ఉంటారు. అదే నేను ఉమెన్ కి చేపించాను అనుకోండి, దే విల్ మేక్ అ లాట్ ఆఫ్ ఇంట్రెస్ట్, వద్దన్నా కొనిపిస్తారు. తప్పు అనుకోకండి, ఇట్స్ బిజినెస్. గోల్డ్ కాబట్టి గోల్డ్ ఎవరైతే సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి ఇంకా చూపిస్తాను. ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే నీ షాప్ ఎక్కడ ఉందో ఆ షాప్ లొకేషన్ నుంచి 360 degrees, 1 కిలోమీటర్ కావాలంటే 1 కిలోమీటర్, 2 అయితే 2, 3 అయితే 3, 4 అయితే 4, 5 కిలోమీటర్స్ వరకు రేడియస్ చెప్తా. సో ఒక షాప్ మీకు 5 కిలోమీటర్ రేడియస్ లో ఉందనుకోండి, మినిమం గ్యారెంటీగా వస్తారు. అది ఆఫ్లైన్ లొకేషనే, బట్ యూ క్యాన్ టార్గెట్ డిజిటల్లీ 5 కిలోమీటర్స్ అంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ మొత్తం రేడియస్ 360 degree రేడియస్. లాక్స్ ఆఫ్ పీపుల్, మిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కమర్షియల్ జోన్స్. సింపుల్ ఆన్సర్. సో ఇలా ఇస్తే నేనే నీకు ఏమి ఇస్తాను సార్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ బి వెరీ ట్రాన్స్పరెన్సీ, TRANS I will be very transparency. I will give complete report, COMPLET, complete REPORT. I will give complete report అన్నమాట. ఏ టైంలో ఎలా క్లిక్ చేశారు, ఎంతమంది ఫామ్ ఫిల్ చేశారు. సో ఎగ్జాంపుల్ నేను 50,000 పెట్టినా, 500 అన్నారా, 500 మంది రిజిస్టర్ అయ్యారు అంటే 500 మంది నీ యాడ్ కి బాగా కనెక్ట్ అయ్యారనమాట. ఆ కనెక్ట్ అయిన తర్వాత 100 మంది నీ షాప్ కి వచ్చారు, పర్చేస్ చేశారు. నువ్వు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ROI వచ్చేసింది. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే నువ్వు స్ట్రాటజీ వాడుతున్నావో ఆటోమేటిక్ గా నీకు వచ్చేసింది. కానీ చూసిన వాళ్ళు లక్షల మంది ఉన్నారు. దాంట్లో ఒక బెనిఫిట్ ఏంటి తెలుసా? ఇఫ్ ఐ ఇన్వెస్ట్ 50K ఇన్ అడ్వర్టైజ్మెంట్, ఇట్ విల్ షో కేస్ crores of people. See, worst case is 10 millions to crores of people కి వెళ్తుంది. క్రోర్స్ ఆఫ్ పీపుల్ కి నీ బ్రాండ్ ఓపెన్ అయినట్టు తెలుస్తుంది. దే విల్ రికగ్నైజ్ యువర్ బ్రాండ్. దే విల్ RECOGNIZ రికగ్నైజ్ యువర్ బ్రాండ్ అనమాట. నీ బ్రాండ్ రికగ్నైజ్ చేస్తారు. నీకు FOLLOWR, నీకు ఫాలోవర్స్ పెరుగుతారు, షేర్స్ పెరుగుతాయి, లైక్స్ పెరుగుతాయి. యూ విల్, దే విల్ కమ్, అంటే వాళ్ళు ఫిల్అప్ చేసినా చేయకపోయినా, ఈ రోజు కాకపోయినా రేపన్నా దే విల్ కమ్ ఆఫ్టర్ సమ్ టైమ్. ఇట్లా ఆఫర్ చూసాను సార్ అని చెప్పేసి వాళ్ళే చెప్తుంటారు అనమాట. సో 50,000కే నేను ఇంతగానో ఇస్తున్నాను, నువ్వు అది చేసుకో, దీన్ని కూడా ట్రై చేయమని చెప్తున్నాను.
ఇప్పుడు ఏదంటున్నాను అది బెస్ట్. 50,000 నేను ఇంతగానో క్రెడిట్స్ ఇస్తున్నా. ఇప్పుడు చెప్పండి 50,000 అది బెస్టా ఇది బెస్టా? ఎస్ ప్లీజ్. ఏది బెస్ట్ సార్? ఏది బెస్ట్ సార్? అర్థమైందా? నువ్వు 50,000కి ఇస్తే ప్రాసెస్ తెలిస్తే చాలు. యూ కెన్ హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ డేటా. యూ కెన్ హ్యాండిల్ ఎనీ కైండ్ ఆఫ్ ఇండస్ట్రీ. సింపుల్ ఆన్సర్. గోల్డ్ కాబట్టి చాలా మందికి అవసరం సార్. మళ్ళీ టూ వీలర్స్ కావాలంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ప్రతి ఒక్క ఇంటికి మినిమం సైకిల్ అన్న సైకిల్ అవుట్డేటెడ్ అయిపోయింది. మినిమం పెట్రోల్ వెహికల్ టూ వీలర్ అని ఉంటుంది. ట్రెండ్ మారింది కాబట్టి మినిమం ఎలక్ట్రిక్ వెహికల్ అని ఉంటుంది. ఇంకొంచెం ఫిల్టర్ చేస్తే కార్ కంపెనీ అయితే కార్ కొనే వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి కార్ ఫిల్టరేషన్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. సో నువ్వు ఎంచుకున్న కాన్సెప్ట్ బట్టి నువ్వు ఎవరికి యాడ్ ఇవ్వాలి ఐ కెన్ ట్రిగ్గర్ ప్రాపర్లీ అన్నమాట. సో దీని ఒక సారాంశం ఏం చేస్తారంటే ఎక్కడైతే అక్కడ లూపోల్స్ ఉన్నాయో డిజిటల్ మార్కెటింగ్ లో కూడా కొన్ని ఉన్నాయి. ఒక లాంగ్ జర్నీ బట్టి ప్రాపర్ స్కిల్ ప్రాపర్ ట్రైనింగ్ ఇస్తున్నాను కాబట్టి అది ఎంత ప్రాపర్ గా ఉందో మీరు ఎండింగ్ వరకు నాకు చెప్తారు. సో ఇవన్నీ మీరు రికగ్నైజ్ చేసుకొని క్లయింట్ కి ఇలా చేస్తే బెనిఫిట్స్ ఉందని చెప్తే దే విల్ రియల్ ఇంప్రెస్. 50,000కి నీకు ఇస్తున్నా మళ్ళీ నువ్వు ఎంత ఛార్జ్ చేస్తారంటే 20% కమిషన్ ఛార్జ్ చేయొచ్చు. మీరు ఒక ఫ్రీలాన్సర్ కింద అయితే 20% ఛార్జ్ చేయాలి. ఇది అంతెందుకు చెప్పాను తెలుసా? మీకు రియల్ టైమ్ మెటా యాడ్స్ గూగుల్ యాడ్స్ వచ్చినప్పుడు యూ మస్ట్ అనలైజ్ దీస్ థింగ్స్ అన్నమాట. ఓన్లీ ఇది చేయమంటే చేయొద్దు. ఆ మార్కెట్ అనాలిసిస్ చేయాలి. ట్రెడిషనల్ మార్కెటింగ్ లో ఏం చేస్తారు, డిజిటల్ మార్కెటింగ్ లో మనం ఏం చేయాలి, ఎలాంటి ప్లాట్ఫామ్స్ వాడాలి. ఓకే డన్. నేను వీడియో చూపియాలా, ఇమేజ్ చూపియాలా, రెండు చూపియాలా, ఇన్ఫ్లుయెన్సర్ తో కనెక్ట్ కావాలా, తక్కువ టైంలో బిజినెస్ పైకి రావాలంటే ఏం చేయాలి, ఇవన్నీ స్ట్రాటజీస్ అని మీకు ఆటోమేటిక్ గా తెలిసిపోతాయి. సో 50,000 కే నాకు ఇంతగానం అంటే కంపెనీస్ లో పెద్ద పెద్ద ఏజెన్సీస్ కూడా వాళ్ళు ఇలాగే చేస్తారు సార్. అంతకు మించి ఏముండదు. కానీ ప్రాపర్ ప్రాసెస్ అనేది తెలియాలి. డన్. సో ట్రెడిషనల్ మార్కెటింగ్ తో కంపేర్ చేసుకుంటే కంపల్సరీ డిజిటల్ మార్కెటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. కంపేర్ టు దట్ వన్ దిస్ ఇస్ గుడ్ అంటున్నారు. ఇక్కడ ఒక లాజిక్ ఉంది, మీరు కరెక్ట్ గా ఆలోచించాలి. సార్ డిజిటల్ మార్కెటింగ్ చేస్తే అయిపోతుంది అంటే తప్పు. తప్పు. నీ దగ్గర ఫోన్ ఉంటుంది, ఇంటర్నెట్ బ్యాలెన్స్ ఉంటుంది, నీ దగ్గర డబ్బులు ఉండవు. ఇంట్లో ఉన్న వాళ్ళకే డబ్బులు ఉంటాయి. నువ్వు ఏం చేయాలి, ఇంటికి వెళ్ళి కూడా పాంప్లెట్ ఇవ్వాలి. నీ దగ్గర నీకు నచ్చితే సరిపోదు, పేరెంట్స్ దగ్గర అమౌంట్ ఉండాలి. వాళ్ళు డిసైడ్ అయితే కానీ వాళ్ళు కొన్న అంటే పర్చేస్ చేయాలని చెప్పేసి వాళ్ళు డిసైడ్ చేస్తారు. నువ్వు వాళ్ళకి హింట్ ఇస్తావు, అదే టైంలో పాంప్లెట్ వచ్చింది, ఇద్దరు సింక్ అవుతారు. సేల్స్ స్ట్రాటజీ అనేది చాలా సూపర్ ఉంటుంది. సో ఇక్కడ లాజిక్ ఏం చేస్తారంటే అది చేయాలి ఇది చేయాలి, నువ్వు డెసిషన్ చెప్తే కాదు, వాళ్ళు కూడా సింక్ అయి ఉండాలి. ఇవన్నీ చేయాలంటే బోత్ ఆర్ ఇంపార్టెంట్. కంపేర్ టు ట్రెడిషనల్, డిజిటల్ మార్కెటింగ్ విల్ గివ్ ద బెస్ట్ అవుట్పుట్. బట్ వెన్ యూ డూ బోత్ ద థింగ్స్ యువర్ బిజినెస్ విల్ స్కై రాకెట్ అనమాట. దిస్ ఇస్ మై ఇంటెన్షన్. ఓకేనా సార్? క్లియరా సార్? లాజిక్ అర్థమైందా? నేను డిజిటల్ మార్కెటింగ్ గొప్ప అని చెప్పను. ట్రెడిషనల్ మార్కెటింగ్ ఉండాలి, డిజిటల్ మార్కెటింగ్ ఉండాలి. ఓకేనా? క్లియరా? ఇలా సింక్ అయ్యా ఎవరికన్నా? ఇలా సింక్ అయింది ఎవరికన్నా? ఇలా సింక్ అయిందా ఎవరికన్నా? ఇంట్రెస్టింగ్ ఉందా, బోరింగ్ గా ఉందా? ఏదో చెప్పుకుంటా పోయాను 25 to 30 minutes. ఇంట్రెస్టింగ్ గా ఉందా, బోరింగ్ గా ఉందా? ఓకే, థ్యాంక్ యూ. ఏదో సార్ ఏదో చెప్తాను, మొత్తం థియరిటికల్ పార్ట్ అయిపోయిందంటే చెప్తాను. ఇప్పుడు వెళ్తున్నాం సబ్జెక్ట్. ఓకేనా? యా. డిజిటల్ మార్కెటింగ్ ఎంతతో స్టార్ట్ చేయొచ్చు సార్? 1,000 రూపాయలు ఇచ్చినా స్టార్ట్ చేయొచ్చు, డేకి 1,000 ఇచ్చినా స్టార్ట్ చేయొచ్చు, మంత్లీ బడ్జెట్ 1,000, 10,000, 1 lakh ఇచ్చినా స్టార్ట్ చేయొచ్చు. నథింగ్ టు వరీ. సబ్జెక్ట్ ఈస్ వెరీ సింపుల్. అమ్మయ్య అర్థమైంది కాబట్టి ఓకే. యా, ప్రాబ్లమాటిక్ సొల్యూషన్ అండి. ప్రాబ్లమాటిక్ సొల్యూషన్ బోత్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే డన్. సరే నాకు అర్థమైంది. 50,000 ఇస్తే ఇంత చేస్తున్నావు, మళ్ళీ 1 lakh ఇస్తే ఏం చేస్తావు, 2 lakhs ఇస్తే ఏం చేస్తావు అంటే నెక్స్ట్ టైం ఎవరైతే కనెక్ట్ అయ్యారో కదా ఐ విల్ డూ రీమార్కెటింగ్, రీటార్గెటింగ్ చేస్తాను. ఎవరైతే కనెక్ట్ అయ్యారో వాళ్ళకి ఇంకొన్ని ఎక్కువ ఆఫర్ చూపించి డైరెక్ట్ ఆన్లైన్ లో నేను బుకింగ్ అపాయింట్మెంట్ చేపిస్తాను. సో ఈ రోజు మీకు ఉంది సార్, మీకు స్పెషల్ ఒక టీమ్ ని పెట్టాము, మీకు ఇంట్రెస్ట్ ఉందంటే వచ్చి చూడండి. యు ఆర్ గోయింగ్ టు గెట్ 10% మోర్ డిస్కౌంట్. మీ బిల్డింగ్ లో 2% గోల్డ్ కాబట్టి 2% 5% బిల్డింగ్ లో డిస్కౌంట్ ఇస్తామంటే తక్కువ మంది వచ్చి కూర్చుంటారు అనమాట. దిస్ ఆర్ ఆల్ మార్కెటింగ్ స్ట్రాటజీస్. ఎంబీఏ మార్కెటింగ్ లో మొత్తం నేర్చుకుంటారు. ఓకే డన్. డన్. థ్యాంక్ యూ. గెట్ రెడీ, గెట్ రెడీ. సో మీకు అర్థమైంది కాబట్టి డన్. సరే సార్. అంటే ఇఫ్ యూ ఫర్ ఏ సక్సెస్ఫుల్ బిజినెస్, ఫర్ ఏ SUCCS సక్సెస్ఫుల్ బిజినెస్ యూ మస్ట్ సార్. కరోనా టైంలో ఏమైంది సార్ అంటే చాలాకి ఆన్సర్ లేదు సార్. అక్కడ డిజిటల్ మార్కెటింగ్ అనేది రూల్ చేసింది, ఒప్పుకుంటాను. కానీ కరోనా అనేది ఆ స్పైక్ ఏదైతే అప్ అండ్ డౌన్ ఉంటుందో 365 days ఉండవు. మార్కెట్ గుడ్ ఉంటుంది, మార్కెట్ బ్యాడ్ ఉంటుంది. ఇవన్నిటిని బ్యాలెన్స్ చేయాలంటే డిజిటల్ మార్కెటింగ్ విల్ ప్లేస్ ఎ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ ద మార్కెట్. ఫర్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ యూ మస్ట్
యూ మస్ట్ డిసైడ్, డిఈసిఐడి, సరే డిసైడ్ కూడా వదలేదు. యూ మస్ట్ డూ బోత్ ట్రెడిషనల్ అండ్ డిజిటల్ మార్కెటింగ్. ట్రెడిషనల్ మార్కెటింగ్, సరే వద్దులేండి, షార్ట్ కట్ రాస్తాం, మళ్ళీ రాసి ఇబ్బంది పడతారు. ట్రెడిషనల్ మార్కెటింగ్ అండ్ డిజిటల్ మార్కెటింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సార్ నేను ట్రెడిషనల్ మార్కెటింగ్ చేయాలా? యువర్ జాబ్ ఈజ్ డిజిటల్ మార్కెటింగ్. యూ మస్ట్ అనలైజ్, ANALYZ, అనలైజ్ దేర్ ఆఫ్లైన్ స్ట్రాటజీస్ ఆల్సో, ఆఫ్లైన్ STRATG, ఆఫ్లైన్ స్ట్రాటజీస్ ఆల్సో ఫర్ good understanding, good UNDRSTAND, good understanding the business. చాలు, మోర్ దెన్. సరే సార్, ఎండ్ ఆఫ్ ది డే మీకు అర్థమైపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు సార్? డన్, సబ్జెక్ట్ లోకి వెళ్తున్నాను. డన్. సో ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏమైంది? కంపల్సరీ డిజిటల్ మార్కెటింగ్ అనేది నేర్చుకోవాలి, ఏదన్నా సరే. డన్. ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ డిజిటల్ మార్కెటింగ్. సార్ మళ్ళీ డెఫినేషన్ చెప్తారంటే చెప్పను. DIGITL, డిజిటల్ మార్కెటింగ్. సార్ డిజిటల్ మార్కెటింగ్ కావాలంటే ఫస్ట్ మాడ్యూల్ వచ్చేసి మనకు వెబ్సైట్ అనేది మ్యాండేటరీ. ఈ వెబ్సైట్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాం. రెడీనా? ఇఫ్ యూ టైప్ రెడీ, ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్. డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే వెబ్సైట్ ఉంటే యూ ఆర్ గోయింగ్ టు గెట్ లాట్ ఆఫ్ బెనిఫిట్. వెబ్సైట్ లేకుండా చేయొచ్చు, విల్ డిస్కస్ లేటర్. కానీ డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే కంపల్సరీ వెబ్సైట్ అనేది కావాలి. ఇప్పుడు వెబ్సైట్ గురించి తెలుసుకుందాం. డన్. సార్ వాట్ ఈజ్ ఏ వెబ్సైట్? సార్ ఇప్పుడు వెబ్సైట్ గురించి, టెక్నాలజీ గురించి చెప్తారంటే లేదు సార్. వాట్ ఈజ్ ఏ వెబ్సైట్? COLLECTI, కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. నాకు తెలియదు. వీఆర్ గోయింగ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్. కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. చాలు, కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. ఈ వెబ్ పేజెస్ లోపల ఏముంటుంది సార్ అంటే ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఇన్ఫర్మేషన్ లోపల ఏముంటుంది సార్ అంటే బాగా డికోడ్ చేస్తే టెక్స్ట్ ఉంటుంది, ఇమేజెస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, డిజైన్ ఎలిమెంట్స్ ఉంటాయి, సమ్ యానిమేషన్స్ ఉంటాయి, కొన్ని పాపప్స్ ఉంటాయి. పాపప్స్ అంటే జావా స్క్రిప్ట్ సంథింగ్ అంటే వచ్చిపోతుంటాయి కదా, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అంటే అంతకుమించి ఏముండదు. ఏదైనా ఉంటే ఇంకా ఆఫర్ డేటా ఏదైనా ఉంటే ఇదే ఉంటుంది అన్నమాట. సరే సార్, ఇది నేర్చుకోవడానికి మార్కెట్ లో ప్రతి ఒక్క టెక్నాలజీ. ఎస్ అండి. ఓకే, వెరీ గుడ్ అండి, వెరీ గుడ్. థ్యాంక్ యూ. వెబ్సైట్ అంటే ఏంటి సార్? కలెక్షన్ ఆఫ్ వెబ్ పేజెస్. వెబ్ పేజెస్ లోపల ఏముంటుంది సార్? ఇన్ఫర్మేషన్ ఉంటుంది, టెక్స్ట్, ఇమేజెస్, వీడియోస్, డిజైనర్స్, యానిమేషన్, పాపప్స్, ఆఫర్ డేటా, ఇవన్నీ ఉంటుంది. ఇది లేకపోతే ఏ వెబ్సైట్ ఉండదు. అది యాప్ అయినా వెబ్సైట్ అయినా ఇలాగే ఉంటుంది. డన్. సరే సార్, ఈ వెబ్సైట్ ప్రాపర్ గా డిజైన్ చేయడానికి మార్కెట్ లో చాలా టెక్నాలజీస్ ఉన్నాయి. దాన్ని మనం సింపుల్ గా చెప్పాలంటే వెబ్ టెక్నాలజీస్ అంటాం. మొత్తం A to Z ఫంక్షనాలిటీస్ కావాలంటే వీనిడే ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ అనేది కావాలి. TECHNOLOGS అనేది కావాలి. మనకు ఫుల్ స్టాక్ టెక్నాలజీస్ తో కావాలి. ఈ టెక్నాలజీస్ తోని నేను ప్రాపర్ గా వెబ్సైట్ డిజైన్ చేయాలంటే ఇట్ విల్ టేక్ మినిమం ఎన్ని సార్? 6 months అనేది టైం పడుతుంది. వర్స్ట్ కేస్ ఇఫ్ యూ యూజ్ టెంప్లెట్, టెంప్లెట్స్, ఇట్ విల్ ఆల్సో టేక్స్ మినిమం 10 days అనేది పడుతుంది. అంటే ఏమవుతుంది సార్ ఇక్కడ? ఈ టెక్నాలజీస్ ఏమేమి వాడతారంటే కొంతమంది పైథాన్, అంటే చెప్తాను మీకు. HTML కంపల్సరీ, HTML రావాలి, CSS రావాలి, జావా స్క్రిప్ట్ రావాలి. జావా స్క్రిప్ట్ ఇస్ మ్యాండేటరీ. ఇవన్నీ కలిసి చేయాలంటే ఇవన్నీ అవసరం లేదు మనకు. ఐ విల్ గివ్ ఎ పర్ఫెక్ట్ సొల్యూషన్. ఓకే, మొత్తం చూపిస్తాను ఈరోజు. HTML రావాలి, CSS రావాలి, జావా స్క్రిప్ట్ రావాలి. సరే సార్, తక్కువ లెన్స్ తో ఇంకొంచెం మొబైల్ రెస్పాన్సివ్ ఎక్కువ కావాలంటే HTML5 కూడా వచ్చింది. అవద్దు, ఇంకా కావాలంటే ట్విట్టర్ బూట్స్ట్రాప్ అంటాం, BOOTSTRAP, CSS అన్నమాట. లేదు సార్, ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్ వర్క్ రియాక్ట్ కావాలి, బ్యాక్ ఎండ్ ఫ్రేమ్ వర్క్ నోడ్ కావాలి. లేదు సార్, మొత్తం జావా టెక్నాలజీతో చేస్తాను. ఓకే, జావా. లేదు సార్, మొత్తం పైథాన్ చేస్తాను అంటే మల్టిపుల్ టెక్నాలజీస్ కలిస్తే గానీ నాకు ప్రాపర్ అవుట్పుట్ రాదు. ఏ టెక్నాలజీలో ప్రాపర్ సొల్యూషన్ లేదు. ఆ టెక్నాలజీ వాడి ఇంకొక టెక్నాలజీ బేస్ చేసుకుంటేనే ఒక ప్రాపర్ సొల్యూషన్ అనేది ఉంటుంది అనమాట. సార్ 100% ఒక టెక్నాలజీతో సొల్యూషన్ ఉంది అంటే ఇంతగానం అప్డేట్ ఉండదు. ఇంకొక టెక్నాలజీ యాడ్ చేసినప్పుడు మల్టిపుల్ ఎక్స్ప్రైజెడ్ థింగ్స్ అనేది వస్తుంటుంది. లైన్స్ ఆఫ్ కోడ్, పర్ఫార్మెన్స్ కావచ్చు, లైన్స్ ఆఫ్ కోడ్ ఎక్కువ ఉన్నందుకు, బగ్ ఉన్నందుకు, సపోర్ట్ ఎలిమెంట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి అనమాట. ఇవన్నీ మనకు వద్దు. రియాక్ట్ అన్న ఉండాలి, అంటే రియాక్ట్ అనేది ఫ్రంట్ ఎండ్ ఫ్రేమ్ వర్క్, నోడ్ జేఎస్ అనేది బ్యాక్ ఎండ్ ఫ్రేమ్ వర్క్. ఐ డోంట్ నో, జస్ట్ చెక్ ఇట్. బ్యాక్ ఎండ్ ఫ్రేమ్ వర్క్. లేదు, దీంతో పాటు మనకేం కావాలి తెలుసా?
వీ నీడ్ ఏ డేటాబేస్ అంటే డిపెండింగ్ అపాన్ ద సబ్జెక్ట్ క్లయింట్ కున్న ఐడియాస్ బట్టి మొత్తం ఇంప్లిమెంట్ చేయాలంటే టెంప్లెట్స్ వాడిన అతను ఎంత పెద్ద డెవలపర్ అయినా సరే అతనికి కావాల్సిన టెక్నాలజీ కలిపి అన్ని కావాలంటే మినిమం 10 days to 1 month అనేది పడుతుంది. బడ్జెట్ విల్ బి హై, బడ్జెట్ విల్ బి వెరీ హై. వరస్ట్ కేసు ఒక స్టాటిక్ వెబ్సైట్, ఒక స్కూల్ వెబ్సైట్, కాలేజ్ వెబ్సైట్ చేయాలంటే మల్టిపుల్ డిపార్ట్మెంట్స్, మల్టిపుల్ పేజెస్ ఉంటుంది కాబట్టి కోడింగ్ ఏం చేయాలంటే ఇది గోయింగ్ టు చార్జ్ మినిమం 50K అనమాట. మినిమం కాస్ట్ ఫర్ ఏ కాలేజ్ అంటే వరస్ట్ కేసు అనమాట. కాలేజ్ తో నేను చేయాలంటే ఇంత అవుతుంది అనమాట. కానీ ఒకవేళ 50,000కు చీప్ గానే చేసినావు అంటే దీన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు సార్? MAINTENC కాలేజ్ అప్డేట్స్ వస్తాయి, బటన్ కొడితే అప్డేట్ వెళ్ళిపోవాలి, అందరికి నోటిఫికేషన్ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఇలాంటివన్నీ చేయాలంటే మళ్ళీ ఒక డెవలపర్ ని కూర్చోబెట్టాలి. సో మెయింటెనెన్స్ ఈస్ వెరీ హై అండ్ కాస్ట్లీ మోడల్ విత్ ప్రాపర్ నాలెడ్జ్, ప్రాపర్ KNOWLEDGE. ఏదో స్పెల్లింగ్స్ అప్పుడప్పుడు పోతుంటాయి, పట్టించుకోకండి. అంటే ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ అండ్ ఫుల్ స్టాక్ టెక్నాలజీతో నాకు 50,000 వెబ్సైట్ వచ్చింది. మనవాడే తెలిసిన వాళ్ళే చాలా మార్కెట్ లో చీపెస్ట్ కాస్ట్ లో చేసి ఇచ్చారు. వెరీ గుడ్. మళ్ళీ మెయింటెనెన్స్ ఎవరు చేయాలి సార్? అతనికి వన్ టైం సెటిల్మెంట్ కాదు. కాస్ట్లీ మోడల్ ఫస్ట్ థింగ్. సెకండ్ వన్, మెయింటెనెన్స్ దగ్గర చాలా ప్రాబ్లం అవుతుంది. నువ్వు అప్డేట్ చేయాలన్నా వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలి. సరే సార్, దీన్నే మీరు సిఎంఎస్ మోడల్ కింద కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ లాగా ఈ టెక్నాలజీ అంటే మార్కెట్లో ఇచ్చేస్తారు. అది కూడా కావాలన్నా కానీ యూ మస్ట్ పే అడిషనల్ అమౌంట్ అనమాట. సో ఇక్కడ మెయింటెనెన్స్ ప్రాబ్లము ఎలా చేయాలో ఒక టెక్నికల్ పర్సన్ కూడా ఉండాలన్నమాట. ఆ టెక్నికల్ పర్సన్స్ కి శాలరీ కూడా ఇస్తుండాలి, అప్పుడే ఈజ్ గోయింగ్ టు డూ. లేకపోతే మంత్లీ ప్యాకేజ్, ఇయర్ ప్యాకేజ్ ఇచ్చి అతనితో క్లోజ్ చేసుకోవాలి. ఇలా ఉంటే కానీ ఒక కాలేజ్ వెబ్సైట్ అనేది రన్ కాదు. ఇవన్నీ దాటుకునే మనం ఇక్కడి వరకు వచ్చాం కాబట్టి చెప్తున్నాను. సరే సార్, మళ్ళీ ఇవన్నీ వద్దు నాకు. ఇప్పుడున్న మార్కెట్ లో క్లయింట్ మైండ్ సెట్. ఈ క్లయింట్ మైండ్ సెట్ ఏముంటుంది తెలుసా? వెబ్సైట్ మస్ట్ బి గుడ్, అంటే ఎట్లా చెప్పాలి, వెబ్సైట్ మస్ట్ బి వెరీ గుడ్ ఉండాలి, ఆపరేషనల్ ఉండాలి, ఫ్లెక్సిబుల్ ఉండాలి, ప్లస్ లెస్ టైంలో అయిపోవాలి, గుడ్ పర్ఫార్మెన్స్ ఉండాలి. PR, FOR, MANC పర్ఫార్మెన్స్ అన్నిటికంటే ఎక్కువ ఐ విల్ మేనేజ్ ఎవ్రీథింగ్. మొత్తం ఏం చేయాలో నాకు చెప్పండి సార్, నేనే చూసుకుంటానే వాళ్ళు ఎక్కువ అనమాట. సో ఇవన్నీ కావాలంటే మార్కెట్ లో ఉన్నది ఒకే ఒక టెక్నాలజీ, దట్ ఈస్ CMS అన్నమాట. అంటాం. అంటే ఏం చేస్తారంటే కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అన్నమాట. సార్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ అనేది వస్తుంది. వెరీ గుడ్. అంటే ఇప్పుడు నీకు ఒక వెబ్సైట్ లైవ్ కావాలి, వెబ్సైట్ లైవ్ విత్ ఫుల్ ఫంక్షనాలిటీ, ఫుల్ FUNCTIONALITY. దానికి అర్థమైంది, నాకే అర్థమైంది. ఓకేనా? వెబ్సైట్ లైవ్ విత్ ఫుల్ ఫంక్షనాలిటీ కావాలంటే ఏం కావాలి? ఒక డొమైన్ నేమ్ కావాలి, ప్లస్ హోస్టింగ్ కావాలి, ప్లస్ ఒక CMS సాఫ్ట్వేర్ అన్నా కావాలి, లేకపోతే DEVLOPR డెవలపర్ కోడ్ అన్నా కావాలి. సార్ CMS అంటే ఏంటి సార్? ఇది మనం డీటెయిల్ గా తెలుసుకుంటాం. అంటే CMS సాఫ్ట్వేర్ ఏం చేస్తుంది తెలుసా? ఇవన్నీ లేకుండా మీకు వాట్సాప్ వాడడం వస్తే వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు, జీమెయిల్ వాడడం వస్తే వెబ్సైట్ డిజైన్ చేయొచ్చు. వాట్సాప్ ఎలా వాడాలో తెలుసు, ఎలా తయారు చేసారో మనకు అవసరం లేదు. జీమెయిల్ ఎలా వాడాలో తెలుసు, వేరే వాళ్ళకి మెయిల్ ఎలా పెట్టాలి, లేకపోతే వచ్చిన మెయిల్ కి ఎట్లా రిప్లై అయ్యాలో తెలిస్తే చాలు. ఆ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అలాగే మీరు ఎలాగైతే ఆటోమేటిక్ గా నేర్చుకున్నారో వెబ్సైట్ ప్రాసెస్ కూడా చాలా నీట్ గా స్టెప్ బై స్టెప్ అనేది చెప్తాను యూజింగ్ CMS టెక్నాలజీ. ఓకేనా? డన్. ఇది క్లియర్. ఇప్పుడు మనం వెబ్సైట్ దేంతో చేస్తాము? కంపల్సరీ ఒక వెబ్సైట్ లైవ్ విత్ ఫుల్ ఫంక్షనాలిటీ కావాలంటే CMS అన్నా ఉండాలి, డెవలపర్ ఇచ్చిన కోడ్ అన్నా కావాలి. సో ఐ హావ్ కవర్ చేస్తాను. దీని గురించి చాలా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఓకేనా? డన్. సరే సార్, విల్ డిస్కస్ ఇన్ అనదర్ వే, నథింగ్ టు వరీ. దీని ఒకటి రెడ్ మార్క్ అనేది వేస్తున్నా, అంటే అయిపోయింది అన్నట్టు అర్థం. లేకపోతే మీకు అర్థం కావడానికి నేనేం చేస్తున్నా, సారేదో అన్నారు తక్కువ టైంలో, ఫ్లెక్సిబిలిటీలో, లెస్ టైంలో అతనే మెయింటైన్ చేసుకో ఉండాలి అంటే CMS ఏదో డెవలపర్ కోడ్ అన్నారు, డెవలపర్ కోడ్ టైం పడుతుంది కాబట్టి CMS సాఫ్ట్వేర్ అనేది మనం వాడుతున్నాం. సో CMS సాఫ్ట్వేర్, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్. SW ఇస్ నథింగ్ బట్ ఏ సాఫ్ట్వేర్. ఓకేనా? డన్. ఆ డెవలపర్ కోడ్ అనేది కావాలి. మళ్ళీ హోస్టింగ్ అంటే ఏంటి సార్? ఐ నీడ్ టు మెన్షన్ యూర్ HOSTING. హోస్టింగ్ అంటే ఏంటి సార్? హోస్టింగ్ సింపుల్ ఆన్సర్ ఏంటి సార్? నేను మీకు చెప్పినప్పుడే మొబైల్ అనేది కంపేర్ చేసుకోవచ్చు. COMPARE,
లైక్ ఏ మొబైల్ అన్నమాట. కంపేర్ లైక్ ఏ మొబైల్. ఈ మొబైల్ లోపల ఏమేమి ఉంటుంది సార్ మనకి? మొబైల్ లోపల ఏమేమి ఉంటుంది సార్? ఫస్ట్ నీకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. ఒప్పో అదే వాడతాడు, వివో అదే వాడతాడు, లేకపోతే మీకు నచ్చింది గూగుల్ పిక్సెల్ తీసుకున్న అదే ఉంటుంది. ఏది తీసుకున్నా గానీ, ఓహో! ఒక ఫోన్‌లో రెడ్ బటన్, అంటే రెడ్ బటన్, గ్రీన్ బటన్ గాకుండా మల్టిపుల్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇవన్నీ దేని మీద డిజైన్ చేసి ఉన్నారు సార్ అంటే, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్. కంపల్సరీ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్‌లో 2 ఉన్నాయి మొబైల్స్‌లో. ఏంది సార్? ఉంటే మనకు ఏఎన్‌డి, ఆర్ఓఐడి ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. ఐఓఎస్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారంగా. సరే సార్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉన్నది. ఈ ఆపరేటింగ్ సిస్టమ్ మొత్తం దేని మీద రన్ అవుతుంది సార్ అంటే రామ్ అన్నమాట. ఓకేనా? ప్లస్ ర్యామ్ అనేది ఉంటుంది. ఇదంతా ప్రాపర్‌గా హ్యాండిల్ చేయాలంటే మనకేం కావాలి? ఒక పిఆర్ఓసిఈఎస్ఎస్ ఆర్ ప్రాసెసర్ అనేది కావాలన్నమాట. సార్ మొబైల్‌లో సిమ్ ఉంటుంది. అంత ఉంటుందంటే అది కూడా చెప్తాను. కానీ దీనికి కెమెరా ఉంటుంది. దానికి కెమెరా ఉండదు. గుర్తుపెట్టుకోండి. అంటే ఒక హోస్టింగ్ అంటే మొబైల్‌తోని కంపేర్ చేసుకోండి. ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఉంటుంది. అది ఆపరేటింగ్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ అనేది చెప్తాను. రామ్ అనేది ఉంటుంది. అంటే స్టోరేజ్ పర్పస్ కోసము. ర్యామ్ ఫాస్టర్ ఇంటరాక్షన్స్ కోసము. ప్రాసెసర్ వచ్చేసి అంత డీటెయిల్‌గా వద్దు. జస్ట్ తెలిస్తే చాలు. ప్రాసెసర్ అంటే ఏంది సార్? ఎక్కువ కమాండ్స్, ఇన్‌స్ట్రక్షన్స్‌ని లేకపోతే మీకు తెలిసిన ఎక్స్‌వైజెడ్ కాలిక్యులేషన్‌ని తక్కువ టైమ్‌లో చేస్తారనమాట. హైయెస్ట్ ప్రాసెసర్ ఉంటే హైయెస్ట్ అవుట్‌పుట్ అనేది తక్కువ టైమ్‌లో అనేది వస్తుంది. ఇది తెలిస్తే చాలు. డన్. ఇక్కడ వరకు క్లోజ్ చేస్తున్నా. మళ్ళీ హోస్టింగ్ అనేది మీరు ఇట్లా కవర్ చేశారు కదా! డన్. మళ్ళీ ఇక్కడ హోస్టింగ్ అనేది ఎవరిస్తున్నారు సార్? హోస్టింగ్ అనేది యాక్చువల్‌గా ఏమంటాం సార్ అంటే దట్ విల్ బి కాల్డ్ యాస్ ఎ వెబ్ హోస్టింగ్ అంటాం అన్నమాట. అంటే ఈ వెబ్ హోస్టింగ్ దేనికోసం సార్ అంటే ఓన్లీ ఫర్ వెబ్‌సైట్స్. ఓన్లీ ఫర్ వెబ్‌సైట్స్ అన్నమాట. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఐ యామ్ టెల్లింగ్ వెబ్ హోస్టింగ్, వెబ్‌సైట్ హోస్టింగ్ అన్నట్టు అర్థం. వెబ్ హోస్ట్ ఈస్ నథింగ్ బట్ ఎ వెబ్‌సైట్ హోస్టింగ్. వెబ్‌సైట్ హోస్టింగ్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? వెబ్ హోస్టింగ్ అంటే ఏంది? వెబ్‌సైట్ కోసం ఒక స్టోరేజ్ స్పేస్ కావాలి. అంటే నా వెబ్‌సైట్‌లో ఉన్న కంటెంట్ మొత్తం పెట్టడానికి ఒక స్పేస్ అనేది కావాలి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే నాకు మొబైల్ ఇచ్చే డేటా సరిపోకపోతే మీరు మెమరీ కార్డ్ ఎలాగైతే తీసుకుంటారో వెబ్ హోస్టింగ్ లోపల కంటెంట్ మొత్తం పెట్టాలంటే ఐ నీడ్ ఒక సర్వర్ అనేది కావాలి. దాన్ని వెబ్ హోస్టింగ్ అంటున్నాను. సింపుల్. ఇది క్లియరా? ఈ ఆన్సర్ క్లియర్ అందరికి? యెస్ ప్లీజ్ అందరికి క్లియరా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. హోస్టింగ్ అంటే ఏం చేస్తా? ఒక స్టోరేజ్ స్పేస్ లాంటిది గుర్తుపెట్టుకోండి. లైక్ ఏ మొబైల్. దాంట్లో ప్రాసెసర్, ర్యామ్, రామ్, ఆపరేటింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందో వెబ్‌సైట్ ప్రాపర్‌గా రన్ కావాలి, లైవ్ కావాలంటే ఇవన్నీ కావాలన్నమాట. డెవలపర్ ఇచ్చిన కోడ్ పెడితే దాని లోపల చూసుకుంటుంది. వర్డ్‌ప్రెస్ అనే సాఫ్ట్‌వేర్ ఇచ్చినా గాని అదే చూసుకుంటుంది. ఇది గుర్తుంటే చాలు. రిమైనింగ్ విల్ డిస్కస్ లేటర్. ఓకే? డన్. సరే సార్ వెబ్ హోస్టింగ్ అంటే ఏంది? ఓన్లీ ఫర్ వెబ్‌సైట్. వెబ్‌సైట్ కోసం అది చేస్తున్నాం. దట్ ఈస్ ఎ డేటా. కంపేర్ లైక్ ఏ మొబైల్. డన్. తర్వాత ఏంది సార్? డొమైన్ నేమ్. డొమైన్ నేమ్. డొమైన్ నేమ్ అంటే ఏం చేస్తారంటే టెక్నికల్‌గా మనం ఏమంటామంటే అంటే మన వాడుక భాషలో వెబ్‌సైట్ నేమ్ అంటాము. వెబ్‌సైట్ నేమ్ అంటాము. డొమైన్ నేమ్ అంటే ఏం చేస్తారంటే ఇట్స్ ఎ టెక్నికల్ వర్డ్ డొమైన్. దాన్నే వెబ్‌సైట్ నేమ్ అనేది అంటున్నాం. ఈ వెబ్‌సైట్ నేమ్ అంటే ఏంది సార్? ఇట్స్ ఎ నంబర్ అంటే మీ ఫార్మాట్‌లో ఇట్స్ ఎ క్యారెక్టర్. CHARACTER. ఇట్స్ ఎ క్యారెక్టర్స్ అన్నమాట. రియల్ టైమ్‌లో కంపేర్ చేసుకుంటే ఏమంటున్నాను? మనకొక మొబైల్ నంబర్ అనేది ఉంటుంది. నాకొచ్చిన మొబైల్ నంబర్ వేరే వాళ్ళకెళ్తుందా? నాకొచ్చిన మొబైల్ నంబరు నా నంబర్‌కి కాల్ చేస్తే నాకొస్తుంది తప్ప వేరేళ్ళకెళ్తుందా? సార్ అప్పుడప్పుడు క్రాస్ కమ్యూనికేషన్ అవుతుంది సార్. నాకు చేస్తే వేరే వాళ్ళు కనెక్ట్ అయ్యారంటే దట్ ఈస్ 0.001% నాకొచ్చిన నంబర్ నాకే ఉంటుంది. డన్. సార్ మొబైల్ నంబర్‌లో కొంచెం గ్లిచ్ ఉంది కదా! 0.1001 ఇంకేదైనా ఉందా సార్? పోనీ నా పేరు సుబ్రహ్మణ్యం మార్కెట్‌లో వందల మంది ఉంటారు. మార్కెట్‌లో వందల మంది, వేల మంది, లక్షల మంది ఉంటారు. కానీ నాకొచ్చిన ఆధార్ కార్డ్ నంబర్ వేరే వాళ్ళకొస్తుందా? నాకొచ్చిన ఆధార్ కార్డ్ నంబర్ వేరే వాళ్ళకొస్తుందా? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. నాకొచ్చిన ఆధార్ కార్డ్ నంబర్ వేరే వాళ్ళకెళ్తుందా? అంటే నీ ఆధార్ నంబర్ కరెక్ట్ టైప్ చేస్తే కరెక్ట్‌గా వస్తుందన్నమాట. సో, డొమైన్ నేమ్ అనేది ఏం చేస్తారంటే ఓకేనా? సుబ్రహ్మణ్యం అనే పర్సన్ అనేది వెబ్‌సైట్ నేమ్ అనుకోవచ్చు. ఇట్స్ యూనిక్. థాంక్ యూ. అంటే టెక్నికల్‌గా మెల్లగా తీసుకొనెళ్తాను. మై నేమ్ ఈస్ సుబ్రహ్మణ్యం. ఇక్కడ చూడండి. హమ్మయ్య! వచ్చేసాను సబ్జెక్ట్‌లకి. మై నేమ్ ఈస్ SUBRAMAN. మై నేమ్ ఈస్ సుబ్రహ్మణ్యం. సుబ్రహ్మణ్యం వాళ్ళ మార్కెట్‌లో చాలా మంది ఉంటారు. లాక్స్‌లో ఉండొచ్చు, ఎక్స్‌వైజెడ్. హండ్రెడ్స్‌లో, లాక్స్‌లో ఉండొచ్చు. అంటే వన్స్‌లో ఉండొచ్చు, టెన్స్‌లో ఉండొచ్చు. హమ్మయ్య! హండ్రెడ్స్‌లో ఉండొచ్చు, లాక్స్‌లో ఉండొచ్చు. ఐ డోంట్ నో. ఎంతమంది ఉన్నారో నాకు తెలీదు. కానీ సుబ్రహ్మణ్యంకి ఏమైంది? ఒక ఆధార్ కార్డ్ నంబర్ వచ్చిందన్నమాట. 35212019 లేకపోతే సంథింగ్ ఎక్స్ఎక్సెస్. డన్. ఆ 4 డిజిట్ నేను చెప్పా. తెలిస్తే నేనెవరో తెలిసిపోతుంది. డన్. అంటే ఈ ఆధార్ కార్డ్ నంబర్ 12 డిజిట్ ఏదైతే ఉందో 4 డిజిట్ 12 డిజిట్ సిరీస్ అందరికి ఇలాగే ఉంటుంది.
ఆ డీటెయిల్ కొడితే ఎగ్జాక్ట్ నాకు ఎలాగైతే ఉంటుందో మన డొమైన్ నేమ్ కి కూడా ఏమవుతుంది తెలుసా, మన ముందర ఒక నంబర్ ఉంటుంది. ఎగ్జాంపుల్ యూట్యూబ్.com అనేది ఏంది, ఒక డొమైన్ నేమ్ అన్నమాట. ఈ డొమైన్ ని డీకోడ్ చేస్తే మనకు ఆధార్ కార్డ్ నంబర్ ఎలాగైతే ఉందో దీని వెనకాల ఒకటి ఐపీ అడ్రస్ అనేది ఉంటుంది అనమాట. ఏడి అంటే వద్దులేండి, అడ్రస్ అనేది ఉంటుంది. ఆ అడ్రస్ ఏంటి సార్, అడ్రస్ అనేది ఉంటుంది. అంటే 3521201 అని XYZ నాకు తెలియదు కాబట్టి సుబ్రహ్మణ్యం అని పిలుస్తావు. చాలా మందికి పిలవాలి కాబట్టి అడ్రస్ తో పిలవరు కాబట్టి మీకు డొమైన్ నేమ్ ఇవ్వడం అనేది జరిగింది. ఆ డొమైన్ నేమ్ నే మనం ఏమంటున్నాం తెలుసా, టెక్నికల్ గా వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ వెబ్సైట్ నేమ్ అన్నమాట. ఏమంటున్నాం తెలుసా, వీఆర్ గోయింగ్ టు కాల్ యాజ్ వెబ్సైట్ నేమ్. వెబ్సైట్ నేమ్ ఏమంటున్నాం మనము, డొమైన్ నేమ్ అంటున్నాము. youtube.com ఏదైతే ఉందో దాని అడ్రస్ కింద అంటున్నాం. టెస్ట్ చేద్దామా, ఒక అడ్రస్ అనేది ఉంటుంది, టెస్ట్ చేద్దామా. ఇఫ్ యూ టైప్ టెస్ట్ ఐఎమ్ గోయింగ్ టు షోకేస్. వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్. సార్ చాలా తక్కువ వస్తున్నాయి సార్ కామెంట్స్. వెయిటింగ్. యా థ్యాంక్స్ ఫర్ యువర్ కన్ఫర్మేషన్. డన్. అమ్మాయ సబ్జెక్ట్ లకు వచ్చాము, సబ్జెక్ట్ లకు వెళ్తున్నా. ఏదో టూల్ అంటున్నారు కదా, నేనేమింటున్నా అంటే డిఎన్ఎస్ అని చెప్పేసి గూగుల్లో టైప్ చేస్తున్నాను, డొమైన్ నేమ్ సిస్టమ్. నేనేమంటున్నాను, ఐపీ అడ్రస్ ఎక్కడ వాడాలా సార్, డిఎన్ఎస్ వాడాలి అంటే చెప్తాను. డిఎన్ఎస్ అనేది వాడుతున్నాను. డిఎన్ఎస్ అనేది గూగుల్లో టైప్ చేస్తున్నాను. డిఎన్ఎస్ అంటే ఏమని వస్తుంది, డొమైన్ నేమ్ సిస్టమ్ అనేది వస్తుంది. దీన్ని మనం ప్రాపర్ గా చెప్పాలంటే హూ ఈజ్ డొమైన్ టూల్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంటుంది. చూడండి ఇక్కడ డొమైన్ నేమ్ ఎలా ఉందో, హూ ఈజ్ .డొమైన్ టూల్స్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు youtube.com అని టెస్ట్ చేయండి. దిస్ ఇస్ యువర్ ఫస్ట్ వెబ్సైట్, ఏ వెబ్సైట్ కాదు, ఐ విల్ టెల్ యూ. చాలా ఇస్తుంటాను, చదవండి. youtube.com అని ఓపెన్ చేస్తే నేను ఎక్కడ ఓపెన్ చేసినా కానీ youtube.com వస్తుంది, కానీ .in అనేది ఉండదు. కానీ .in అనేది గూగుల్ వాళ్ళు బ్లాక్ చేసుకున్నారు. సో నేను .in ఓపెన్ చేసిన, .co.in ఓపెన్ చేసిన, .au, .ac ఏది ఓపెన్ చేసినా కానీ దాట్ విల్ బి రీడైరెక్టెడ్ టు youtube.com ఓన్లీ. మన youtube.com లోపల నాకు ఎట్లాగైతే ఆధార్ కార్డ్ నంబర్ ఏదైతే ఒక నంబర్ ఉందో ఇక్కడ కూడా ఉందన్నమాట. దట్ విల్ కాల్డ్ యాజ్ నేమ్ సర్వర్. ns1.google.com, ns2.google.com, ns3.google.com, ns4.google.com. అంటే ఆ వీడియోస్ లోపల ఉన్న మొత్తం డేటాను యాక్సెస్ చేయాలంటే ఈ నేమ్ సర్వర్స్ ఉండాలి. youtube.com అనేది ఏంటి, ఒక పేరు మాత్రమే. దాని వెనకాల డేటాబేస్ మొత్తం కనెక్ట్ ఉంది కదా, ఈ నంబర్స్ తోని కనెక్ట్ అయి ఉంది అనమాట. ఒక్కసారి ఈ నంబర్స్ పోతే యూట్యూబ్ అనేది డమ్మీ, ఈ నంబర్స్ కరెక్ట్ గా ఉంది కాబట్టి మొత్తం పనిచేస్తుంది. మొబైల్ యాప్ అనేది ఉంటుంది, డెస్క్టాప్ లో వెబ్సైట్ ఓపెన్ చేసినా ఇదే ఉంటుంది అనమాట. సో youtube.com నా పేరుకి ఎట్లయితే ఆధార్ కార్డ్ నంబర్, ఓటర్ ఐడి నంబర్, పాన్ నంబర్ ఎట్లయితే యూనిక్ గా ఉందో ఇక్కడ కూడా మీకు అర్థం కావడానికి జస్ట్ కంపేర్ లైక్ దాట్. ఇది ఎప్పుడు ఉంది సార్, అప్డేటెడ్ ఆన్ దిస్ వన్. లాస్ట్ ఎప్పుడు ఉంది సార్, వ్యాలంటైన్స్ డే తర్వాత నెక్స్ట్ డే February 15, 2005 అనమాట. 7266 రోజులు అనమాట. ఈ రోజు డేట్ వచ్చేసి 7th Jan 2025. క్లియరా సార్? youtube.com లోపల ఏముంది, దట్ ఈస్ కనెక్టెడ్ టు ఏ హ్యూజ్ డేటాబేస్ అనమాట. సర్వర్ కి కనెక్ట్ అయి ఉంది. నేమ్ సర్వర్ అంటే ఏంటి సార్, నేమ్ ఈజ్ నథింగ్ బట్ వెబ్సైట్ నేమ్. సర్వర్ అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు నేను వెబ్ హోస్టింగ్ అంటున్నాను కదా, వెబ్ హోస్టింగ్ అంటే పవర్ఫుల్ సర్వర్ అనమాట. ఆ సర్వర్ కి కనెక్ట్ అయి ఉంది అంటే అక్కడ యాప్ పెట్టుకోవచ్చు, వెబ్సైట్ పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. మోర్ దాన్ వెబ్ హోస్టింగ్, మోర్ దాన్ వెబ్సైట్ అంటాం సింపుల్ గా. ఓకేనా? సో ఇది కరెక్ట్ గా కనెక్ట్ అయి ఉంది కాబట్టే నీకు youtube.com ఓపెన్ అవుతుంది. సార్ అన్నిటికీ ఇదే ఉంటుంది కదా సార్, మళ్ళీ google.com కి ఏముందో చూద్దాం. ఎప్పుడు టెస్ట్ చేయలేదు కదా, google.com ఏముందో చూద్దాం. ఓకేనా? డన్. గెట్ రెడీ. ఐ నీడ్ టు చెక్ ఇట్ హియర్. GOOG అది google.com లోపల ఏం కనెక్ట్ అయి ఉంది నేను తెలుసుకుందాం. నాకు తెలియదు, చూద్దాం. అది ఏమొస్తుందో తెలియదు. google.com కి కూడా ఇదే కనెక్ట్ అయింది. మళ్ళీ ఎలా డిఫరెన్షియేట్ చేస్తున్నారు సార్, ఫస్ట్ గూగుల్ వచ్చింది, తర్వాత యూట్యూబ్ వచ్చింది. అందుకని ఇక్కడ 9976 చేస్తున్నాయి అనమాట. 2 years ఆన్ అండ్ యావరేజ్ గా డిఫరెన్స్ ఉంది. google.com అంటే వీళ్ళు ఒక పెద్ద సర్వర్ కనెక్ట్ చేసుకోరు. ఆ డొమైన్ కి సర్వర్ కి ఎప్పుడైతే కనెక్ట్ ప్రాపర్ మ్యాచింగ్ ఉంటుందో యూట్యూబ్ కి కావాల్సిన యూట్యూబ్ డేటా వెళ్తుంది, గూగుల్ సర్చ్ కి కావాల్సిన గూగుల్ డేటాబేస్ లోకి వెళ్ళి మీకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది అనమాట. క్లియరా ఇప్పుడు సార్? క్లియరా? యా, ఐపీ అడ్రస్, యువర్ విష్. ఐపీ అడ్రస్ జస్ట్ టెక్నికల్ వద్దు, సింపుల్ గా చెప్తున్నాను. హౌ టు క్రాష్ సర్వర్ ఐ డోంట్ నో అండి. ఓకే, యా క్లియరా? ఒక మనిషికి ఎట్లయితే ఆధార్ కార్డ్ నెంబర్ ఎట్లాగైతే ఉందో యూట్యూబ్ ఉంది, గూగుల్ కు ఉంది, abc.com కూడా అన్నిటికీ ఉన్నాయి అనమాట. డన్. సరే సార్, అమ్మాయి కొంచెం సబ్జెక్ట్ లకు వెళ్దాం. గెట్ రెడీ. ఇంకా ఇప్పుడు మజా ఉంటుంది. డన్.
సో వెబ్సైట్ నేమ్ అనేది ఏంది, ఇది జస్ట్ నేమ్ అనమాట. మీకు ఇంకా టెక్నికల్ గా చెప్పాలంటే కంపేర్ కంపేర్ వెబ్సైట్ నేమ్ కంపేర్ వెబ్సైట్ నేమ్ యాజ్ యువర్ నేమ్ బట్ బట్ ఇట్స్ but it it is having a unique unique ADDRESS. టెక్నికల్ గా చెప్పాలి అంటే ఇట్స్ ఐపీ అడ్రస్ అంటాం, ADDRESS. సో దిస్ విల్ బి ఎలా ఉంటుంది సార్ అంటే ఆల్ఫా న్యూమరిక్, ALPH ఆల్ఫా NUMERS. వద్దు, ఇంతకంటే టెక్నికల్ వద్దు, నాకు తెలియదు, ఆపేస్తాను. ఆల్ఫా న్యూమరిక్ లాగా ఉంటుంది. అమ్మయ్యా, ఇప్పుడు ఒక లాజిక్ అనేది అర్థమైంది. ఒక వెబ్సైట్ అంటే ఇది చాలా సార్లు రాస్తుంటాను, గుర్తుపెట్టుకోండి. ఒక వెబ్సైట్ లైవ్ అవ్వాలంటే, డిజిటల్ మార్కెటింగ్ చేయాలంటే వెబ్సైట్ ఉండాలి. ఆ వెబ్సైట్ కరెక్ట్ గా ఒక ఫంక్షనల్ గా లైవ్ గా ఉండాలంటే ఐ నీడ్ టు హ్యావ్ ఒక డొమైన్ నేమ్. అంటే నా మొబైల్ నంబర్ లాగా, నా ఆధార్ కార్డ్ నంబర్ లాగా ఒక పేరుతోని మాస్క్ అయి ఉంటుంది, ఒక వెబ్సైట్ నేమ్ అంటున్నాం. ప్లస్ వెబ్ హోస్టింగ్ అనేది ఉండాలి. వెబ్ హోస్టింగ్ జస్ట్ ఫర్ వెబ్సైట్ అనమాట. వెబ్ హోస్టింగ్ అనేది ఉండాలి, వెబ్ హోస్టింగ్ అంటున్నాము. అట్ ద సేమ్ టైం ఇంకేం ఉండాలి సార్, ఒక సాఫ్ట్వేర్ కోడ్ సిఎంఎస్ అన్న ఉండాలి, సిఎంఎస్ సాఫ్ట్వేర్ అన్న ఉండాలి, ఆర్ యు ఆర్ గోయింగ్ టు హ్యావ్ DEVELOPR డెవలపర్ కోడ్. ఎక్కడ దొరకదు సార్, యూట్యూబ్ లో ఎక్కడ దొరకదు మీకు. నా స్టూడెంట్స్ ఎవరు ఉంటే దే ఆర్ గోయింగ్ టు డిస్ప్లే. ఓకేనా, దిస్ ఇస్ మై రీసెర్చ్ డేటా. సింపుల్ ఆన్సర్. అమ్మయ్యా, ఇప్పుడు క్లియరా సార్? ఇప్పుడు అందరికీ క్లియరా? ఓకే, డన్. ఓకే, చూద్దాం. ఓన్లీ నంబర్స్ ఉంటాయి. సరే, మీరు అన్నది కూడా కరెక్టేనండి, మీరు అన్నది కూడా కరెక్టే. ఆల్ఫా న్యూమరిక్ ఎందుకు అన్నట్టు ఇప్పుడు మీకు గూగుల్ రిజల్ట్ చూపించాను కదా, ఈ ఆల్ఫా న్యూమరిక్ ని డికోడ్ చేసినా కానీ NUMBAR నంబర్స్ ఉంటాయి. యూ కెన్ చెక్ ఇట్. మీ భాషలో రాస్తున్నాను. వాట్ ఇస్ ఇట్ ఈస్ 100% కరెక్ట్. ఐ డోంట్ నో నెట్వర్క్ మార్కెటింగ్ అంటే ఒకరిని అమ్మి వాళ్ళ 10 మందిని అనడం లేదు. రియల్ టైమ్ లో నెట్వర్క్ అనేది నాకు తెలియదు. ఐఎమ్ జస్ట్ ఆల్ఫా న్యూమరిక్ డిజిట్స్ ని డికోడ్ చేస్తే బ్యాక్ ఎండ్ లో మళ్ళీ నంబర్స్ ఉంటాయి. ఓకేనా, ఐ యాక్సెప్టెడ్. డన్, ఇట్స్ కరెక్ట్, నథింగ్ టు వరీ. డన్. సో వెబ్సైట్ లైవ్ అనేది డొమైన్ నేమ్ ఉండాలి, హోస్టింగ్ ఉండాలి, సిఎంఎస్ సాఫ్ట్వేర్ అనేది ఉండాలి. సరే సార్, ఇప్పుడు సిఎంఎస్ సాఫ్ట్వేర్ గురించి డీటెయిల్ వెళ్దాం. వెబ్సైట్ లైవ్ అనేది మీకు అర్థమైంది కాబట్టి ఐఎమ్ గోయింగ్ టు మేక్ ఏ కంప్లీట్ గ్రీన్ అనమాట. ఒక్కొక్కటి డికోడ్ చేద్దాం. సరే, రెడ్ లో పెట్టేస్తున్నాను. సరే సార్, సిఎంఎస్ సాఫ్ట్వేర్స్ మార్కెట్ లో ఏమున్నాయి? సో మీకు ఇన్స్టిట్యూషన్ లో కావచ్చు, అకాడమిక్ లో కావచ్చు, బయట వేరే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ లో చెప్తారో లేదో తెలియదు కానీ ఐఎమ్ గోయింగ్ టు షోకేస్ హియర్. జస్ట్ టైప్ ఇన్ గూగుల్ W3Techs అనమాట. జస్ట్ గూగుల్లో టైప్ చేయండి. జస్ట్ గూగుల్లో W3Techs అని చెప్పేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే ఏమవుతుందో తెలుసా, దిస్ ఇస్ ద కంప్లీట్ రిపోర్ట్. ఈ రోజు డేటా అంతా ఆ రిపోర్ట్ తోనే డేటా అనేది ఉంటుంది అనమాట. సో నాకేం కావాలి, టెక్నాలజీస్ కావాలి. ఏం కావాలి నాకు, టెక్నాలజీస్ అనేది కావాలి. వెన్ ఐ క్లిక్ ఆన్ టెక్నాలజీస్, ఫస్ట్ వన్ కంటెంట్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది. మీరు మార్కెట్ లో బుక్స్ తీసుకొని ఇంటర్నల్ ఎక్కడ తీసుకున్నా కానీ దే ఆర్ గోయింగ్ టు పుల్ ద లేటెస్ట్ డేటా ఫ్రమ్ W3 టెక్నాలజీస్. ఓకేనా, జస్ట్ ఓపెన్ కంటెంట్ మేనేజ్మెంట్. ఎప్పుడైతే కంటెంట్ మేనేజ్మెంట్ అని చెప్తానో మార్కెట్ లో 30% ఏందో తెలియదు, 30% ఏందో తెలియదు. అంటే నన్నంటే ఏది వాడడం లేదు, సంథింగ్ XYZ. ఉన్న 100% ఏమవుతుంది సార్, హౌ టు రీడ్ ద డయాగ్రామ్. 29.6 అంటే 30% ఆఫ్ వెబ్సైట్ యూస్ నన్ ఆఫ్ ద కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ దట్ వి మానిటర్. WordPress is used by 43% of the all websites. That is content management system is share is 60% అనమాట. అంటే ఆ వాల్యూస్ అన్ని పక్కన పెడితే మార్కెట్ లో 100% ఆఫ్ ది వెబ్సైట్స్ ఉంటే 30% ఆఫ్ ద వెబ్సైట్స్ ఏం వాడుతున్నాయో తెలియదు. మిగిలిన 70% లో 40% ఆర్ యూజ్డ్ బై సిఎంఎస్ ప్లాట్ఫామ్, అది కూడా WordPress. 60% అనేది వేరే మార్కెట్ షేర్ అన్నమాట. సో నేను దీన్ని ఎలా కన్వే చేయవచ్చు చూడండి ఇక్కడ. సో ఇక్కడ చూస్తే WordPress is used by 43% of all the websites. That is a content management system market share is 62. ఈ 30% కూడా నేను ఓపెన్ చేస్తే వరస్ట్ కేసెస్ ఒక 30 to 40% మార్కెట్ మొత్తం దీని మీద డిపెండ్ అయిందని చెప్పొచ్చా నేను, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ మీద? కెన్ ఐ కన్ఫర్మ్? యా సత్యజ, ఇట్స్ కరెక్ట్. కెన్ ఐ కన్ఫర్మ్? అంతే కదా. అంటే మార్కెట్ లో 100% వెబ్సైట్స్ ఉంటే వరస్ట్ కేసు 30% ఆఫ్ ద వెబ్సైట్స్ ఆర్ సిఎంఎస్ బేస్డ్. అంటే సింపుల్ గా మీకు రాస్తున్నాను ఇక్కడ. సిఎంఎస్ సాఫ్ట్వేర్స్ ఇన్ ద కరెంట్ మార్కెట్, ఎక్కడ పోయిన మార్కెట్ ఎందుకు వస్తుంది సార్ అంటే చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇన్ ద కరెంట్ మార్కెట్, MARKET మార్కెట్, there is a share of SHR, share of
అప్రాక్స్ 30% వెబ్సైట్స్ బేస్డ్ ఆన్, అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి 30 to, కొంతమంది కాన్ఫిడెన్షియల్ గా పెట్టుకుంటారు. మీకు తెలిసిన మొబైల్ నంబర్ మీ దగ్గర ఉంటుంది, తెలియని మొబైల్ నంబర్ మీ దగ్గర ఉంటుంది కదా. అలాగే ఇక్కడ కూడా ఇన్ ద కరెంట్ మార్కెట్ దెర్ ఇస్ ఎ షేర్ ఆఫ్ అప్రాక్స్ 30% to 40% వెబ్సైట్ బేస్డ్ ఆన్ సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అనమాట, బిఎల్ఏటి ప్లాట్ఫామ్స్. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్. సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అండ్ రిమైనింగ్ ఆల్ ఆర్ ఆన్ డిఫరెంట్ టెక్నాలజీస్. డిఫరెంట్ టెక్నాలజీ అంటే మళ్ళీ దానిలో HTML, CSS, జావా స్క్రిప్ట్ కంపల్సరీ ఉంటుంది. ఆన్ డిఫరెంట్ టెక్నాలజీస్, ఇంతకంటే ఓపెన్ గా చెప్పొచ్చు సార్. ఓకేనా, డన్. సో మార్కెట్ లో 100 వెబ్సైట్లు ఉంటే 30 నుంచి 40% మొత్తము వర్డ్ ప్రెస్ అంటే సిఎంఎస్ సాఫ్ట్వేర్స్ తోనే ఉన్నాయి. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అంటే నువ్వు ఎలాంటి టెక్నాలజీ, వెబ్సైట్ టెక్నాలజీ తెలియకుండా యూ క్యాన్ డూ వెబ్సైట్స్ అన్నమాట. అలాంటి మార్కెట్ షేర్ లో 60% ఆఫ్ ద సిఎంఎస్ సాఫ్ట్వేర్ ఈజ్ ఆన్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనమాట. వర్డ్ ప్రెస్ సిఎంఎస్. ఇప్పుడు అర్థమైందా సార్ అందరికి? వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. క్లియరా? ఎస్, వెయిటింగ్ ఫర్, నేను చెప్తాను. 60 అంటే 100 లో 30 to 40% సిఎంఎస్ ఉంటే 70% టెక్నాలజీస్ వేరే ఉన్నాయి. దాంట్లోనే మార్కెట్ లో 60% సిఎంఎస్ ఈజ్ ఆన్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్ అనమాట. సింపుల్ ఆన్సర్. క్లియరా? డన్. సరే సార్, ఇక్కడ ఏమంటుందో చూద్దాం. సిఎంఎస్ కాకపోతే మార్కెట్ ఏమున్నాయి? షాపిఫై ఉంది, విక్స్ ఉంది, స్క్వేర్ సెట్, అంటే సిఎంఎస్ సాఫ్ట్వేర్స్ అనమాట. అంటే ఏందో చెప్తాను. వర్డ్ ప్రెస్, షాపిఫై, విక్స్, స్క్వేర్ స్పేస్, జూమ్లా, డ్రూపాల్, అడోబ్ సిస్టమ్, వెబ్బుఫ్లో, ప్రెస్టాషాప్, గూగుల్ సిస్టమ్, డోడా, టిల్డా, బిట్రిస్, గోడాడీ వెబ్సైట్ బిల్డర్, ఓపెన్ కార్ట్, వీబులీ, టిబో, జిమ్డో, ఎక్స్పైజెడ్, హబ్స్పాట్ సిఎంఎస్, మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్, గాట్సీ, కేఫ్ 24, ఇవన్నీ వేల కొద్దునే సార్. ఇంకా తెలియనివి ఎక్కడ ఉంటాయి? గూగుల్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది అనమాట. గూగుల్ది కూడా ఉంటుంది ఇక్కడ, ఎక్కడనో టైప్ చేయాలి. జెన్కార్డ్, సైట్ కోర్ సిఎంఎస్, ఇవన్నీ సిఎంఎస్ సాఫ్ట్వేర్స్. అంటే మార్కెట్ లో 40% ఆఫ్ ద సిఎంఎస్ ప్లాట్ఫామ్స్ అన్ని ఇదే. దాంట్లో 60% మెజారిటీ వాడుతుంది ఏది సార్ అంటే ద మార్కెట్ లీడర్ ఇస్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్. సో మీరు వర్డ్ ప్రెస్ అనేది డీటెయిల్ గా తెలుసుకుంటారు అనమాట. క్లియరా సార్? క్లియరా? ఇది కొంచెం ఎంగేజింగ్ ఉంటాం, తర్వాత మీకు అర్థమైపోతుంది. Definitely I will check it. Okay, definitely I'm going to do. So please check here. Please check here. అర్థమైపోయింది. సో మార్కెట్ మొత్తం దీని మీద ఉంది. అంటే వర్డ్ ప్రెస్ హియర్ యు ఆర్ గోయింగ్ టు లర్న్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్. వర్డ్ ప్రెస్ ముక్కలుగా చెప్తాను. 1 or 2 సెషన్స్ తర్వాత మీకు డీటెయిల్ అండర్స్టాండింగ్ అనేది వస్తుంది. హియర్ యు ఆర్ గోయింగ్ టు లర్న్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్ to create BEAUTIFL beautiful websites with zero coding language, with zero coding knowledge. KNOWLEDG ఏదో KNOWLEDG కరెక్టే రాస్తున్నా, మిస్టేక్ తప్పు, ప్రొనౌన్సియేషన్ కరెక్ట్ ఉంది, మిస్టేక్ వస్తుంది. నథింగ్ టు వరీ. డన్. హియర్ you are going to learn WordPress CMS to create beautiful websites with zero coding knowledge. More than enough. చాలు, డన్. సరే సార్, వెబ్సైట్ గురించి ఎలా చేస్తాం సార్ అంటే వర్డ్ ప్రెస్. మీకు ఏమైనా ఎగ్జాంపుల్స్ కావాలా? ఎస్ అండి, నాకు ఆన్సర్ కావాలి. స్టాప్ చేయాలా, కంటిన్యూ చేయమంటారా? ఓకే, స్టాప్. కెన్ ఐ కంటిన్యూ ఆర్ స్టాప్? మన సెషన్ స్టార్ట్ అయ్యి 1 hour అయింది. ఎగ్జాక్ట్లీ మన సెషన్ స్టార్ట్ అయ్యి 1 hour అయింది. కెన్ ఐ కంటిన్యూ? ఏదో 1 hour లో ఏం చెప్పారో తెలియదు సార్, కంటిన్యూ చేసుకుంటూ పోతున్నారా? ఇంట్రెస్టింగా సార్? బేసిక్స్ ఇట్లా అని చెప్తారా? సబ్జెక్ట్ మొత్తం ఇట్లా అని చెప్తారా? 80 to 90% డైజెస్ట్ అయిపోతుంది. 80 to 90% డైజెస్ట్ అయిపోతుంది. ఓకే, డన్. సరే, మీరు అడిగారు కాబట్టి థ్యాంక్స్ లాట్. మీరు అడిగారు కాబట్టి నేనేం చేస్తున్నాను, ఈ మెట్రిక్ కూడా పెడుతున్నా. ఇక్కడ మెట్రిక్ కూడా పెడుతున్నా. స్నిప్పింగ్ టూల్, ఐ నీడ్ టు ఓపెన్ స్నిప్పింగ్ టూల్, ఐ నీడ్ టు కమ్ హియర్, ఐ నీడ్ టు చెక్ ద డేటా. ఓకేనా? ఇక్కడ వచ్చేసి ఇక్కడ పేస్ట్ అనేది కూడా కొడుతున్నా, మీకు ఈ డేటా కూడా వచ్చేస్తుంది. మళ్ళీ ఏ వెబ్సైట్స్ ఉన్నాయి సార్? మీరు డెమో కోసం మీకు అర్థమైపోతుంది. సో ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ఎవరు సార్ అంటే ద్రౌపది ముర్ము గారు. సరే, పిఎంఓ, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఉన్నారు కాబట్టి పిఎంఓ ఐఎన్డిఐ, అదేందో అడగకండి, నేను చెప్తాను. ఇదేంటి సార్? పిఎంఓ ఇండియా అంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఇట్స్ ఎ గవర్నమెంట్ వెబ్సైట్. గవర్నమెంట్ వెబ్సైట్ అంటే ఎంత సెక్యూరిటీ ఉంటుంది, ఎంత మంది అటాక్ చేస్తారు? సో మోడీ గారు ఉన్నారు కాబట్టి ఇంకొంచెం అటాక్స్ ఎక్కువనే ఉంటాయి.
మనిషి మీద కాదండి, సారీ, ఐఎమ్ టెల్లింగ్ ఆన్ వెబ్సైట్ అన్నమాట. ఈ వెబ్సైట్ ని హ్యాక్ చేయాలంటే కొంచెం కష్టమే. మళ్ళీ వెబ్సైట్ దేని మీద డిజైన్ అయి ఉంది సార్? ఎగ్జాంపుల్స్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ వన్ యాజ్ అ ఫస్ట్ ఎగ్జాంపుల్. జస్ట్ కమ్ హియర్, క్లిక్ ఆన్ ఎంటర్. అంటే ఇది ఎందుకు చెప్తున్నారు సార్ అంటే, జస్ట్ కాపీ దిస్ వన్. దీని ఒక ఫంక్షనాలిటీ ఏం తెలుసా? మీకు ఎలా కావాలంటే అలా, కన్నడలో కావాలంటే కన్నడలో స్విచ్ కావచ్చు, కన్నడలో వచ్చేస్తుంది. వచ్చిందా కన్నడ? సార్ నాకు మనం తెలుగులో చేసుకుంటున్నాం కదా, తెలుగు అంటారా? ఇగో తెలుగు, తెలుగులో కూడా వచ్చింది. మొత్తం అదే కంటెంట్ స్విచ్ అయిపోతుంది అనమాట. లేదు సార్ నాకు ఉర్దూ కావాలా, మన హైదరాబాద్ అన్ని లాంగ్వేజ్ ని కలుపుతా, ఉర్దూ కావాలా, ఇక ఉర్దూలో కూడా వచ్చేస్తుంది. వచ్చిందా? ఉర్దూ వచ్చిందా? సరే డన్. ఇక్కడ నాకు తెలియదు, ఇక్కడ నాకు తెలియదు, ఇంకా ఆగాలి. డన్. మీకు అర్థమైపోయింది. కానీ నాకు తెలుసు తెలుగు కాబట్టి ఐ క్యాన్ ఎంటర్ యాజ్ ఏ టీఈ. ఉర్దూ అర్థం కాదు, ఎందుకంటే లెఫ్ట్ నుంచి రైట్, రైట్ నుంచి లెఫ్ట్, మనం లెఫ్ట్ నుంచి రైట్, అది రైట్ నుంచి లెఫ్ట్. సారీ టు అంటే ఇబ్బందిగా ఉంటే సారీ. డన్. నేనేమంటున్నాను, పంజాబ్ అస్సలు తెలియదు నాకు. ఉర్దూ అని అప్పుడప్పుడు చూస్తుంటా, హైదరాబాద్ ఉంటాను కాబట్టి పంజాబ్ ఎలా ఉంటుందో కూడా నాకు తెలియదు. సో ఇక్కడ మనకు వస్తుంది, దిస్ ఇస్ అ పంజాబీ, ఏదో హిందీ ట్రాన్స్లేషన్ లాగా ఉంది. ఓకే డన్, ఐ డోంట్ నీడ్ దిస్ వన్. నేనేం చేస్తున్నాను, యూఆర్ఎల్ కాపీ చేసుకున్నాను కాబట్టి జస్ట్ చెక్. దీని ఏమంటారు తెలిసి టెక్నాలజీ, ఈ పిఎంఓ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ ఏదైతే వెబ్సైట్ ఉందో దాన్ని ఎలా డిజైన్ చేయాలో తెలుసుకోవడానికి వీ హ్యావ్ మల్టిపుల్ టూల్స్ అనమాట. వీ హ్యావ్ మల్టిపుల్ టూల్స్. దాన్ని ఎలా చెక్ చేయాలి సార్? అదే మన వెబ్సైట్ ఉందా సార్ అంటే దాన్ని మనం టెక్ స్టాక్ అంటాం. టెక్ స్టాక్ అనేది తెలుసుకోవాలి. వర్డ్ ప్రెస్ వెబ్సైటా కాదా, అదే టెక్నాలజీ వాడారో మనం చూసుకోవాలన్నమాట. దానికోసము బిల్ట్ విత్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. బిల్ట్ విత్ అని చెప్పేసి ఒక వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత జస్ట్ డ్రాప్ దట్ యూఆర్ఎల్, జస్ట్ డ్రాప్ దట్ యూఆర్ఎల్ అండ్ క్లిక్ ఆన్ లుక్అప్. క్లిక్ ఆన్ లుక్అప్. ఎప్పుడైతే లుక్అప్ వెళ్తానో ఇక్కడ మీరు చూస్తే మీకు వస్తుందన్నమాట, కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఏది వాడుతున్నారు సార్? వర్డ్ ప్రెస్ అనేది వాడుతున్నారు. ఇంతకంటే బ్యూటిఫుల్ ఆన్సర్ ఏం కావాలి సార్? దిస్ ఇస్ అ వెబ్సైట్ పిఎంఓ ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ ఏదైతే ఉందో, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ ఏదైతే ఉందో, కంప్లీట్లీ డిజైన్డ్ విత్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్. సింపుల్ ఆన్సర్. డన్. సార్ మీరు చెప్తుంది రైట్ ఆర్ రాంగ్? చూడండి మొత్తం ఇదే ఉంటుంది, మొత్తం ఇదే ఉంటుంది. మీకు అర్థం కాలేదు ఇంకా మీదికి వెళ్ళండి, ఇక్కడ ఉంటుంది పిఎం ఇండియా డాట్ జిఓవి డాట్ ఇన్ స్లాష్ ఇంగ్లీష్ వర్షన్. దిస్ అ వెబ్సైట్ ఆల్ లాంగ్వేజ్ ఆర్ డిజైన్డ్ విత్ దిస్ వన్ ఓన్లీ. డన్. వాళ్ళు ఏమేమి ఇంటిగ్రేట్ చేశారు, ఏమేమి చేస్తారో మొత్తం డేటా అనేది ఇచ్చేస్తుంది. ఆ వెబ్సైట్ ఏం ఇస్తారంటే బిల్ట్ విత్ డాట్ కామ్. పాత వెబ్సైట్ అనమాట, చాలా పాత వెబ్సైట్. డన్. సరే, ఫేస్బుక్ చిన్న కంపెనీయా పెద్ద కంపెనీయా? ఏం కాదు, మెల్లగా అర్థమవుతుంది మల్లికార్జున్. జస్ట్ అంటే టెక్నికల్ గా వెళ్తున్నాను కదా. ఎఫ్ఎల్ఎం కూడా కంప్లీట్లీ బేస్డ్ ఆన్ వర్డ్ ప్రెస్ సిఎంఎస్. ఓకే డన్. ఫేస్బుక్ చిన్న కంపెనీయా పెద్ద కంపెనీయా? ఫేస్బుక్ చిన్న కంపెనీయా పెద్ద కంపెనీయా? ఫేస్బుక్ కూడా వాడుతుందా సార్ అంటే వాడుతుంది. మీరు వాడుతున్న facebook.com, నేను చెప్పబోయే ఫేస్బుక్ కంప్లీట్లీ డిఫరెంట్. వాళ్ళ న్యూస్ ఏదైతే అప్డేట్ ఉంటుందో, ఇన్స్టాగ్రామ్ అప్డేట్ అయ్యింది, ఫేస్బుక్ అప్డేట్ అయింది, వాట్సాప్ అప్డేట్ అని చెప్పేసి వాళ్ళు ఏదో న్యూస్ పోర్టల్ అనేది వాళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట. చెప్తాను. యా పృథ్వీ, వాట్ ఇట్ ఈస్ 100% కరెక్ట్. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ facebook.com. వాళ్ళ అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఒక దాంతో షేర్ చేస్తారు అన్నమాట. సో ఫేస్బుక్ ఆల్సో యూజింగ్ వర్డ్ ప్రెస్. ఏ వెబ్సైట్ సార్ అది? జస్ట్ టైప్ ఇన్ గూగుల్ ఫేస్బుక్ న్యూస్ అని చెప్పేసి గూగుల్లో టైప్ చేయండి. అంటే మీరు వాడుతున్న అప్లికేషన్ కాదు, వాళ్ళొక అఫీషియల్ ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేసుకోవడానికి దే హావ్ క్రియేటెడ్ వన్ వెబ్సైట్. దిస్ ఇస్ ఎ కంప్లీట్ డిఫరెంట్ టెక్నాలజీ. చెప్తాను, డీటెయిల్ గా చెప్తాను. about.fb.com/news ఇది ఏదైతే ఉందో, దిస్ ఇస్ అ వెబ్సైట్ కంప్లీట్లీ. ఇక్కడ చూడండి, మెటా అంటే ఏంది అంతే. ఇక్కడ fb.com ఉంది కదా, fb అంటే ఏంది సార్? facebook.com. దీన్ని మనం పర్మనెంట్ రీడైరెక్షన్ అంటాం. టెక్నికల్ గా అప్కమింగ్ సెషన్స్ లో చెప్తాం. వెన్ ఐ టైప్ హియర్ యు ఆర్ గోయింగ్ టు గెట్ facebook.com. అంటే ఫేస్బుక్ కంపెనీ వాళ్ళదే మెటా. ఒకప్పుడు ఇన్స్టాగ్రామ్ ఎవరిది, వాట్సాప్ ఎవరిది అంటే ఫేస్బుక్ అనేవాళ్ళు. ఇప్పుడు ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, మెటా అయినా ఆల్ కమ్స్ అండర్ మెటా ప్లాట్ఫామ్ ఓన్లీ. మెటా ఇస్ ఎ ఫేస్బుక్ కంపెనీ, పేరెంట్ కంపెనీ అనొచ్చు. ఓకేనా? డన్. సో ఈ వెబ్సైట్ ఎలా చేశారు సార్? ఇది నిజమే చెప్పింది కదా. క్లిక్ హియర్. మళ్ళీ వచ్చేసి మళ్ళీ ఇక్కడ అది టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత లుక్అప్ అని కొట్టండి. ఆ టెక్నాలజీ స్టాక్ మొత్తం మీకు వచ్చేస్తుంది. సో వెన్ యూ కమ్ హియర్, కమ్ డౌన్ చూస్తే అక్కడ పోయిందబ్బా, సిఎంఎస్ మీదికి పోయినట్టుంది. కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వర్డ్ ప్రెస్ విఐపి వీళ్ళేదో పెట్టుకున్నారు, బట్ వర్డ్ ప్రెస్ కంటెంట్ మేనేజ్మెంట్ సిస్టమ్ వర్డ్ ప్రెస్ అనే టెక్నాలజీ వీళ్ళు వాడుతున్నారు. ఇంతకంటే ఏం కావాలి? వర్డ్ ప్రెస్ అనేది వీళ్ళు వాడుతున్నారు. వర్డ్ ప్రెస్ స్టేట్ ఆఫ్ ద ఆర్ట్ సిమాంటిక్ పర్సనల్ పబ్లిషింగ్ ప్లాట్ఫామ్ విత్ ఫోకస్ ఆన్ అస్థెటిక్స్, వెబ్ స్టాండర్డ్స్ అండ్ యూజబిలిటీ. ఓకేనా? ఇంతకంటే ఏం కావాలి సార్? సరే సార్, మైక్రోసాఫ్ట్ కూడా చెప్తాం. మైక్రోసాఫ్ట్ చిన్నదా పెద్దదా? మైక్రోసాఫ్ట్ చిన్నదా పెద్దదా సార్?
మైక్రోసాఫ్ట్ చిన్నదా పెద్దదా? వెరీ బిగ్గా? ఓకే డన్. నేనేం చెప్తున్నాను, ఇక్కడ కూడా మైక్రోసాఫ్ట్ కూడా వాడుతుంది. జస్ట్ టైప్ ఇన్ గూగుల్ మైక్రోసాఫ్ట్ కాదు, మైక్రోసాఫ్ట్ న్యూస్ అని చెప్పేసి టైప్ చేయండి. మైక్రోసాఫ్ట్ న్యూస్ అని ఓపెన్ చేస్తే news.microsoft.com అనేది వస్తుంది. దిస్ ఇస్ అ వెబ్సైట్ కంప్లీట్లీ డిజైన్డ్ విత్ వర్డ్‌ప్రెస్ CMS. ఇంతకంటే ఏం కావాలి సార్? కావాలా? న్యూస్ కావాలా? జస్ట్ చూడండి. అంటే ఇక్కడ టెక్నాలజీ చాలా మంది వర్డ్‌ప్రెస్‌ని లైట్ తీసుకుంటారు. వాళ్ళకు తెలీదు. కాబట్టి నేను ఇక్కడ రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. కొంచెం ఎక్సైట్‌మెంట్. ఎందుకంటే సినిమాలో ట్రైలర్ చూపించి మొత్తం రమ్మంటారు తెలుసు కదా! ఇక్కడ కూడా ఇది చూపిస్తేనే సబ్జెక్ట్ ఎందుకు నేర్చుకోవాలో అర్థమవుతుంది. ఓకేనా? చెప్తానండి. సబ్జెక్ట్ డీటెయిల్ ఇక్కడ ఎంతైతే డీటెయిల్‌గా చెప్తున్నానో సబ్జెక్ట్ కూడా అంతే డీటెయిల్‌గా చెప్తాను. జస్ట్ హోల్డ్ ఆన్. వీళ్ళు కూడా ఏం వాడుతున్నారు చూడండి. పోయిందా? ఉందా? ఇగో వర్డ్‌ప్రెస్ వచ్చింది. ఎక్కడ పోయిందబ్బా? వర్డ్‌ప్రెస్. అర్థమైపోయింది. ఇగో ఇదంతా వర్డ్‌ప్రెస్ టెక్నాలజీని. నాకు తెలీదు. ఐ నీడ్ టు చెక్ ఇట్. రెండో మూడో నేర్చుకొనొచ్చి మీకు చెప్పడం లేదండి. లాట్ ఆఫ్ రిసర్చ్ చేసినా కాబట్టి మీకు చెప్తున్నాను. ఇంకా ఉంది సార్ సబ్జెక్ట్, ఎవరు ఎగ్జిట్ కాకండి. ఇంకా సబ్జెక్ట్ ఉంది. డోంట్ ఎగ్జిట్ ఎనీవన్. ఓకేనా? ఇక్కడ మీరు చూస్తే ఈ డబ్ల్యూపీ అంటే వర్డ్‌ప్రెస్ అన్నమాట. ఓకేనా? ఈ డబ్ల్యూపీ ఇవన్నీ వర్డ్‌ప్రెస్సే అన్నమాట. నథింగ్ టు వరీ. దాట్స్ ఇట్. మీరు కావాలంటే రివర్స్ ఇంజినీరింగ్ కూడా చేసుకోవచ్చు. అండ్ ద వెబ్‌సైట్ నేమ్ ఇస్ microsoft.com సంథింగ్ ఎక్స్‌ప్రెజెట్ ఉంది కదా! దట్ ఈస్ ఎ న్యూస్ అన్నమాట. వీళ్ళ దగ్గర ఏమేమి అవుతుందో దే ఆర్ గోయింగ్ టు ఆల్సో పబ్లిష్ అన్నమాట. ఇంకా చాలు చెప్పినా బోర్ కొట్టేస్తుంది. డన్. అంటే డిమాండ్ అయితుంది. మార్కెట్‌లో గవర్నమెంట్ సెక్టర్ వాడుతున్నాయి. మార్కెట్‌లో టాప్ మోస్ట్ ఇండస్ట్రీస్ కూడా వాళ్ళ అఫీషియల్ ఇన్ఫర్మేషన్, న్యూస్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవడానికి దే ఆర్ యూజింగ్ వర్డ్‌ప్రెస్ టెక్నాలజీస్ అన్నమాట. అండ్ షాపింగ్ యాప్ డన్. సరే సార్, మళ్ళీ ఇప్పుడు ఇది నేను నేర్చుకోవాలంటే నాకేం కావాలి సార్ అంటే ఒక డొమైన్ నేమ్ కావాలి, హోస్టింగ్ కావాలి, ఇంకొకటి కూడా కావాలన్నమాట. కానీ అక్కడి వరకు వెళ్ళాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ హోస్టింగ్ తీసుకోవాలి సార్? ఏ హోస్టింగ్ తీసుకోవాలి అండ్ డొమైన్ అనేది ఏది తీసుకోవాలి? ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ విత్ దిస్. వాట్ కైండ్ ఆఫ్ హోస్టింగ్ అండ్ డొమైన్ షుడ్ ఐ టేక్? వాట్ కైండ్ ఆఫ్ హోస్టింగ్ అండ్ డొమైన్ షుడ్ ఐ టేక్? SHOULD షుడ్ ఐ టేక్ అన్నమాట. ఏం తీసుకోవాలి సార్? స్టార్ట్ చేయాలంటే నేను ఏం తీసుకోవాలి? సబ్జెక్ట్ అర్థమైంది. మార్కెట్‌లో వాడుతున్నారు. నేను కూడా చేయాలి. అది కావాలంటే డొమైన్ హోస్టింగ్ కావాలి. అప్పుడే వెబ్‌సైట్ లైవ్ అవుతుంది. డన్. సరే ఫస్ట్ వన్ డొమైన్ అంటున్నా. సార్ డొమైన్ అంటే ఏంది? ఒక ఐపీ అడ్రెస్ ఉంటుంది. ముందల ఒక పేరు ఉంటుంది కదా! మళ్ళీ పేరు వెనకాల తోకలు ఉంటాయి. ఆ తోకలు ఏం చేస్తారంటే డాట్ కామ్ ఉంటుంది. డాట్ ఇన్ ఉంటుంది. సో జస్ట్ హియర్. డాట్ కామ్ అంటే ఏం చేస్తారంటే COMMERCIAL కమర్షియల్ అనేది అంటాం. డాట్ ఇన్ అంటే ఏం చేస్తారంటే INDI ఇండియా అంటాం. మళ్ళీ డాట్ కో డాట్ ఇన్ ఏం చేస్తారు? ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు సార్? కాసేపట్లో చెప్తాను. డాట్ కో డాట్ ఇన్ అంటే ఏం చేస్తారంటే COMMERCIAL కమర్షియల్ ఇన్ ఇండియా. సరే సార్, ఇప్పుడు మార్కెట్‌లో మొత్తం పెద్ద పెద్దవన్నీ డాట్ ఏఐ వచ్చినాయి. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది తర్వాత తెలుసుకుందాం. సో మార్కెట్‌లో డాట్ నెట్ అనేది ఉంది. ఈనాడు తీసుకుంటే ఈనాడు ఈస్ యూజింగ్ డాట్ నెట్. ఈనాడు డాట్ నెట్ అంటే నెట్వర్కింగ్ అన్నమాట. స్టాలిన్ కాన్సెప్ట్ ఇద్దరు, ముగ్గురు, నలుగురిని జాయిన్ చేయండి. మళ్ళీ వాళ్ళని జాయిన్ చేయండి కాదు. ఇట్స్ నెట్వర్కింగ్. టెక్నాలజీ చాలా కంప్లీట్‌లీ డిఫరెంట్. నెట్వర్కింగ్ NEWRK నెట్వర్కింగ్ అంటాం. ఇంకా మార్కెట్ ఇండియాలో ఎక్కువ చూస్తుంది ఏంది తెలుసా? డాట్ ఆర్గ్ అన్నమాట. ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్. ఇంకొంతమంది ఏం చేస్తారు తెలుసా? డాట్ ఆర్గ్ డాట్ ఇన్ తీసుకుంటారు. డాట్ ఆర్గ్ డాట్ ఇన్ అంటే ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా. లేకపోతే డాట్ నెట్ వద్దులేండి చాలు. ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే నెట్‌ఫ్లిక్స్ ఉందో netflix.com ఉంటుంది. మళ్ళీ ఆహా దగ్గరకు వచ్చేసరికి ఏమైంది? ఆహా డాట్ వీడియో. సింపుల్ ఆన్సర్. ఆహా డాట్ వీడియో ఉంటుంది. సార్ చాలా మంది ఒక ఫ్యామిలీ మీద బాగా ట్రోల్స్ చేస్తారు. ఐడియా ఉందా? తప్పుగా అనుకోకండి. హౌ దే ఆర్ మెయింటైనింగ్ దేర్ బిజినెస్ అని చెప్తుంటాను. చెప్తాను. ఐ విల్ డిస్క్లోజ్ ఎవ్రీథింగ్. ఓకే. జస్ట్ హోల్డ్. ఓకే. మంచు ఫ్యామిలీయా? కరెక్టేనా? ఒక ఫ్యామిలీ మీద మార్కెట్‌లో బాగా ట్రోల్ చేస్తున్నారు. గుడ్డో, బ్యాడో తెలియదు. ఈ మధ్య కూడా బాగా వైరల్ అవుతుంది. వాళ్ళ బిజినెస్ మోడల్ చెప్తా. వాళ్ళ గురించి మాకెందుకు సార్ అంటే ఓకే డన్. వాళ్ళదొక యూనివర్సిటీ ఉంది. ఐడియా ఉందా? దే ఆర్ గోయింగ్ టు టేక్ యాస్ MBU.Asia అంటే మోహన్ బాబు యూనివర్సిటీ అని చెప్పేసి ఒకటి ఉంటుంది. ఇది తెలుసా పోనీ? మోహన్ బాబు యూనివర్సిటీ తెలుసా అందరికి? యెస్. వీళ్ళ బిజినెస్ మోడల్ ఏంది? ఇది ఏ టెక్నాలజీతో చేసిర్రో నాకు తెలీదండి. మీరు చెక్ చేయండి కావాలంటే. MBU.Asia తీసుకున్నారు. అంటే వాళ్ళు డాట్ కామ్ తీసుకోలేదు, డాట్ ఇన్ తీసుకోలేదు, డాట్ కో డాట్ ఇన్ తీసుకోలేదు. దే హావ్ నాట్ టేకెన్ .ac.in, .edu.in యూనివర్సిటీ కాబట్టి నాకు ఇండియాతో పాటు వేరే కంట్రీ స్టూడెంట్స్ కూడా కావాలి కాబట్టి దే హావ్ టేకెన్ యాస్ ఏ .Asia. ఏషియా కాంటినెంట్‌ని మొత్తం టార్గెట్ చేసిర్రన్నమాట. మీరు రియల్ టైమ్‌లో చూసే మోహన్ బాబు వేరు, బిజినెస్ మోడల్ వేరన్నమాట. తప్పుగా అర్థం చేసుకోకండి. ఓకేనా? సబ్జెక్ట్ కాబట్టి సబ్జెక్ట్ పరంగానే చెప్తా. డన్. వీళ్ళేం చేస్తున్నారు? MBA.Asia అంటే
వాళ్ళు ఇండియానే కాదు మొత్తం కాంటినెంట్ ని వరల్డ్ నే టార్గెట్ చేస్తారు బికాస్ ఆఫ్ డాట్ ఏషియా. దట్ ఈస్ దేర్ బిజినెస్ మోడల్. గుడ్ ఉంటే గుడ్ తీసుకుందాం, బ్యాడ్ వదిలేద్దాం. ఓకేనా? డన్. ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే చాలా చెప్తా. మీకు తెలిసిన మంచి బ్యాంక్ నేను చెప్పండి. ఆఫ్టర్ లంచ్ బ్రేక్ అంటారు కదా. ఓకే, సారీ సారీ, డన్. సరే, ఎస్బిఐ. ఎస్బిఐ బ్యాంక్ వచ్చేసరికి ఏమైందంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బిఐ, ఎస్బిఐ డాట్ కో డాట్ ఇన్, అప్పుడు ఇష్టం వచ్చిన పేర్లతో మార్కెట్ అంతా వైరల్ అయిపోయింది. సో ఫ్యూచర్ మొత్తం ఎలా ఉండబోతుంది తెలుసా? యా, థ్యాంక్స్ అలాట్ అండి. ఐఎమ్ స్టార్టింగ్ విత్ ఎస్బిఐ. ఎస్బిఐ ఆన్లైన్ అనమాట. దీని అఫీషియల్ వెబ్సైట్ ఇస్ ఎస్బిఐ డాట్ ఆన్లైన్ ఎస్బిఐ డాట్ ఎస్బిఐ. ఇక్కడ చూడండి హౌ దే హావ్ టేకెన్. దిస్ ఇస్ ద ఫ్యూచర్. దిస్ ఇస్ ద ఫ్యూచర్ అనమాట. రేపు ఫ్రంట్ లైన్స్ మీడియా డాట్ ఇన్, ఫ్రంట్ లైన్స్ మీడియా డాట్ కామ్ ఇవన్నీ ఉండొచ్చు అనమాట. నా ఆపరేటివ్ బాగా పెరిగిన తర్వాత విల్ టేక్ యాజ్ ఏ డాట్ ఫ్రంట్ లైన్స్ మీడియా. ఇండియాలో కంపెనీ ఉంది కాబట్టి ఇన్ని డాట్ ఫ్రంట్ లైన్స్ మీడియా తీసుకుంటాను. ఇప్పుడు ఎస్బీఐ వాళ్ళు ఎలా చేసుకున్నారు? మొత్తం ఆన్లైన్ ఎస్బీఐ, ఆన్లైన్ ఎస్బీఐ, ఎస్బీఐ ఆన్లైన్ ఎక్కుతారు కాబట్టి వాళ్ళు ఎలా ఆలోచించారో చూడండి. ఐ నీడ్ టు కాపీ దిస్ వన్. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్స్. అంటే మార్కెట్ ఎలా ఉందో చూడండి. ఇంకా డాట్ కామ్ డాట్ ఇన్ లేవు. రాబోయే ఫ్యూచర్ మొత్తం కస్టమ్ డొమైన్ నేమ్స్ అంటాం. అంటే ఆల్రెడీ ఉన్నది కస్టమే. కస్టమ్ టిఎల్డీస్ అంటాం అనమాట. అంటే టెక్నికల్ గా రేపు చెప్తాను, నథింగ్ టు వరీ. ఎస్బీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నీకు తెలుసు నాకు తెలుసు. షార్ట్ కట్ కూడా అదే. మొత్తం స్కామ్ అవుతుందని చెప్పి వాళ్ళని చేస్తే ఇంకా బ్రాండింగ్ వద్దు అని చెప్పేసి కింద మీద పడి దే హావ్ టేకెన్ యాజ్ ఏ ఆన్లైన్ ఎస్బీఐ. దిస్ ఇస్ అ కంప్లీట్ ఆన్లైన్ పోర్టల్. దీని మీద చాలా ఉన్నాయి మళ్ళీ. అంటే డాట్ ఎస్బీఐ ఓన్లీ బ్యాంకింగ్ సంబంధించిందే కాబట్టి ఇంకా నాకు స్కామ్ చేయడానికి లేదు, స్కామ్ చేయడానికి లేదనమాట. ఇంకా సార్ ఇట్లాంటిది ఏమైనా ఎగ్జాంపుల్ ఉందా? మీకు నచ్చిన మంచి కెమెరా బ్రాండ్ చెప్పండి. మీకు నచ్చింది మంచి కెమెరా బ్రాండ్ చెప్పండి. కెమెరా బ్రాండ్ సోనీ, కెనాన్. ఓకే, కెనాన్ కూడా ఉందండి. నికాన్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇంకా మార్కెట్ లో చాలా ఉన్నాయి. ఐఎమ్ గోయింగ్ టు టైప్ ఇన్ డాట్ కెనాన్, సిఏఎన్ కెనాన్. ఏముంది సార్? కెనాన్ అనే కంపెనీ వెబ్సైట్ కి డాట్ కామ్ డాట్ ఇన్ డాట్ కో డాట్ ఇన్ ఏం లేదు. దే హావ్ టేకెన్ యాజ్ ఏ సపరేట్ బ్రాండ్ అనమాట. టిఎల్డి వాళ్ళదే. టాప్ లెవెల్ డొమైన్ నేమ్స్ అన్నా. టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. ఓకేనా? వీళ్ళు ఎలా తీసుకున్నారు చూడండి. దిస్ ఇస్ ద యూఆర్ఎల్. ఇక్కడ డాట్ కామ్ ఉందా? లేదు. డాట్ ఇన్ ఉందా? లేదు. హౌ దే హావ్ టేకెన్? ఇంకా ఫ్యూచర్ మొత్తం ఇలా ఉంటుంది. ఓ, ఇది ఏ ప్లాట్ఫామ్ ఉంది, వాళ్ళు కొంచెం రిజిస్ట్రేషన్స్ ఏమో కొంచెం ఫాస్టర్ చేస్తే మాత్రము. ఓకేనా? ఒకటి ఉంటుంది నెట్వర్క్, రేపు చెప్తాను. ఓకేనా సార్? మనం కూడా కొనొచ్చు అంటే కొనొచ్చు, కానీ అది వేరే లెవెల్ అనమాట. మనం వేరు కూడా చేయలేము. డన్. సో ఇన్ డాట్ కెనాన్ స్లాష్ ఈఎన్ స్లాష్ కన్జ్యూమర్ అని చెప్పేసి పెట్టుకున్నారు. మరి ఇక్కడ డాట్ కామ్ లేదే. డాట్ ఇన్ ముందర ఉండాల్సింది వెనకలకి వెళ్ళింది ఏంది సార్? ఎప్పుడన్నా ఆలోచించారా? దట్ ఈస్ ద పవర్. దిస్ విల్ బి కాల్డ్ యాజ్, దిస్ ఈస్ సిఎల్ఎల్ఈడి కాల్డ్ యాజ్, దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఏమనొచ్చు సార్? ఇంతకుముందు ఏమైనా తెలుసా? ఏమన్నాను? కస్టమ్ టిఎల్డీస్ అంటాం. కస్టమ్ టిఎల్డీస్ అంటాం. అంటే టాప్ లెవెల్ డొమైన్. అసలు ఈ టిఎల్డీస్ ఏంటి సార్? మార్కెట్ లో ఏమేమి ఉన్నాయి, మనం ఏది తీసుకోవాలి, చాలా డీటెయిల్ గా చెప్తాను అనమాట. సరే సార్, ఇదంతా ఓకే, ఇదంతా ఓకే, ఇదంతా ఓకే, ఇదంతా ఓకే. ఇంకేమైనా క్వరీస్ ఉన్నాయా? కెన్ ఐ స్టాప్? కెన్ ఐ కంటిన్యూ? ఓకే, ఓకే. బ్లాక్ మ్యాజిక్ వెరీ గుడ్ అండి, వెరీ గుడ్ కంపెనీ. నేను రేపు చెప్తాను కవిత, రేపు డీటెయిల్ గా చెప్తాను. ఒక్కొక్కటి. కెన్ ఐ కంటిన్యూ 10 minutes మో? మీకు ఇచ్చిన టైం కూడా క్లోజ్ చేస్తాను. కొంతమంది స్టాప్ అని అంటున్నారు, ఐ డోంట్ నో. ఒక 10 minutes చెప్పి క్లోజ్ చేస్తాను. కొన్ని డేస్ అన్న టైంకి చెప్పుకుందాం. ఓకే, ఓకే. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్ అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ కామెంట్స్. గెట్ రెడీ. సరే సార్, ఇవన్నీ అన్నారనమాట. డాట్ కామ్ డాట్ ఇన్ డాట్ కో డాట్ ఇన్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి సార్? రేపు చెప్తాను, తప్పకుండా చెప్తాను. మళ్ళీ ఇంకేం చెప్పబోతున్నా సార్? ఏం చెప్పవచ్చు? వద్దులేండి. మళ్ళీ ఇంట్రెస్టింగ్ రేపు రాదు. టుమారో వీఆర్ గోయింగ్ టు డిస్కస్. బిల్ట్ విత్ వెబ్సైట్ నోట్స్ లో, బిల్డ్ విత్ వెబ్సైట్ నోట్స్ లో పెట్టండి. ఓకే, మీకు అది కావాలా? నేను రాస్తానండి. ఐఎమ్ స్టాపింగ్ ఇయర్. చాలా హ్యాండ్ రైజెస్ వచ్చాయండి. ఐఎమ్ గోయింగ్ టు స్టాప్ ఇయర్. ఐ విల్ యాక్సెప్ట్ యువర్ డెసిషన్. చెప్పాలని ఉంది. టుమారో ఐ విల్ డూ. రేపైతే మా ఒక రేపు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా ఎంగేజింగ్ గా ఉంటుంది. మార్కెట్ ని మొత్తం రేపు డికోడ్ చేయబోతున్నాం. టుమారో వీఆర్ గోయింగ్ టు డికోడ్ ద కంప్లీట్ మార్కెట్. సో రేపు మాత్రం మిస్ కాకండి. కొంతమంది ఎగ్జిట్ అవుతున్నారండి, ఎందుకో తెలీదు. టుమారో వీఆర్ గోయింగ్ టు కంటిన్యూ. ఓకేనా? డన్. బిల్ట్ విత్ టు టెస్ట్ వెబ్సైట్, టు టెస్ట్ ద వెబ్సైట్ టెక్నాలజీ స్టాక్ అన్నమాట. డన్. ఓకే. సో ఇప్పుడు మీరు నన్ను 1 by 1 అవసరం లేదు, రేపు ల్యాప్టాప్ అవసరం లేదండి. స్టార్టింగ్ నుంచి అమ్మా మౌనిక రేపు రిపీట్ చేస్తాను. మళ్ళీ ఇప్పుడు రిపీట్ చేస్తే ఇంకొంతమంది వెళ్ళిపోతారు. సార్ నేను వాట్సాప్ గ్రూప్ లో లేను. మీరు వాట్సాప్ గ్రూప్ లో లేకపోతే దుర్గా ప్రసాద్
8333 నంబర్ ఉంది కదా, దానికి ఒక్కసారి చూడండి. ఏఐ టూల్ కావాలా? వద్దులేండి, రేపు చెప్తా. చాలా మంది ఎగ్జిట్ అయిపోయారు చాలు అని. ఫ్రమ్ టుమారో యూఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ 2 days ఏఐ టూలా? ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ పోన్ టుమారో. రేపు నుంచి మీకు అర్థమైపోతుంది. చెప్పాలని ఉంది కానీ కొంచెం చెప్పి అక్కడికి వెళ్ళాలి, కొంచెం చెప్పి అక్కడికి వెళ్ళాలి. ఓకేనా సార్? గివెన్ టైమ్ ఇస్ దెన్ వై క్లోజింగ్? లేదు మౌనిక, ఐ నీడ్ టు టేక్ సమ్ క్వెరీస్. ఓకే, సో యూ కెన్ చాట్ విత్ దిస్ వన్. జస్ట్ a minute. ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ యూఆర్ గోయింగ్ టు, ఇప్పుడు కూడా 30 minutes డిస్కషన్ చేసుకోవాలండి. సార్ ఫేస్ టు ఫేస్ ఇంటరాక్షన్ ఉంటే బాగుంటుంది. చెప్తున్నాను వెంకీ. జస్ట్ a minute. డౌట్ సెషన్, ఎస్ ఐఎమ్ గోయింగ్ టు టేక్ ఎ డౌట్ సెషన్. యు ఆర్ గోయింగ్ టు కంటిన్యూ. ఓకే, నంబర్ మీకు పెడుతున్నాను, దుర్గా ప్రసాద్, 8333077727. సో గివ్ మీ 1 minute. ఐ విల్ బ్రింగ్ సమ్ వాటర్ అండ్ ఐ జాయిన్ ద సెషన్. ఓకే, గివ్ మీ 1 or 2 minutes. ఓకే, ఉంటారా అందరూ? సార్ ఉంటారా అందరూ? జస్ట్ 1 or 2 minutes. ఐ విల్ టేక్ ఎ స్మాల్ షార్ట్ బ్రేక్. యా, థ్యాంక్ యూ. థ్యాంక్స్ లాట్. 1 minute అంతే, 1 minute, 1 or 2 minutes అంతే. హోల్డ్. ఎస్ అండ్ ఐఎమ్ బ్యాక్ అండి. ఉన్నారు అందరూ? ఎస్. ఇఫ్ యూ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఫర్ మోర్ దాన్ 1 hour, ప్లీజ్ ఎగ్జిట్. మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ ఇంట్రెస్టెడ్. ఓకే నవీన్, నథింగ్ టు వరీ నవీన్. స్టార్టింగ్ కదా, నథింగ్ టు వరీ. ఫ్రమ్ టుమారో ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ. మినిమం 1 hour 15, 1 hour 30 minutes అన్నాను కదా, అదే స్లాంగ్ లో ఉన్నాను. నథింగ్ టు వరీ. ఓకే, థ్యాంక్ యూ. జస్ట్ హోల్డ్ డౌన్. సారీ ఫర్ ద ట్రబుల్. ఏమని పెట్టాను ఇక్కడ? ఓకే, డెఫినెట్లీ అండి. సారీ ఫర్ ద ట్రబుల్. ఓకే, డన్. ఓకే, ఇప్పుడు మీరు నాతోనే చాట్ చేయొచ్చు. సరే, ఐ హావ్ 1 question. మనం సిలబస్ లో పీడిఎఫ్ కాపీని బేస్ చేసుకొని డైలీ టాపిక్ నేనుతో స్టార్ట్ చేయడం, లేదు అలా చేసుకుంటూ పోతే సబ్జెక్ట్ ఈజీగా అయిపోతుంది. ఐ నీడ్ టు డెలివర్ లాట్ ఆఫ్ థింగ్స్. కొన్ని సబ్జెక్ట్ లో పీడిఎఫ్ లో లేని కంటెంట్ కూడా నేను చెప్తాను. ఓకేనా సార్? మనం డిఎం విత్ కోడింగ్ తో నేర్చుకుంటాం ఆర్ వితౌట్ కోడింగ్ షేక్ గౌస్. కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగడానికి డైలీ ఒక 10 minutes తీసుకోండి. దుర్గా ప్రసాద్, విల్ ట్రై డెఫినెట్లీ. కానీ దానికి మీకు స్పెషల్ సెషన్ ఉంటుంది. ఎఫ్ఎల్ఎం విల్ టేక్ కేర్. వన్ బై వన్ యూ కెన్ ఆస్క్ మీ 1 by 1. ఓకే, డన్. సో మీరు ఒక్కొక్క, యా కవిత చెప్పమ్మా. 1 by 1. ఐఎమ్ గోయింగ్ టు చెక్ ఆల్ ఆఫ్ యువర్ డేటా. అటు సార్, త్రూ వర్డ్ప్రెస్ కెన్ ఐ బిల్డ్ ద e-commerce? ఎస్, యూ కెన్ బిల్డ్. జిష్ణవి యూ కెన్ బిల్డ్ ఇట్. ఓకే, మీకు ఆ టాపిక్ కూడా కవర్ అవుతుంది. కవిత చెప్పమ్మా. యూ కెన్ స్పీక్ విత్ మీ. హ్యాండ్ రైజ్ చేశారు. పృథ్వీ, చైతన్య. యా చెప్పండి పృథ్వీ. ఐఎమ్ ఆడిబుల్? యా. సో Yeah, you are ఇప్పుడు audible. మనం డొమైన్ కొనాలి కదా, సో ఇప్పుడు గోడాడీ అలాంటివి యూజ్ చేయాలా, లేకుంటే వర్డ్ ప్రెస్ ఫ్రీ టూలా, లేకుంటే పవర్? నేను చెప్తాను. రేపు మీకు చాలా డీటెయిల్ క్లారిఫికేషన్ వస్తుంది. ఎల్లుండి నుంచి మీకు ఫుల్ క్లారిఫికేషన్ వస్తుంది. ఫ్రమ్ డే ఆఫ్టర్ టుమారో వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ కంప్లీట్ లైవ్. రేపు కొంచెం మీకు ఇంకొంచెం డెప్త్ గా చెప్పి వీఆర్ గోయింగ్ టు టేక్ ఏ డొమైన్ అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ ఇన్స్టాలింగ్ వర్డ్ ప్రెస్ అండ్ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ డిజైనింగ్. జస్ట్ హోల్డ్ ఫర్ 2 ఓకే. days. అండ్ వాట్ అబౌట్ హోస్టింగ్? అంటే ఇప్పుడు సర్వర్ అది కూడా ఉంటాడు. అది కూడా డీటెయిల్ గా చెప్తాను. ఓకేనా? రేపు డొమైన్, ఈ రోజు డొమైన్ టాపిక్ కంప్లీట్ గా క్లోజ్ చేసుకున్నాం కదా. రేపు హోస్టింగ్ టాపిక్ కూడా చాలా ఉన్నాయి వెరైటీస్. టుమారో వీఆర్ గోయింగ్ టు క్లోజ్ దట్ వన్. ఇది అయిన తర్వాత డొమైన్ హోస్టింగ్ అనేది ఒక థర్డ్ పార్టీ ద్వారా మనం తీసుకుంటాం. ఓకే. మై క్వశ్చన్ ఏంటంటే, లైక్ షుడ్ వి పే ఫర్ డొమైన్ హోస్టింగ్? అంటే ఇప్పుడు జనరలీ జీసీపీ, AWS వాటికి అజూర్ కి పే చేస్తాం కదా, సో గోడాడీకి అయినా డొమైన్ పే చేస్తాం. సో అట్లా ఉంటదా, లేకుంటే ఎట్లా అని దీని మోడల్ నేను చెప్తానండి. అది వేరే థర్డ్ పార్టీ వాళ్ళు ఇస్తారు మనకు ఫ్రీగా. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ గూగుల్ క్లౌడ్, AWS, మైక్రోసాఫ్ట్ ఎక్స్ఎల్. మనకు ఒక థర్డ్ పార్టీ ప్లాట్ఫామ్ ఉంది. అక్కడి నుంచి మనం ఫ్రీగా డొమైన్ హోస్టింగ్ అనేది తీసుకుంటాము. మీరు యాక్టివ్ గా ఉన్నంత వరకు, అంటే మనము యాక్టివ్ గా డొమైన్ వాడుతున్నప్పుడల్లా అది మనకి యాక్టివ్ అని ఉంటుంది. ఒకవేళ బ్లాక్ అయినా కానీ అగైన్ వీ క్యాన్ రిట్రీవ్ ఇట్. ఓకే, అంటే మేము ప్రాక్టీస్ చేసుకోవడానికి అయితే మాకు ఏమి రోడ్ బ్లాకర్స్ ఉండవు కదా? ఏముండవు. కానీ మీకు ప్రాబ్లమాటిక్ సొల్యూషన్ సబ్జెక్ట్ చెప్తాను. ప్రాబ్లం వస్తుంది, ఆ సొల్యూషన్, ఆ ప్రాబ్లమ్ ఆన్సర్ ఏందని చెప్పి కూడా మీకే అర్థమైపోతుంది. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ అండి. కవిత యూ కెన్ స్పీక్. చైతన్య చెప్పండి. చిన్మయానంద్, రవికుమార్. హలో. ఎస్, చెప్పండి. అంటే ఇప్పుడు మనకి కోడింగ్ వెబ్సైట్ కి నాన్ కోడింగ్ వెబ్సైట్ తేడా ఏంటి అసలు? అంటే ఇంటర్ఫేస్ మనకి సేమ్ ఉంటుందా?
సేమ్ అలాగే ఉంటుందండి. సేమ్ అలాగే ఉంటుంది. లోపల చాలా పెద్ద టెక్నాలజీ, చాలా అవర్స్ ఆఫ్ టైమ్ ఉంటుంది. చిన్న చిన్న వాటికి కూడా చేంజ్ చేయడానికి దే విల్ ఇన్వెస్ట్ అవర్స్ ఆఫ్ టైమ్. చాలా డెసిషన్ తీసుకొని దే ఆర్ గోయింగ్ టు అప్‌డేట్. కానీ ఈ సీఎంఎస్ వచ్చిన తర్వాత చాలా ఈజీ అయిపోయింది. ఎవరిది వాళ్ళది అయిపోయింది కాబట్టి, ఇండివిడ్యువల్ ఎక్కువైపోయింది కాబట్టి, వెబ్‌సైట్‌లో కూడా ఒక పెద్ద రెవల్యూషన్ ఉందన్నమాట. యూ ఆర్ గోయింగ్ టు సీ ఇన్ మాక్సిమం 2-3 ఇయర్స్‌లో ఒక పెద్ద రెవల్యూషన్ చూడబోతున్నాం. బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఓకే. ఇంకోటి హోస్టింగ్ అంటే మనకి ఒక డేటాని స్టోర్ చేసే అది అంతేనా? అంతే. 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 అంటే రేపు ఇంకొంచెం డీటెయిల్‌గా చెప్తాను. రేపు ఇంకొంచెం డీటెయిల్‌గా చెప్తాను. ఓకేనా? యాహ్! ఓకే. ఓకే అండి. అండ్ వన్ థింగ్ మనం టుడే వి ఒక ఆర్ వెబ్‌సైట్ మన పేరు మీద క్రియేట్ చేసుకుంటే, అదే హ్మ్. పేరుతో ఇంకోటి క్రియేట్ చేసుకోవచ్చా? చేసుకోవచ్చు. ఇప్పుడు నేను .com ఇప్పుడు మీ పేరు గుడ్ నేమ్ అండి సారీ? చిన్మయానంద్ .com ఆ! పెట్టుకున్నాం అనుకోండి. అదే పేరుతో ఓకే. సేమ్ ఐడీ నేనేం మీద ఇంకో క్రియేట్ యెస్. చేసుకోవచ్చా? యెస్. నేనేం చెప్తున్నానంటే చిన్మయ తీసుకున్నారు మీరు. బ్లాగ్ చేసుకున్నారు. వేరే వాళ్ళు ఓకే. చిన్మయ తీసుకోవడానికి లేదు. వాళ్ళు కావాలంటే చిన్మయ డాట్ ఇన్, చిన్మయ అట్లా మార్కెట్‌లో వేల కొద్ది డొమైన్ నేమ్స్ ఉన్నాయి. మార్కెట్‌లో ఓకే. మీకు చూస్తుంటే కొన్ని ఈవెంట్స్ అప్పుడు అంటే బాగా పీక్‌లో మీరు బాగా ఆన్‌లైన్‌లో యాక్టివ్ ఎప్పుడుంటారు? న్యూ ఇయర్ కావచ్చు, సెలబ్రేషన్స్ కావచ్చు, న్యూ ఇయర్ కావచ్చు. గ్రీటింగ్స్ చేసుకోండి, షేర్ చేసి మెసేజ్ టు యువర్ గ్రూప్ అని చెప్పేసి కమ్యూనిటీస్‌లో వస్తుంటాయి. అలా బ్రాండ్ నేమ్ వాడి మిస్‌యూజ్ చేసేవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్నమాట. ముందల గూగుల్ ఉంటుంది. పక్కన ఏం పేరు ఉంటుందో తెలీదు ఎవ్వరికీ. గూగుల్ ఒకటే చూస్తారు స్టార్టింగ్‌లో. ఓకే. ఓకేనా అండ్ వన్ చిన్మయ్? థింగ్ ఇంకోటి యాహ్! మనకి విక్స్.com, గోడౌన్ ఉంటాయి వెబ్‌సైట్స్ మనకి. అది ఏంటివి అయి అవును. అంటే? సీఎంఎస్ అదే లాగానా? అద లే. దాన్ని సీఎంఎస్ఏ వెబ్‌సైట్ బిల్డర్స్ అంటాం వాటిని. డ్రాగ్ అండ్ డ్రాప్ వెబ్‌సైట్ అంటే బిల్డర్స్ కోడింగ్ అంటాం. టైపా? ఏఐ కోడింగ్ టైప్ అవసరం లేదు. అక్కడ మీకు కావాల్సిన డేటాను పెట్టుకుంటే వెబ్‌సైట్ రెడీ అయిపోతుంది. అచ్చా! ఓకే. థాంక్ యూ. యాహ్! థాంక్ యూ అండి. జెనిత్ ఒక్కసారి హై ఎండ్ ప్యాకేజెస్ అదొకసారి ఇన్ఫర్మేషన్ షేర్ చేయనా మరి లింక్. నిన్న చెప్తా అని చెప్పాను మర్చిపోయాను. ఓకేనా జెనిత్? ఆర్ యూ దేర్? ఓకే. థాంక్ యూ. యెస్. గాట్ ఇట్. డన్. వన్ బై వన్ అండి. వన్ బై వన్. ఎవరున్నారింకా? రవి, హలో కవిత మీరు చెప్పండి. సార్, మనం ఇప్పుడు పీడిఎఫ్ బేస్ చేసుకొని మనం ఏం టాపిక్ డిస్కస్ చేస్తున్నాము అనేది ఎలా ఐడియా వస్తుందండి? నేను మీకు చెప్తానండి. బియాండ్ ద పీడీఎఫే మీకు కంటెంట్ కవర్ అవుతుంది. ఏదైతే సిరీస్ మోడల్ ఉందో అదే ఫార్మాట్‌లో చెప్తాను. పీడీఎఫ్‌లో ఓకే. లేని కంటెంట్ కూడా కవర్ చేస్తాను. యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ కంప్లీట్ ఓవర్‌వ్యూ. ఒక డొమైన్ అంటే మనకొక మాడ్యూల్స్ కింద డిఫరెన్షియేట్ చేసాము. ఆ మాడ్యూల్ అయిపోయిన తర్వాత మీకు సిలబస్ చూసుకుంటే మోర్ థాన్ కవర్డ్ అనేది అనిపిస్తుంది. టుమారో ఐ యామ్ అది గోయింగ్ అలా టు కాదు డిస్కస్. సార్. నా డౌట్ ఏంటంటే హ్మ్. ఈ రోజు ఈ హ్మ్. టాపిక్ బేస్ చేసి ఈ టాపిక్ కవర్ చేసామని కొంచెం హెడ్డింగ్ అలాగా హ్మ్. పెట్టి దాన్ని బేస్ చేసుకొని మళ్ళీ రికార్డింగ్స్ మళ్ళీ రిఫర్ ఇది చేసినప్పుడు మనకు కొంచెం ఐడియా నేనిస్తాను. ఉంటుందని. నేనిస్తానండి. ఇగో ఇక్కడ నేనిస్తున్నాను. ఓకేనా? ఇక్కడ మీ డాక్యుమెంట్ ఓపెన్ చేస్తే లెఫ్ట్ సైడ్‌లో డేటు ఏంది, ఏం కవర్ అయింది మొత్తం డేటా ఉంటుందన్నమాట. ఇక్కడ మీకు ఇక్కడ ఎళ్ళాననుకోండి, మీకు హెడ్డింగ్ ఉంటుంది. టాపిక్స్ ఏమేమి ఉన్నాయో కూడా మీకు ఉండిపోతుంది. వీడియోకి కూడా ప్రాపర్ టైటిల్ అనేది ఇస్తున్నాను. ఓకేనా? సో ఈ రోజు కవర్ చేసింది జస్ట్ వెబ్సైట్ ఎలాగా, లైక్ వెబ్సైట్ అంటే ఏంటి? డొమైన్. టెక్నికల్‌గా మార్కెట్‌లో ఒక వెబ్‌సైట్ కావాలంటే డొమైన్ కావాలి, హోస్టింగ్ కావాలి. ఆ డొమైన్ లోపల ఏముంటుంది, హోస్టింగ్ లోపల ఏముంటుంది, మార్కెట్ ఎలా తీసుకోబోతున్నారు, కరెంట్ ట్రెండ్ ఏంది, ఫ్యూచర్ ట్రెండ్ ఏందని చెప్పేసి కొంచెం డీటెయిల్‌గా చెప్పాను అంతే. ఓకే. రేపు అనేది మీరు డిస్కస్ చేస్తారు. అది ఎలా చేయాలో యాహ్! ప్రాక్టికల్‌గా చూపిస్తారు. ఎల్లుండి ప్రాక్టికల్ ఉంటుంది. రేపు గూడా కొంచెం ఇలా అంటే ఇది అర్థమైతే గాని మనం లోపలికెళ్ళలేమండి. ఒకవేళ చెప్పినా మళ్ళీ క్వెషన్ ఆన్సర్స్ చాలా ఉంటాయన్నమాట. మాక్సిమం అవాయిడ్ చేస్తాను. మీకు ఇప్పుడు ఎట్లయితే నా లాంగ్వేజ్ ఇప్పుడు సబ్జెక్ట్ అర్థమవుతుంది కదా మీకు. అదే ఫార్మాట్‌లో అర్థమవుతుంది. డెలివరీ చేస్తాను. ఓకే సార్. థాంక్ యూ. ఓకే. థాంక్ యూ చైతన్య. థాంక్ యూ. ఇంకా అండి? సెషన్ ఎలా ఉందండి తెలుసుకోవచ్చా? సెషన్ ఎలా ఉందో తెలుసుకోవచ్చా? బాగుంది. సెషన్ బాగుంది సార్. థాంక్ యూ. థాంక్ యూ అండి. థాంక్ యూ. వేరే వాళ్ళండి ఇంకా? రవికుమార్, కట్ట ఓకే. జస్ట్ ఎ మినిట్. స్కిప్ అవుతున్నాయి. రా రాలేష్. సారీ రాకేష్ అనుకున్నాను. నాగా, నవీన్ రెడ్డి, శంకర్ రాజ్. హలో చెప్పండి నాగతేజ. హలో సార్. చెప్పండి నాగతేజ. చెప్పండి. వన్ బై సార్, వన్. సార్ చెప్పమ్మా. ఒకసారి మామూలుగా మీరు చూయిచ్చారు కదా నిన్న మన రికార్డింగ్ క్లాసెస్ కావాలన్నా కానీ మన పేజ్ అని. అవును. అది ఒకసారి చేసి చూపిస్తారా సార్? ఏదమ్మా ఒక్కసారి మళ్ళీ చెప్పరా? కొంచెం ఏదో సింక్ మీరు పోయింది.
మన రికార్డింగ్ వీడియోస్ కానివ్వండి, పీడిఎఫ్ కానీ కావాలంటే మన ఎఫ్ఎల్ఎం పేజ్ ఓపెన్ చేసి మన లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చి చేయాలన్నారు కదా, ఓకే అది ఒకసారి ఓకే ఓకే చూపిస్తారా సార్? డన్ అమ్మా. మీకు వాట్సాప్ వచ్చుండొచ్చు. సో మన వెబ్సైట్ నేమ్ వచ్చేసి www.frontlinesedutech. ఓకేనా, ఇది మన వెబ్సైట్ నేమ్. ఇక్కడ ఓకే పాపప్ సార్. వస్తుంది, పాపప్ ని క్లోజ్ చేసుకోవాలి, లాగిన్ అని చెప్పి టైప్ చేయాలి. నా దగ్గర వేరే మెయిల్ ఐడి ఉంది, ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ. సో డిజిటల్ సుబ్రమణి 31 ఆ పాస్వర్డ్. లాగిన్ డీటెయిల్స్ నా దగ్గర ఎలా ఎక్కడి నుంచి వస్తాయి సార్ మనకి? మీకు మెయిల్ ఐడిలో వచ్చేస్తుందమ్మా. మీరు ట్రాన్సాక్షన్ చేశారు కదా, పే చేశారు కదా, ఎవ్వటే మీకు మెయిల్ ఐడిలో ఉంటుంది. ఏదైతే ఇక్కడ మెయిల్ ఐడి ఇచ్చారో ఆ మెయిల్ ఐడిని ఒక్కసారి యాక్సెస్ చేస్తే మీకు తెలిసిపోతుంది. ఒకవేళ మీకు అంటే గుర్తు లేదనుకోండి, ఫర్గాట్ పాస్వర్డ్ అని కొడితే ఎంబటే వెళ్ళిపోతుంది అనమాట. మెయిల్ ఐడి టైప్ చేయాలి, ఫర్గాట్ పాస్వర్డ్కి వెళ్ళిపోతే మీకు డైరెక్ట్ ఒకటి వచ్చేస్తుంది. ఓకేనా? ఓకే సార్. సార్ ఇంకోటి ఏంటంటే, మీరు ఇందాక చెప్పేటప్పుడు లైక్ దిస్ ఈస్ టాప్ లెవెల్ డొమైన్ అని కెనాన్‌ది చూపిచ్చారు కదా! అవును అవును. అంటే ఏవైనా కానీ టాప్ లెవెల్ డొమైన్ ఇచ్చినప్పుడు ఈ ఐఎన్ రేపు అనేది చెప్తానమ్మా. రేపు నేను మీకు డీటెయిల్ గా చెప్తాను. రేపు అది ఇంకా కవర్ కాలేదు, కంప్లీట్ కాలేదు. ఈ డొమైన్స్ గురించి కొంచెం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసి ఐఎమ్ గోయింగ్ టు షేర్ ఎ డాక్యుమెంట్ టుమారో. ఆ డాక్యుమెంట్ లో ఇంకొంచెం డీటెయిల్డ్ నోట్స్ ఉంటుంది. రేపు పోస్టింగ్ గురించి చాలా డీటెయిల్ గా చెప్తాను. ఓకేనా? హోస్టింగ్ అనేది ఇట్ ఈస్ ఎ ప్లేస్ టు స్టోర్ డేటా అని డెఫినిషన్ ఇచ్చారు కదా! అంతే, మరి సింపుల్ డొమైన్ సింపుల్ అంటే సింపుల్. ఏంటి సార్? డొమైన్ ఇట్స్ నంబర్ అమ్మా, నంబర్ లాంటిది. ఇప్పుడు సిమ్ అనేది ఉంటుంది. సిమ్ నేను మొబైల్ లో వేస్తేనే అది వర్క్ అవుతుంది. సిమ్ ఖాళీగా ఉంటే వర్క్ చేయదు కదా, ఇది కూడా అంతే. యూ కెన్ ఇట్ కంపేర్ ఈస్ ఎ ఐపీ డొమైన్ నేమ్ అడ్రెస్ యాజ్ ఎ అని సిమ్. చెప్పొచ్చా సార్? అంతే అంతే. ఐపీ అడ్రస్ అని అనుకోవచ్చు, మొబైల్ నంబర్ అనుకోవచ్చు, ఒక నేమ్ ఇస్తున్నాం. అది గుర్తుపెట్టి, ఇప్పుడు నా నంబర్ ఉంటుంది XYZ అని. నా నంబర్ తో పిలవలేరు కాబట్టి నా నేమ్ తో పిలుస్తారు కాబట్టి నేను పలుకుతాను. సింపుల్ ఆన్సర్. సార్ ఇప్పటి నుంచి చెప్పేటప్పుడు ప్రతి ఒక్క టర్మ్‌కి ఒక డెఫినిషన్ ఇచ్చి చెప్తారా? రేపు పొద్దున ఇంటర్వ్యూలో కూడా హెల్ప్ అవుతుంది కదా మాకు. మీకు ఒక డాక్యుమెంట్ ఇస్తాను. ఇది ఏంటంటే జస్ట్ క్లాస్ నోట్స్. దీని ఒక డీటెయిల్ డేటా కూడా నోట్స్ ప్రిపేర్ చేశాను. మీరు అక్కడ వెళ్తే అంటే సార్ ఎందుకు ఇలా చెప్తున్నారని చెప్పేసి చాలా డీటెయిల్ గా అర్థమవుతుంది. ఓకేనమ్మా? సార్ సిఎంఎస్‌కి డెఫినెట్. అండ్ ఇంకోటి ఇది వర్డ్ ప్రెస్‌కి తేడా ఏంటి సార్ అసలు? అది అర్థమే కాలేదు. ఓకే ఓకే. సిఎంఎస్ అనేది ఒక టెక్నాలజీ అమ్మా. రెడీమేడ్ సాఫ్ట్వేర్ టెక్నాలజీ. సింపుల్ గా చెప్పాలంటే, ఇప్పుడు మనం శారీస్, మీరు అమ్మాయి కాబట్టి అమ్మాయి ఫార్మాట్ లో చెప్తే శారీస్ అంట. మార్కెట్ లో శారీస్ అంటే చాలా రకాలు ఉన్నాయి. మళ్ళీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క కలర్, ఒక్కొక్క వేరియేషన్ ఎలాగైతే ఉంటుందో, సిఎంఎస్ అనేది ఒక పెద్ద సాఫ్ట్వేర్ టెక్నాలజీ. దాంట్లో పట్టు చీర ఎట్లయితే దాంట్లో అక్కడ ఫేమస్ అనుకుంటున్నాము, ఈ సిఎంఎస్ సాఫ్ట్వేర్ టెక్నాలజీలో వర్డ్‌ప్రెస్ అనేది అంత ఫేమస్ అన్నమాట. ఓకేనా? ఈ సిఎంఎస్ టెక్నాలజీలో చాలా వెరైటీస్, చాలా వేరే వేరే డొమైన్స్ ఉంటాయి. Yes. అందులో వర్డ్ ప్రెస్ అనేది ఫేమస్. ఫేమస్ అంతే. సూపర్. కరెక్ట్. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మ. మీకు ఆ డాక్యుమెంట్లు అర్థమైపోతుందమ్మా, నథింగ్ టు వరీ. చాలా మందికి ఉండొచ్చు ఆ క్వశ్చన్స్, ఆ కరెక్షన్స్ అనేది. మళ్ళీ కొన్ని టర్మ్స్ మనం రిపీట్ చేస్తుంటాం కదా, అక్కడ మీకు క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. నథింగ్ టు వరీ. ఓకేనా? ఈ పీడిఎఫ్ సార్ అనేది ఒకటి ఎవరి వాళ్ళ లాగిన్ పేజెస్ మనం ఓపెన్ చేస్తే ఎఫ్ఎల్ఎంలో వస్తాయా సార్? అంటే అర్థం కాలేదమ్మా, ఒక్కసారి మీరు బ్రేక్ అయింది. ఎవరో పీడిఎఫ్ ఎలా మాట్లాడారు. షేర్ చేస్తారు? పీడిఎఫ్ ని ఎలా షేర్ చేస్తారు? మీకు అది వెబ్సైట్ పోర్టల్ ఉంటుంది. మీకు లింక్ కూడా రేపు గానే ఉంటాను, గ్రూప్ లో మేము షేర్ చేస్తాం అన్నమాట. ఓకేనా? ఓకే సార్. వెబ్సైట్ లోపల ఓకే ఉంటుంది. సార్. వెబ్సైట్ లోపల చదువుకోవచ్చు. ఫస్ట్ థింగ్, గ్రూప్ లో కూడా డాక్యుమెంట్ అనేది షేర్ చేస్తాం. నథింగ్ టు వరీ. ఓకే? ఓకే సార్. మాక్సిమం థ్యాంక్ యూ వెబ్సైట్ సార్. లోనే షేర్ చేస్తాం. మాక్సిమం వెబ్సైట్ లోనే షేర్ చేస్తాం స్టార్టింగ్. ఎండింగ్ లో మీకు డాక్యుమెంట్ ఇస్తాం అన్నమాట. ఎందుకంటే వెబ్సైట్ తో అలవాటు కావడానికి వి నీడ్ టు ఫాలో సమ్ ఎఫ్ఎల్ఎం ఇన్స్ట్రక్షన్స్ అంతే. ఓకేనా? ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్. థ్యాంక్ యూ అమ్మా. సార్ చెప్పండి నవీన్ చెప్పండి. హియర్. సార్ చెప్పండి ఇది నవీన్, మీరు ఎల్లుండి నుంచి ప్రాక్టీస్ అన్నారు కదా, ఆ ప్రాక్టీస్ మేము గోడాడీ లేకపోతే ఇందులో బై చేసింది ఏదైనా సైట్ తీసుకుంటే అందులో ప్రాక్టీస్ చేసుకోవచ్చా అట్లా, లేదా థర్డ్ పార్టీ? రేపు నేను మీకు డీటెయిల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి మార్కెట్ ఎలా ఇప్పుడు నేను మీకు రియల్ టైమ్ ఎగ్జాంపుల్స్ ఎలా చెప్తున్నానో, మీకు 4th డే మేబీ రోజు ట్యూస్డే, వెనస్డే, థర్స్డే ఆర్ ఫ్రైడే యు ఆర్ గోయింగ్ టు గెట్ యువర్ డొమైన్. ఓకేనా? నథింగ్ టు వరీ. చాలా డీటెయిల్ గా చెప్పిన తర్వాత ఐ విల్ గివ్ ద టూల్స్. ఇది థియరిటికల్ చెప్పకుండా టూల్స్ ఇచ్చినా అది ప్రాబ్లమ్. చాలా అన్నెసెసరీ క్వశ్చన్స్ వస్తాయి. మీకే అర్థమైపోతుంది సార్ ఎందుకు ఇలా చెప్తారు. ఓకేనండి? తీసుకురా. షూర్ షూర్. థ్యాంక్ యూ నవీన్. థ్యాంక్ యూ. షూర్. ఇంకా అండి, ఇంకెవరైనా ఉన్నారా?
ఇంకెవరైనా ఉన్నారా? ఓకే. దుర్గా భవాని చెప్పమ్మా. మణికంఠ, సైనికేల్. సార్ చెప్పమ్మా దుర్గా. చెప్పమ్మా దుర్గమ్మ. సార్ డెవలపర్ కోడ్ కి డిఫరెన్స్ సిఎంఎస్ అంటే ఇట్లా చెప్పారు కదా సార్, డెవలపర్ కోడ్ ఏ వెబ్సైట్స్ యూజ్ చేస్తాయి సార్? డెవలపర్ కు వెబ్సైట్స్ వాడరండి, అదొక టెక్నాలజీ సపరేట్ గా. అంటే అంటే హెచ్టిఎంఎల్ అనేది ఉంటుంది, హైపర్ టెక్స్ట్ మార్కప్ లాంగ్వేజ్, క్యాస్కేడింగ్ స్టైల్స్, జావా స్క్రిప్ట్ అనేది డిఫరెంట్ టెక్నాలజీ అన్నమాట, ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాంటిది. ఓకేనా? అవన్నీ కలిస్తేనే మనకు ఒక ఫైల్ ఉంటుంది. ఆ ఫైల్ ని ఎగ్జిక్యూట్ చేస్తే బ్రౌజర్ లో ఓపెన్ అవుతుంది అనమాట. ఆ ఫైల్ ని మనం సర్వర్ లో పెడితే లైవ్ అయిపోతుంది అనమాట. ఇది ఒక అంటే ప్రాపర్ సార్ ఇప్పుడు స్ట్రక్చర్ అది. ఫుల్ స్టాక్ డెవలపర్ నేర్చుకొని కోడింగ్ నేర్చుకుంటాం కదా, అది అందులో ఇంప్లిమెంట్ చేస్తాం అదే కదా సార్? అవునమ్మా, అవునమ్మా, కరెక్ట్ కరెక్ట్. ఓకే సార్. ఓకేనా? యా, వెరీ గుడ్ అమ్మా, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్ అండి, యూ కెన్ ఆస్క్ మీ. రాకేష్, రాకేష్, అబ్దుల్లా, నవీన్ రెడ్డి హలో గారు, రవికుమార్. చెప్పండి చెప్పండి. గుడ్ నేమ్ సార్, నా పేరు రాకేష్. చెప్పండి రాకేష్, చెప్పండి. సార్, ఇది సిఎంఎస్ అండ్ వర్డ్ ప్రెస్ అన్నారు కదా, అసలు అంటే దాని కరెక్ట్ డెఫినేషన్ అంటే అది ఈజీగా అర్థం చేసుకోవడానికి ఒకసారి చెప్తారు ఎట్లా? ఒక రెడీమేడ్ సాఫ్ట్వేర్ అండి. సిఎంఎస్ అంటే మల్టిపుల్ టెక్నాలజీస్ వాడి. ఇప్పుడు వాట్సాప్ మనం వాడుతున్నాం, వాట్సాప్ లోపల ఏం వాడరు మనకు తెలియదు కదా. ఫేస్బుక్ అయితే కొంతమంది తెలుసు, ఫ్రంట్ ఎండ్ అప్లికేషన్ కోసము రియాక్ట్ వాడారు. ఆ రియాక్ట్ వాడాలా కానీ HTML అనేది కావాలి కంపల్సరీ. ఎలా వాడాలో తెలియాలన్నమాట, జావా స్క్రిప్ట్ ఫ్రేమ్వర్క్. ఇక్కడ కూడా ఓకేనండి. ఓకేనా రాకేష్? ఒక రెడీమేడ్ సాఫ్ట్వేర్ అంతే, ఒక రెడీమేడ్ సాఫ్ట్వేర్ అంతే. దట్స్ ఇట్. ఓకే, ఓకే సార్ థ్యాంక్ యూ. చెప్పమ్మా. సార్ ఇప్పుడు డెవలపర్ కోడ్ కి సిఎంఎస్ లో ఇప్పుడు వెబ్సైట్ డిజైనింగ్ కి రెండు మనం ఎలాగా అంటే అలా డిజైన్ చేసుకోవచ్చా సార్? దానికి దీనికి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందా? డిఫరెంట్ టెక్నాలజీలో డిఫరెన్స్ ఉంటుందమ్మా, కానీ అది మీకు అర్థమైపోతుంది. ఎందుకంటే దాని మీద మనకు 15+ సెషన్స్ ఉన్నాయి. వరస్ట్ కేసు 12 to 13 సెషన్స్ జరుగుతాయి. బేసిక్, చాలా బేసిక్స్ నుంచి చెప్తాను. నథింగ్ టు వరీ, యూ క్యాన్ డిజైన్ ఎక్సలెంట్ వెబ్సైట్స్. ఓకేనా? సెషన్స్ ఉన్నాయి మనకి, జస్ట్ బేసిక్స్ అంతే. ఓకేనా? ఓకే సార్ యా యా, చెప్పండి చెప్పండి. గుడ్ నేమ్ సార్ మనీ హియర్ సార్ మనీ చెప్పండి మణికంఠ. చెప్పండి మణికంఠ. సార్, సిఎంఎస్ సాఫ్ట్వేర్ లో వర్డ్ ప్రెస్ కాకుండా ఇంకా అదర్ సిఎంఎస్ కూడా ఉన్నాయి కదా సార్, అడాబీ సిస్టమ్స్ కానీ ఇంకేదైనా? అవును, చాలా ఉన్నాయి, చాలా ఉన్నాయి. అయితే అంటే వర్డ్ ప్రెస్ మీరు రేపు చెప్తారు కదా సార్ వర్డ్ ప్రెస్ గురించి, దాంట్లో ఈ అవును, వర్డ్ ప్రెస్ యొక్క డ్రాబ్యాక్స్ కూడా చెప్పండి సార్. నేను చెప్తాను, డెఫినెట్ గా చెప్తాను. ఇప్పుడు చెప్పాను, ఎండింగ్ లో చెప్తాను. వర్డ్ ప్రెస్ మాడ్యూల్ ఎండింగ్ లో ఐఎమ్ గోయింగ్ టు గివ్ సమ్ స్మాల్ టెక్నాలజీ డిఫరెన్స్ అనేది చెప్తాను. ఓకేనా? సార్, కొన్ని But మీరు క్లాస్ లో కొన్ని ఇన్ఫర్మేటివ్ వెబ్సైట్స్ మెన్షన్ చేస్తున్నారు కదా సార్, whois.com అని బిల్డ్, yes, అది yes, నోట్స్ yes. లో పెట్టండి సార్ మీరు. పెడతాను, తప్పకుండా పెడతాను. ఓకే సార్, ఓకేనా? థ్యాంక్ యూ. డెఫినెట్లీ. సుబ్బు గారు, చెప్పండి పృథ్వీ. మీరు డీటెయిల్ PDF ఇస్తా అన్నారు కదా, అది అవును, అప్లోడ్ చేస్తారా? అంటే రేపు అప్లోడ్ చేద్దామండి. రేపు దాని లోపల ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ అయిపోయింది కాబట్టి ఈ రోజు కానీ రేపు కానీ డిజిటల్ మార్కెటింగ్ బేసిక్స్ వస్తుంది. దాని లోపలనే మీకు ఇది ఒక డిఫరెంట్ మెటీరియల్ కూడా మీకు వచ్చేస్తుంది. అంటే అదొకటి మీరు సెషన్ వైజ్ అప్డేట్ చేస్తారా, హోల్ PDF అంటే కాకుండా? అంతే, సెషన్ వైజ్ గా కొన్ని బ్రేక్స్ ఇస్తూ మీకు అప్లోడ్ చేస్తాము. ఎండ్ ఆఫ్ ది సెషన్ అంటే సెషన్ లెఫ్ట్ అయ్యే లోపల, అంటే మనకు 75 days సెషన్ అయిపోతాయి కదా, అక్కడ మీకు కంప్లీట్ డాక్యుమెంట్ కూడా ఇస్తాం అన్నమాట. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ కావచ్చు, ఓకే. ఈ టూల్స్ లిస్ట్ కావచ్చు. స్టార్టింగ్ ఏంటంటే నేను కొన్ని రాస్తుంటాను, మీరు కూడా నోట్ చేసుకోవాలనేది మా ఇంటెన్షన్. మొత్తం మెటీరియల్ ఇచ్చేసాం అనుకోండి, రికార్డింగ్ ఇచ్చేస్తే రికార్డింగ్ కూడా చూడరు అనమాట. కాబట్టి లైవ్ సెషన్ అనేది తీసుకొని వచ్చింది FLM. యా అవును, అందుకే లైక్ సెషన్ వైజ్ అప్డేట్ చేస్తారా లేదంటే మొత్తం PDF ఇస్తారా డెఫినెట్ అని గా అడుగుతాను. జస్ట్ హోల్డ్ ఫర్ 1 day, మీకు డిజిటల్ మార్కెటింగ్ బేసిక్ మెటీరియల్ వస్తుంది. దాని లోపల మీకు డొమైన్ ఏంది, హోస్టింగ్ ఏంది, చాలా డీటెయిల్ గా ఉంటుంది అనమాట. ఓకే, నో వరీస్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. శంకర్ రాజ్ కళావతి, ఎస్ ప్లీజ్, యూ కెన్ స్పీక్ విత్ మీ. హలో సార్, గుడ్ ఈవినింగ్ సార్. చెప్పండి. సార్, నాకు కంటెంట్ evening, మోడరేషన్ చెప్పండి. ఎక్స్పీరియన్స్ ఉంది సార్, యాక్సెంచర్లో వర్కింగ్ కరెంట్లీ. సో నేను Okay. డిజిటల్ మార్కెటింగ్ కన్వర్ట్ చేసుకోవచ్చు సార్, ఇది కోర్స్ నడుచుకొని. చేసుకోవచ్చు అండి. యాక్సెంచర్ లో కూడా డిజిటల్ మార్కెటింగ్ రోల్స్ ఉన్నాయని విన్నాను, బాగానే. మన వాళ్ళు కూడా ఎవరో సెలెక్ట్ అయ్యారు, చాలా రోజులు అవుతుంది. సరిగ్గా పోస్ట్ అని తెలియదు, యాక్సెంచర్ అని తెలుసు.
కానీ ఇప్పుడున్న స్టేజ్‌లో మీరు ఎలాంటి డెసిషన్స్ అనేది తీసుకోకండి. మొత్తం సెషన్ విన్న తర్వాత మీకు ఒక కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా! అప్పుడు అక్కడ మీ కంపెనీలోనే మన స్విచ్చింగ్ ఏమైనా అంటే కెరీర్ ట్రాన్సిషన్ అంటాం కదా! దాని యా మీద కూడా మీకు సెషన్ జరుగుతాయి కొన్ని. మన ఎఫ్ఎల్ఎం కొన్ని ఎక్స్‌క్లూజివ్ సెషన్ తీసుకుంటుంది. అక్కడ ఎక్స్‌పర్ట్స్ వచ్చి మాట్లాడతారు. అక్కడ మీకు ఎక్స్‌పర్ట్ ఇచ్చే సజెషన్‌ని తీసుకోండి. నా వరకేందంటే మీరు ఎలాంటి డెసిషన్స్ ఇప్పుడు తీసుకోకండి. ఈ కోర్స్‌కి ఏదైతే టైం పెడదాం అనుకుంటున్నారో ఇంకొంచెం బెటర్‌గా టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ చేయండి అనేది నా మెయిన్ ఇంటెన్షన్. ఓకేనా రవి? ఓకే అండి. థ్యాంక్ యూ. డెఫినెట్. డోంట్ టేక్ ఎనీ అగ్రెసివ్ డెసిషన్స్. సబ్జెక్ట్ బాగుంది. దీనికి షిఫ్ట్ అయిపోదామన్న స్టార్టింగ్ డెసిషన్స్ ఏదో అది గుడ్ అయినా, బ్యాడ్ అయినా, వెరీ గుడ్ అయినా, వరస్ట్ అయినా ఏ డెసిషన్ తీసుకోకండి. జస్ట్ హోల్డ్ ఫర్ సమ్ టైమ్. ఓకే? యా ఓకే సార్. ష్యూర్. థాంక్ యూ రవి. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సుబ్రహ్మణ్యం గారు. చెప్పండి. గుడ్ నేమ్? శంకర్ అండి. శంకర్ రాజ్. శంకర్ చెప్పండి. శంకర్. అదే సుబ్రహ్మణ్యం గారు లైక్ ఇప్పుడు సిఎంఎస్‌ది వర్డ్‌ప్రెస్‌లో నేర్పిస్తా అన్నారు కదా! హ్మ్. సో ఫర్దర్‌గా లైక్ నేను ఒక కామర్స్ వెబ్‌సైట్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి ఫర్ సపోజ్. సో నైస్. ఇప్పుడు నాకు నైస్. దాంట్లో నైస్. పేమెంట్ గేట్‌వేస్ గానీ లైక్ ఈ ప్లగిన్స్ అన్నీ ఉంటాయి కదా! అవును. సో ఇవన్నీ ఫర్దర్ సెషన్స్‌లో ఉంటాయా మాకు? డెఫినెట్‌లీ అండి. ఇప్పుడు నార్మల్ వెబ్‌సైట్ డిజైన్ ఎలా చేయాలి? కార్పొరేట్ ఓకే. లెవెల్‌లో డిజైన్ ఎట్లా చేయాలి? ఒక పోర్ట్‌ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి? ఆఫ్టర్ 2 వీక్స్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ ఎవ్రీథింగ్. ఒక కామర్స్ అంటే కామర్స్ వెబ్‌సైట్ అన్నారు కాబట్టి దానిలో ఒకటి ఇంప్లిమెంటేషన్ ఎలా ఉండాలి? ప్రొడక్ట్ స్ట్రక్చర్ ఎట్లా ఉండాలి? ఎన్ని ఇమేజెస్ పెట్టాలి? చాలా డీటెయిల్‌గా తెలుసుకుంటారు. కానీ రియల్ టైమ్ ఓకే. పేమెంట్ గేట్‌వే ఇంటిగ్రేషన్ అనేది నేను యూపీఐ సిస్టమ్‌తోని చెప్తాను. మీరు ఓకే. పేమెంట్ గేట్‌వే రిలేటెడ్ కంప్లీట్‌గా కావాలంటే మీ దగ్గర ఏదైనా ప్రాజెక్ట్ ఉందనుకోండి దెన్ ఐ యామ్ గోయింగ్ టు డెఫినైట్‌లీ షోకేస్. ఏం లేదు. ఒక్కసారి అక్కడెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఎఫ్ఎల్ఎంకి మాకు అమౌంట్ పే చేశారు. నేను మీకు ఎట్లయితే చెప్తున్నాను. ఎందుకంటే ఎఫ్ఎల్ఎం ఈస్ గివింగ్ సాలరీ టు మీ. అలాగే మీరు ఒక పేమెంట్‌తోని ఎళ్ళిన తర్వాత ఓకే. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఈస్ గోయింగ్ టు క్లోజ్ దేర్ ప్రాజెక్ట్ అన్నమాట. ఆ ప్రాజెక్ట్ క్లోజ్ చేస్తేనే అతనికి కమిషన్ వస్తుంది. అక్కడ ఓవర్ వ్యూ ఎలా వాడాలి? ఎలాంటి టెక్నాలజీస్ ఉన్నాయి మార్కెట్‌లో ఐ విల్ షోకేస్ కంప్లీట్ డేటా టు యూ. ఓకేనా శంకర్? మీరు ఆ ఓకే. సబ్జెక్ట్ ఓకే. రావాలి అంటే ఒక 20 డేస్ అన్నా ఆగాలి. నో 20 డేస్ నో అన్నా ఆగాలి. ప్రాబ్లమ్. అదే ఇప్పుడు క్లాస్‌లో అయితే కంప్లీట్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు కదా! అంటే ప్లగిన్స్ ఎట్లా చేస్తాను. ప్రొడక్ట్ మీకు డిస్‌ప్లే కానీ, అర్థమైపోతుంది. ప్లగిన్స్ గానీ, పేమెంట్ గేట్‌వేస్. మీకు అర్థమైపోతుంది. ఐ విల్ షోకేస్ విత్ యూపీఐ నథింగ్ టు వరీ. ఓకేనా? ఓకే. థాంక్ యూ అండి. యాహ్! థాంక్ యూ శంకర్. ఇంకా అండి? యెస్ అండి. రిమైనింగ్ వాళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు. ఐ యామ్ చెకింగ్ యువర్ కామెంట్. సార్ అందూరి శ్రీనివాస్. సార్ సీఎంఎస్ డెవలపర్ కోడ్ విచ్ వన్ ప్రొవైడ్స్ ద బెస్ట్? ప్రతి ఒక్క టెక్నాలజీలో ఉందండి. ఆర్‌బీఐ తప్పుగా అనుకోకండి. పెద్ద వెబ్‌సైట్స్‌కి కూడా సెక్యూరిటీ లేదు. ఇంకా పడాలి అంటే అతను ఎట్లన్నా పడేలా చేస్తారు. అంతే సింపుల్ ఆన్సర్. సో వర్డ్‌ప్రెస్‌లో కొన్ని ప్రోస్ ఉన్నాయి, కొన్ని కాన్స్ ఉన్నాయి. సెక్యూరిటీ సెషన్ వచ్చినప్పుడు మీకు ప్రోస్, కాన్స్ అర్థమవుతుంది. వర్డ్‌ప్రెస్ సెక్యూరిటీ సిస్టమ్ ఏంది? వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్‌ని ఎలా సెక్యూర్‌గా పెట్టుకోవాలి? అప్పుడు మీకు వేరే టెక్నాలజీస్ కొంచెం ఇన్ఫర్మేషన్ కూడా షేర్ చేస్తాను. సో అక్కడి వరకు ఎళ్ళాలంటే ఓ 2 వీక్స్ అన్నా ఆగాలండి. ఓకేనా? థాంక్ యూ శ్రీనివాస్. రవికుమార్ కుడ్ యూ ప్లీజ్ అన్‌మ్యూట్ చేయరా? చేశానండి రవికుమార్. థాంక్ యూ. మేబీ ఇట్స్ డిలేగా చెక్ చేసినట్టున్నాను. సార్ ఐ హావ్ స్మాల్ డౌట్ రిగార్డింగ్ వెబ్‌సైట్. చెప్పండి ఇప్పుడు మనం ఒక రవికుమార్. వెబ్‌సైట్ క్రియేట్ చేసుకున్నప్పుడు సంథింగ్ ఏమైనా హ్యాకర్స్ అటాక్ చేయకుండా దాన్ని మనం సెక్యూర్ చేసుకోవడం విధానం అని చెప్తారా మీరు మాకు? నేను చెప్తానండి. వర్డ్‌ప్రెస్ వెబ్‌సైట్ ఎట్లా డిఫెన్స్ చేయొచ్చో నేను చెప్తాను. మార్కెట్ రికమెండెడ్ సెక్యూరిటీ సొల్యూషన్స్ వాళ్ళు ఎలా తీసుకుంటున్నారో కూడా చెప్తానన్నమాట. ఓకే. ఓకేనా? థాంక్ యూ. యాహ్! థాంక్ యూ. మీకు అర్థమైపోతుంది. జస్ట్ 1 మంత్ ఆగండి. చెప్పాను కదా! జాన్ 6 ఫెబ్ 6 లోపల యూ ఆర్ గోయింగ్ టు గెట్ ఎ కంప్లీట్ పిక్చర్. ఓకే? ఐ విల్ ఓకే. గివ్ దట్ అష్యూరెన్స్. ఓకే. యాహ్! విష్ణువర్ధన్. యెస్ అండి. మీరు నాతోని మాట్లాడొచ్చు. కళావతి చెప్పమ్మా. హలో సార్. హలో. విష్ణువర్ధన్ చెప్పండి. సార్ ఇప్పుడు డొమైన్ నేమ్ తీసుకుంటాం గదా! హ్మ్. డొమైన్ నేమ్ తీసుకున్న తర్వాత దానికేమైనా ఎక్స్‌పైరీ ఏమైనా ఉంటదా? లేకపోతే మనం దాని సబ్స్క్రిప్షన్ ఏమైనా తీసుకోవాలా? లేకపోతే రెన్యూ ఏమైనా చేసుకోవాలా? లేకపోతే లైఫ్ టైమ్ ఉంటదా? అలా నే ఎలా ఉంటది? ఈ డొమైన్ హోస్టింగ్ కంప్లీట్ అయిన తర్వాత అదే ఒక ఫార్మాట్ లోపల చెప్తాను మీకు. డొమైన్ ఏంది? హోస్టింగ్ ఏది? మళ్ళొకసారి కంప్లీట్ ఓవర్ ఇస్తాను. అక్కడ అందరికి మాక్సిమం ఏదైతే క్వెరీస్ ఉన్నాయో ఈ రోజు అన్నీ ఎరేజ్ అయిపోతాయి. అంటే మాక్సిమం సొల్యూషన్ అక్కడ వచ్చేస్తుంది. డొమైన్‌కి 1 ఇయర్ రెన్యువల్ ఉంటుంది. అంటే మినిమమ్ గ్యారంటీగా 1 ఇయర్ అనేది తీసుకోవాలి మ్యాండేటరీ. 1 ఇయర్ తర్వాత మళ్ళీ మనము రెన్యువల్ అనేది చేసుకోవాలి. ఓకే సార్. థాంక్ యూ. ఓకేనా? హోస్టింగ్‌కి కూడా అలాగే ఉంటుంది. డొమైన్ యూ కెన్ బ్లాక్ ఫర్ 10 ఇయర్స్. హోస్టింగ్ అనేది రేపు టెక్నాలజీ పెరిగే కొద్దీ ఎట్లయితే చీప్ అవుతుందో మొబైల్ ఫోన్స్, అలాగే హోస్టింగ్ కూడా రాబోయే డేస్‌లో చీప్ అనేది అవుతుంది. బట్ పెట్టే కంటెంట్ చాలా మారుతుంటుంది కాబట్టి ఒకటేసారి బల్క్ హోస్టింగ్ తీసుకోవద్దని చెప్తాను నేను. డొమైన్ అయితే యూ కెన్ బ్లాక్ ఫర్ 5-10 ఇయర్స్. వి విల్ డిస్కస్ దట్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఓకే? ఓకే సార్. యాహ్! థాంక్ యూ. థాంక్ యూ.
ఎస్ అండి, కళావతి. ఓకే, కిరణ్ యూ కెన్ స్పీక్ విత్ మీ. కిరణ్, అబ్దుల్లా యూ కెన్ స్పీక్ విత్ మీ. యా చెప్పండి, ఎవరండి? గుడ్ నేమ్ వెంకట్. కళావతి చెప్పమ్మా, వింటున్నాను. సార్ హలో చెప్పండి వెంకట్. వెంకట్ చెప్పండి చెప్పండి. సార్, మీరు ఇచ్చేవి ఇది ఇప్పుడు సబ్ డొమైన్సా మెయిన్ డొమైన్సా సార్? సబ్ డొమైన్స్ అండి, సబ్ డొమైన్స్. అంటే చాలా ఓన్లీ డీటెయిల్ గా ప్రాక్టీస్ ఎక్స్ప్లెయిన్ పర్పస్. చేసి ప్రాక్టీస్ రియల్ టైమ్ లో కూడా ఎలా చేయాలో కూడా మీకు ప్రాజెక్ట్ పరంగా చాలా డీటెయిల్ గా చెప్తాను. ఓకే, అదే మీరు 12 ప్రాజెక్ట్స్ అన్నారు కదా సార్, ఆ 12 ప్రాజెక్ట్ ప్రాక్టీస్ చేస్తారా ఆ సబ్ డొమైన్ లోనే? అలే మీకు అర్థమైపోతుందండి, మీకు ఆ క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. మార్కెట్ ఎలా కనెక్ట్ చేయాలి, మార్కెట్ లో నేను చెప్తున్నాను కదా, ఎవరైతే 3 years 5 years ఆ ఫీల్డ్ లో ఉంటారో అలాంటి స్టఫ్ మీరు నేర్చుకోబోతున్నారు. ఓకే ఓకేనా? ఐ విల్ గివ్ దట్ అష్యూరెన్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సార్ చెప్పమ్మా, చెప్పండి చెప్పండి. సార్ ఈ వెబ్సైట్ డిజైన్ చేయడానికి మనం ఈ సిఎంఎస్ అనే ఈజీ కాబట్టి మనం వెబ్సైట్ డిజైన్ చేసుకొని యూజ్ చేస్తున్నాం కదా. అవును అవును. మరి ఇది ఇంత ఈజీ అయితే బయట మార్కెట్ లో హెచ్టిఎంఎల్ సిఎస్ఎస్ ఇవన్నీ ఎందుకు యూజ్ చేస్తున్నట్టు సార్? ఈజీగా ఉండేది ఎందుకు? చెప్తున్నాను, HTML CSS ఉంది కాబట్టి ఇది టెక్నాలజీ ఉంది. సో ఇక్కడ పోయినా కానీ HTML CSS జావా స్క్రిప్ట్ లేని ఏ వెబ్సైట్ ఏ యాప్ అనేది లేదు. ఫస్ట్ క్వశ్చన్ కి ఇది ఆన్సర్ అన్నమాట. మీరు ఏదైతే టెక్నాలజీస్ అన్నా, ఇప్పుడు మార్కెట్ లో ఒక ప్రోడక్ట్ సక్సెస్ అయిందమ్మా, టాటా కార్స్ అంటే తప్పు అనుకోకండి, టాటా కార్స్ అనేది చాలా మందికి ఇష్టం ఉన్నా సరే దాన్ని వదిలేసి వేరే బ్రాండ్కి వెళ్తారు. ఎందుకు అంటే ఎవరి టేస్ట్ వాళ్ళది. అది అందరు ఇదే వాడుతున్నారు, నాకు యూనిక్ డిఫరెన్స్ ఉండాలి. అన్ని క్వశ్చన్స్ కి ఆన్సర్ ఒక్క టెక్నాలజీలో దొరకదు, కాబట్టి మల్టిపుల్ టెక్నాలజీస్ ని యూజ్ చేస్తారనమాట. అది కాస్ట్ పరంగా కావచ్చు, ఫ్లెక్సిబిలిటీ కావచ్చు, టైం కావచ్చు, మెయింటెనెన్స్ పరంగా కావచ్చు. ఓకేనా? చాలా ఉంటాయి పారామీటర్. ఈ 20-30 days యు ఆర్ గోయింగ్ టు లెర్న్ లాట్ ఆఫ్ థింగ్స్ అమ్మా. ఓకేనా? ఓకే సార్. సింపుల్ అది ఆన్సర్. వాళ్ళ ఒక వెహికల్ పర్సనల్ ఇష్టం బట్టి చేసుకుంటారు కానీ సార్. ఒకటి రిక్వైర్మెంట్స్ అమ్మా. వెబ్సైట్ ఎందుకు అంటే అతనికి అవసరం ఉంది, రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి ఒక టెక్నాలజీని నమ్ముకుంటారు. వర్డ్ ప్రెస్ అయిపోయిందంటే మాక్సిమం వర్డ్ ప్రెస్ చేస్తారు. అతనికి కావాల్సిన ఫంక్షనాలిటీ అండ్ రిక్వైర్మెంట్స్ వర్డ్ ప్రెస్ లో లేకపోతే వేరే టెక్నాలజీకి వెళ్తారు. సింపుల్ ఆన్సర్. ఇప్పుడు ఫేస్బుక్ పెద్ద కంపెనీ మొత్తం రియాక్ట్ ఫ్రేమ్వర్క్ మీద వస్తుందని చెప్పి చాలా మంది అన్నారు. ఎస్ ఇట్స్ కరెక్ట్, కానీ అందరు రియాక్ట్ ఎందుకు వాడడం లేదు అంటే క్వశ్చన్ మార్క్ మళ్ళీ. వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి యూజ్ చేసుకుంటారు. అంతే అంతే అంతే, డన్. ఇప్పుడు కరెంట్ ఉన్న మార్కెట్ లో మనకు వాట్సాప్ ని ట్రస్ట్ చేసిన తర్వాత, ఇప్పుడు వాట్సాప్ ని మనం ట్రస్ట్ చేస్తున్నాము. వాట్సాప్ లాంటిది ఇంకొక సాఫ్ట్వేర్ వచ్చింది అనుకోండి, టెలిగ్రామ్ వచ్చింది, సిగ్నల్ వచ్చింది, ఏదేదో వచ్చింది అని చెప్పేసి మార్కెట్ లో బజ్ అయింది. ఇప్పుడు అది వాడుతున్నారా, వాట్సాప్ వాడుతున్నారా? వాట్సాప్. ఎండ్ ఆఫ్ ది డే వాట్సాప్. ఇక్కడ కూడా అంతే. మార్కెట్ లో మన రిక్వైర్మెంట్ తగ్గట్టు ఈజీగా అయిపోతుంది అంటే మాక్సిమం కంపెనీస్ విల్ ప్రిఫర్ వర్డ్ ప్రెస్. ఒకేలా చేయాలని ఉంటుంది, బడ్జెట్ లిమిట్ చేసేస్తుంది అనమాట. ఆ ప్రాజెక్ట్ 2 lakhs లో కావాలి, 2 lakhs వద్దు, ఓ 30, 40, 50,000 లో అయిపోవాలి, గో ఫర్ వర్డ్ ప్రెస్ అంటారు. ఓకే, టేక్ ఇట్ అంటారు. అంతే ఓకే, వాళ్ళ రిక్వైర్మెంట్ బట్టి. అంతే అంతేనమ్మా. కరెక్ట్ కరెక్ట్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. డాట్ ఏషియాకి డాట్ కామ్ కి మధ్య డిఫరెంట్ ఏంటి సార్? రేపు వస్తుందమ్మా అది. ఇప్పుడు మీరు ఏదైతే అడిగారో దాని గురించి ఒక పెద్ద స్ట్రక్చర్ చెప్పాలి, టీఎల్డీస్ చెప్పాలి, సిఎల్డీస్ చెప్పాలి, కంట్రీ లెవెల్ డొమైన్, టాప్ లెవెల్ డొమైన్ చెప్పాలి. డాట్ ఏష్ అనేది ఏంటంటే మార్కెట్ లో అతనికి తెలుసు కాబట్టి కొన్నాడు, ప్రాపర్ మార్కెట్ రీసెర్చ్ చేశారు కాబట్టి టేకెన్ దట్ డాట్ ఏషియా, ASIA అన్నమాట. ఏషియా అంటే ఏంది, ఒక కాంటినెంట్ అని మనకు తెలుసు, దాంట్లో ఇండియా కూడా ఉంటుందని మనకు తెలుసు. అతనికి ఎవరు సజెస్ట్ చేసారో తెలియదు, వాళ్ళ మార్కెటింగ్ స్ట్రాటజీ ఎలా ఉంది కాబట్టి టేకెన్ MBU.ACA. అక్కడి వరకే చాలు మనకి. ఓకేనమ్మా కళావతి? అంటే డాట్ కామ్ కూడా వరల్డ్ వైడే కదా సార్? .com కంప్లీట్లీ కమర్షియల్. ఎక్కడన్నా సరే ఒక వెబ్సైట్ మీరు లైవ్ చేశారంటే అతను VPNs వాడినా, ప్రాక్సీస్ వాడినా, మొబైల్ డేటా వాడినా, వైఫై వాడినా, హై స్పీడ్ ఇంటర్నెట్ వాడినా అది అలాగే ఉంటుంది. అంతే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకేనా? ఇది ఎలా రన్ అవుతుందో కూడా రేపటి సెషన్ లో మీకు క్లారిటీ వస్తుంది. టుమారో యు ఆర్ గోయింగ్ టు గెట్ ఎ క్లారిటీ. ఓకేనా? యా సార్. చెప్పండి చెప్పండి. గుడ్ నేమ్ సార్, ఇప్పుడు కోడింగ్ వెబ్సైట్ లో ఉన్న ఫీచర్స్ అన్ని వర్డ్ ప్రెస్ లో ఉంటాయా సార్? సో మొత్తం తిరిగి మళ్ళీ అక్కడ వస్తున్నా. అదేనండి, ఇప్పుడు ఏ టెక్నాలజీ మనకు ఫుల్ ఫంక్షనాలిటీ ఇవ్వలేదు. సింపుల్ ఆన్సర్. ఏ టెక్నాలజీ 100% మనకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఇవ్వలేదు కాబట్టి మల్టిపుల్ టెక్నాలజీస్ మీద డిపెండ్ అవుతాం. దాంట్లో కంపేర్ చేసుకుంటే వర్డ్ ప్రెస్ ఇస్ ద అల్టిమేట్. ఓకేనా? ఇంకేదైనా క్లారిఫికేషన్ కావాలండి? వర్డ్ ప్రెస్ లో ఏమేమి చేయవచ్చు, ఏమేమి చేయలేమో కూడా చెప్తాను మీకు సెషన్ లో.
కానీ కొంచెం టైం పడుతుంది. 1 or 2 డేస్ లో నేను క్లోజ్ చేయలేను అది టాపిక్. ఓకేనా వెంకీ? అంతే సార్. డెఫినెట్ గా చెప్తాను. ఇప్పుడు ఒక వెబ్సైట్ ఉందనుకోండి, దాన్ని కోడింగ్ తో చేయొచ్చు, వర్డ్ప్రెస్ లో కూడా చేయొచ్చు, సిమిలర్ గా చేయొచ్చు. 95% విల్ బి ఇంప్లిమెంటెడ్. ఆ 5% ఏందో డెవలపర్ కి తెలుసు, నాకు తెలియదు అంతే. ఓకే. 90 to 95% యూ క్యాన్ కాపీ ఏ వెబ్సైట్ యూజింగ్ వర్డ్ప్రెస్. ఓకే, యా. ఓకే సార్. థ్యాంక్ యూ. సవీర్, సత్యదేవ్, ఇంకెవరు ఉన్నారండి? నవీన్ రెడ్డి, కిరణ్, చాలా మందికి ఆప్షన్ ఇచ్చారండి. కెన్ స్పీక్ విత్. యా చెప్పండి. సార్ సవీర్ ఫ్రమ్ కాకినాడ. చెప్పండి సవీర్. యా చెప్పండి. సార్ యాక్చువల్లీ పిహెచ్పి అండ్ వర్డ్ ప్రెస్ 2 ఉన్నాయి కదా. నేను పిహెచ్పి అన్న పదం చాలా చోట్ల విన్నాను. పర్ఫెక్ట్. సో వర్డ్ ప్రెస్ ఇస్ పిహెచ్పి టెక్నాలజీ, బ్యాక్ అండ్ పిహెచ్పి టెక్నాలజీ. ఓకేనా? యా. ఓకే. బయట డిజిటల్ మార్కెటింగ్ ఒక ఫ్రెండ్ నేర్చుకున్న దాన్ని బట్టి తెలిసింది ఏంటంటే తను ఓన్లీ వర్డ్ ప్రెస్ నేర్చుకుందంట. సో నాకు సజెషన్ ఏంటంటే పిహెచ్పి కూడా కుదిరితే నేర్చుకో అని అన్నారు. ఎందుకు అని అడిగితే మ్యాక్సిమం 99% పిహెచ్పి ఉన్న వాళ్ళకి ఇది ఇస్తున్నారని చెప్పి తెలిసింది సార్. అంటే లైక్ ఇప్పుడు మనం వర్డ్ ప్రెస్ ద్వారా వెబ్సైట్ క్రియేట్ చేస్తాం, కానీ ఇప్పుడు కోడింగ్ చేసిన వాళ్ళు పిహెచ్పి యూజ్ చేస్తే వాళ్ళు వెబ్సైట్ క్రియేట్ చేశారంట. పిహెచ్పి నేర్చుకున్న వాళ్ళకి ఆ వెబ్సైట్ చేసినందుకు 40,000 ఒకేసారి ఇచ్చారంట. సో అది వర్డ్ ప్రెస్ నేర్చుకున్న వాళ్ళకి డిసడ్వాంటేజ్ అయ్యింది. సో ఇది కూడా ఏమైనా యాడెడ్ అడ్వాంటేజ్ అంటారా పిహెచ్పి అనేది? అంటే మల్టిపుల్ కోడింగ్ లాంగ్వేజ్ తెలుస్తూ ఉండడం చాలా ఇంపార్టెంట్. ఐ విల్ అగ్రీ దాట్. కానీ ఒక కంపెనీకి అట్లా రిక్వైర్మెంట్ వచ్చింది కాబట్టి డికోడెడ్. సింపుల్ ఆన్సర్. ప్రాబ్లం వచ్చింది, సొల్యూషన్ చేశారు కాబట్టి ఓకే. ఇప్పుడు ఫేస్బుక్ మొత్తం అదే వాడుతుంది, గూగుల్ ఒక ఎక్స్ప్లైజెడ్ వాడుతుంది టెక్నాలజీ, మైక్రోసాఫ్ట్ అనేది ఒక డిఫరెంట్ గా వాడుతుంది, వాళ్ళ సర్వర్స్ వేరే. సో ఎవరి రిక్వైర్మెంట్ ఎలా ఉందో తెలీదు సవీర్. సింపుల్ ఆన్సర్. ఓకేనా? వాళ్ళకు రిక్వైర్మెంట్ ఉంది కాబట్టి అతను తెలుసు కాబట్టి ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అయింది. కొన్ని ప్రాజెక్ట్స్ మేమే డీల్ చేసినాం, ఎక్కడ అసలు వేరే టెక్నాలజీ గురించి రాలేదు. కొన్ని ప్రాజెక్ట్స్ ఉంటాయి, వాళ్ళు మల్టిపుల్ టెక్నాలజీతో డీల్ చేసేటప్పుడు కస్టమర్ పెట్టడానికి రెడీగా ఉంటే ఓకేనా, వీఆర్ గోయింగ్ టు డికోడ్. సింపుల్ ఆన్సర్. ఓకే సార్, థ్యాంక్ యూ. మొత్తం కంప్లీట్ క్లయింట్ ఒక క్రియేటివ్నెస్, అతను ఒక బడ్జెట్ బేసెస్ రిక్వైర్మెంట్ బట్టి వీఆర్ గోయింగ్ టు డెలివర్ ఇన్ ఏ మల్టిపుల్ టెక్నాలజీస్. తక్కువలో అయిపోవాలి, నేను చెప్పిన ఫీచర్స్ అని అయిపోవాలంటే వర్డ్ ప్రెస్ ఇస్ అల్టిమేట్. ఇంకా దాంతో అవ్వడం లేదు అంటే మనకు ప్లగిన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది, యు ఆర్ గోయింగ్ టు లెర్న్. ప్లగిన్స్ తో మాక్సిమం అనేది క్లోజ్ చేయొచ్చు ఫంక్షనాలిటీస్. అలా కూడా కాలేదు నాకు ప్లగిన్స్, ఇప్పుడు నార్మల్ గా మీరు PHP తో కోడ్ చేసినప్పుడు ఏమవుతుందంటే దాన్ని ప్రాపర్ గా మీరు బ్యాకప్ తీసుకోకుండా కోడ్ అయితే చేసే ప్రాపర్ గా లేదనుకోండి, ఏమవుతుంది తెలుసా, వర్డ్ ప్రెస్ అప్డేట్ వచ్చినప్పుడు ఫైల్స్ అన్ని ఓవర్ రైట్ అయిపోతాయి. అలా ఓవర్ రైట్ చేసినప్పుడు మంచిగా వెల్ ఎస్టాబ్లిష్డ్ థీమ్ స్ట్రక్చర్ అంతా బాగుంది అనుకోండి, ఏం కాదు. కొంచెం అటు ఇటు ఉంది అనుకోండి, ఎవరైతే మీకు 40,000 ఇచ్చి క్లోజ్ చేశారంటున్నారు కదా, డేటా మొత్తం పోయినట్టే. సో ఓకే సార్, ప్రోస్ థ్యాంక్ యూ. కాన్స్ ఉంది, ప్రోస్ ఉన్నాయి, కాన్స్ ఉన్నాయి. ఓకేనా? ఓకే సార్, ఓకే. యా, థ్యాంక్ యూ సార్. యా, సాయి ప్రియ చెప్పండి అమ్మా. నవీన్, సత్యదేవ్ మాట్లాడండి. రేజ్ చేశాను. సాయి ప్రియ, విష్ణువర్ధన్, సాయి నిఖిల్, సవీర్ అయిపోయారు, నాగతేజ్ అయిపోయారు, కళావతి అయిపోయారు. 1006 కిరణ్. సాయి ప్రియ అక్కడ మ్యూట్ బటన్ ఉంటుందమ్మా, అక్కడ క్లిక్ చేస్తే అయిపోతుంది. చెప్పండి. సార్ సాయి నిఖిల్ హియర్. చెప్పండి సాయి నిఖిల్. సార్ నిన్న మీరు వర్డ్ ప్రెస్ గురించి చెప్పినప్పుడు దాని గురించి యూట్యూబ్లో సెర్చ్ చేసి వెబ్సైట్ ఎలా క్రియేట్ చేయాలో అని ట్రై చేశాను సార్. ఇక్కడ వెరీ గుడ్ రీసెర్చ్. చెప్పండి సార్ ఒకసారి స్క్రీన్ షేర్ చేయడానికి పర్మిషన్ ఇస్తారు? లేదు, ఈ రోజు వద్దులేండి. మనకు సెషన్స్ ఉన్నప్పుడు మీకు అంటే మీకు ఏం కావాలో చెప్తే నేను ఇప్పుడే చెప్పేస్తాను. సిగ్నేచర్ మళ్ళీ ఇప్పుడు ఇస్తే మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది. ఓకే సార్, మీరు చూపెట్టినప్పుడు అది పేమెంట్ దగ్గర ఫ్రీ అనే చూపించింది. ఐ మీన్ నేను ఒక డెమాన్స్ట్రేషన్ చూసిన దాంట్లో ఫ్రీ అని చూపించింది, కానీ నేను ఇక్కడ స్టెప్స్ అన్ని ఫాలో అయిన తర్వాత ఇక్కడ 2,000 దాకా అమౌంట్ చూపిస్తుంది సార్. అది నేను మీకు చెప్తాను, జస్ట్ హోల్డ్ డౌన్. ₹1 కూడా బయట ఖర్చు పెట్టకండి, ₹1 కూడా 1 పైసా కూడా పెట్టకండి. మీరు ఎంత నేర్చుకోబోతున్నారో జస్ట్ 30 days లో వెయిట్ చేయండి, యూ విల్ బి అమేజ్డ్. చిన్న వాటి కూడా పెద్ద ఛార్జ్ చేస్తున్నారు. డొమైన్ ఎక్కడ తీసుకోవాలి, హోస్టింగ్ ఎందుకు తీసుకోవాలి, హోస్టింగ్ ఒక లిమిట్ ఉంటుంది, డొమైన్ కి ఒక క్రియేటివ్ థాట్స్ ఉంటాయి, అవన్నీ టూల్స్ ఎట్లా చేయాలి, వితౌట్ టూల్స్ ఎట్లా చేయాలి, చాలా ప్రాపర్ ప్రిపరేషన్ మీకు ఇస్తాను. మెటీరియల్ నథింగ్ టు వరీ, చాలా డీటెయిల్ గా కూడా చెప్తాను. మీరు రీసెర్చ్ చేయండి, వెరీ గుడ్ హ్యాబిట్.
కానీ అక్కడ కొందాం అనుకోవడం మాత్రం తప్పు. ఎందుకంటే ఆల్రెడీ యూ హావ్ పేడ్ ఏ వెరీ గుడ్ అమౌంట్ టు ఎఫ్ఎల్ఎం. మోర్ దాన్ ఇనఫ్ యూ ఆర్ గోయింగ్ టు లెర్న్ లాట్ ఆఫ్ సబ్జెక్ట్. ఓకేనా? ఓకే సార్. డోంట్ టేక్ అంటే ₹10 కూడా కట్టకండి సార్. అంతే. అంతకు నేనేం చెప్పను. ఒకవేళ తీసుకున్న తర్వాత ఎందుకు తీసుకున్నా అనే క్వశ్చన్ మార్క్ కూడా వద్దు. మీకు అర్థమైపోతుంది. ఓకేనా? షూర్ సార్. థ్యాంక్ యూ సాయి నిఖిల్. ఇంకా వేరే వాళ్ళండి? ఝాన్సీ మీరు అడిగారు, నేను వాయిస్ ఎనేబుల్ చేశానమ్మా, మీరు నాతో మాట్లాడొచ్చు. ఝాన్సీ అక్కడ మైక్ బటన్ ఉంటుంది, క్లిక్ చేయండి. 1006. చెప్పమ్మా హలో ఝాన్సీ. సార్, ఎక్స్క్యూజ్ మీ సార్. వింటున్నానమ్మా, చెప్పండి, ఓపెన్ గా మాట్లాడండి, ఏం కాదు. అదే వర్డ్ ప్రెస్ గురించి నాకు తెలీదు, ఇది కొత్తది నాకు. దీని గురించి ఫుల్ డీటెయిల్ ఎట్లా చేయాలి, ఏమి ఇంకా బాగా డెప్త్ గా చెప్తారా మాకు? మీకు అర్థమైపోతుందమ్మా, డెప్త్ గానే చెప్తాను. ఇప్పుడు మీకు ఎట్లయితే థియరిటికల్ పార్ట్ లో ఒక లెవెల్ వర్క్ తీసుకొని వెళ్ళాను, ఒక మార్కెట్ కి ఏం కావాలి 80% ఆఫ్ ద వర్క్ మీరు క్లోజ్ చేయొచ్చు. మిగిలిన 20% అనేది వాళ్ళ రిక్వైర్మెంట్, పేమెంట్, టైం బట్టి వాళ్ళ డెసిషన్ అన్నమాట. మీకు రేపు ఒక ప్రాజెక్ట్ వచ్చింది, 30,000 ప్రాజెక్ట్, 40,000, 1 lakh ప్రాజెక్ట్ వచ్చిందంటే నేను చెప్పే సబ్జెక్ట్ తోనే మీరు క్లోజ్ చేయొచ్చు అన్నమాట. ఓకేనా? ఒక వెబ్సైట్ కి కావాల్సిన మినిమం రిక్వైర్మెంట్స్ అనేది మాక్సిమం కవర్ చేస్తాము. కొన్ని అడ్వాన్స్ ఇంటిగ్రేషన్స్ కూడా చెప్తాం అన్నమాట. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఇంకెవరు ఉన్నారండి? కిరణ్ మీరు మాట్లాడొచ్చు నాతో. కిరణ్ 1006 కిరణ్ 10th M1 ఏదో పెట్టారు కోడ్, ఐ డోంట్ నో. ఇంకెవరైనా ఉన్నారా? క్వశ్చన్స్ సార్ అకౌంట్ మేనేజ్మెంట్ కూడా చెప్తారా? చెప్తానండి, అకౌంట్ మేనేజ్మెంట్ కూడా చెప్తాను. మనకు వర్డ్ప్రెస్ లో అకౌంట్ మేనేజ్మెంట్ ఉంటుంది, గూగుల్ అనలిటిక్స్ లో ఉంటుంది, ట్యాగ్ మేనేజర్ లో ఉంటుంది, ఫేస్బుక్ లో ఉంటుంది, ప్రతి ఒక్క దగ్గర అకౌంట్ మేనేజ్మెంట్ ఉంటుంది. కానీ మీకు కావాల్సిన ట్యాక్స్ రిలేటెడ్ అకౌంట్ మేనేజ్మెంట్ నాకు తెలియదు. నాకు డిజిటల్ మార్కెటింగ్ తెలిసిన అకౌంట్ మేనేజ్మెంట్ మీకు చెప్తాను. ఓకేనా అనానిమస్? ఐ డోంట్ నో ప్రాపర్ యువర్ నేమ్, అనానిమస్ అని ఉంది కాబట్టి చెప్తున్నాను. ఓకేనా? సబ్జెక్ట్ పరంగా అకౌంట్ మేనేజ్మెంట్ ఎలా చేయాలో చెప్తాను. థ్యాంక్ యూ కిరణ్. సత్యదేవ్, ఇప్పుడు వర్డ్ ప్రెస్ ఉంది కదా, వర్డ్ ప్రెస్ లాంటి ఇంకో ప్రెస్ చేయవచ్చా? చేస్తే ఎలా చేయాలి? అమ్మో చాలా పెద్ద కాంప్లికేటెడ్, నా దగ్గర ఆన్సర్ లేదు సార్. నా మైక్ ఎనేబుల్ చేస్తారా? సత్యదేవ్ చేశానండి. సత్యదేవ్ నేను చేశాను మీ మైక్ ని. మీరు అక్కడ ఏం చేస్తారంటే మైక్ బటన్ అంటే ఇట్లా ఉంటుంది కదా, దాన్ని ట్యాప్ చేస్తే అన్మ్యూట్ అవుతుంది, మీరు నాతో మాట్లాడొచ్చు. వెరీ గుడ్ క్వశ్చన్, నాకు కూడా తెలియదు. ఐ నీడ్ టు లెర్న్ లాట్ ఆఫ్ టెక్నాలజీస్. సార్ హై సార్, వన్ డౌట్ హియర్. PMO website is built with so search చేసినప్పుడు it shows CMS but also other. Definitely you are going to learn that kind of things అండి. చాలా డీటెయిల్ వద్దు, మనకి రియల్ టైమ్ లో ఏం చేయాలో తెలిసిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ బాలాజీ. సార్ ఇఫ్ CMS is easy, ఓకే మళ్ళీ రిపీటెడ్ క్వశ్చన్, జస్ట్ 10 minutes. ఇక్కడ పోయింది, అయిపోయిందండి, ఆన్సర్ అయిపోయింది, మళ్ళీ అదే వస్తుంది. సార్ చెప్పండి. రేపు నుండి వర్డ్ప్రెస్ ప్రాక్టికల్ సెషన్ ఉంటుంది సార్. ఎల్లుండి నుంచి నేను మీకు కన్ఫర్మేషన్ ఇవ్వగలుగుతానండి, ఎందుకంటే డొమైన్ మీకు జస్ట్ ఓవర్ ఇచ్చాను. రేపు హోస్టింగ్ గురించి ఇస్తాను, 2 కలిపి ఎలా చేయాలో చెప్తాను. ఎల్లుండి ఒక రియల్ టైమ్ ఎగ్జాంపుల్ తీసుకొని హోస్టింగ్ ఎలా తీసుకోవాలి, వర్డ్ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, సబ్ డొమైన్స్ అని ఎలా చేయాలో విల్ క్లోజ్ ఆన్ డే ఆఫ్టర్ టుమారో ఆన్ 8th 9th రోజు మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఓకే, ఫెస్టివల్ కూడా క్లాసెస్ ఉంటాయి సార్? ఫెస్టివల్ ఉండవండి. ఓకేనా? 3 days మినిమం గ్యారంటీ హాలిడే. అది FLM మీకు ఇన్ఫార్మ్ చేస్తుంది, నథింగ్ టు వరీ. ఓకేనా? సాటర్డే సండే సార్? సాటర్డే ఉంటుంది, సండే ఉండదు. కొన్ని సాటర్డే సెషన్స్ క్యాన్సిల్ అయ్యి మీకు యాడ్ ఆన్ సెషన్స్ యాడ్ అవుతాయి. అంటే రెజ్యూమే బిల్డింగ్, లింక్డ్ఇన్, కొన్ని టెక్ సెషన్స్ అన్నాం కదా, అవి మీకు కవర్ అవుతాయి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్, సాఫ్ట్ స్కిల్స్, కెరీర్ ట్రాన్సిషన్స్, ఎక్స్పర్ట్స్ వచ్చి చెప్తారు. అప్పుడు మాత్రమే మీకు సాటర్డే క్లాస్ పోస్ట్పోన్ అవుతుంది. అంటే సాటర్డే క్లాస్ మళ్ళీ ఇంకొక రోజుకి పోస్ట్పోన్ అవుతుంది, ఆ రోజు అడిషనల్ సెషన్స్ అనేది ఉంటాయి. ఓకే, అయితే నార్మల్గా అయితే సాటర్డే ఉంటుంది కదా సార్? ఉంటుంది. కానీ హాలిడేస్ తర్వాత రండి. థ్యాంక్స్ లాట్ అండి. ఐ థింక్ ఆల్ గుడ్ కదా? థ్యాంక్స్ లాట్ అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. It's 8 PM. We'll close it. We'll meet tomorrow at sharp 6 PM. థ్యాంక్స్ లాట్. రాకేష్ చెప్పండి. రాకేష్, గజేంద్ర, పుల్లారెడ్డి, లాస్ట్ లో వచ్చారా? చెప్పండి రాకేష్. సార్ అది యాక్చువల్లీ ఏం డౌట్ అంటే, నాకు మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది. కాకపోతే ఏంటంటే ఈ డిజిటల్ మార్కెటింగ్ అనేది నాకు కొత్త. ఇంతకుముందు నేను జాబ్ ఏంటంటే నేను సేల్స్ ఆఫీసర్, HDB ఫైనాన్స్ సేల్స్ ఆఫీసర్ గా చేశాను. కాకపోతే ఇది ఫీల్డ్ కి నేను వద్దామని చెప్పేసి నేను మా ఫ్రెండ్ చెప్పిండు, ఈ ఫీల్డ్ లో ఇస్తే బాగుంటది, ఇది
ట్రైన్ మంచిగా ఉందని చెప్పేసి. కానీ నేను నేర్చుకున్నాను మీరు చెప్పేది ప్రతి ఒక్కటి నేను డీటెయిల్గా వింటున్నా. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కటి క్లియర్గా తెలియదు. అంటే ఇవి మీరు చెప్పారుగా ఇప్పుడు ఏంటంటే ఇది సిఎంఎస్ కానీ అంటే మీకు అర్థమవుతుంది కదండి, మీకు అర్థమవుతుంది కదా, పర్ఫెక్ట్ అర్థమైంది కదా సార్ ఇలా చెప్తారని. అన్ని సెషన్స్ మాక్సిమం 95% అర్థమవుతుందండి. ఓకేనా, కొంచెం కాంప్లికేటెడ్. అంటే ఇప్పుడు ఆఫ్లైన్ లో వెళ్తే ప్రాక్టీస్ చేపిస్తే ప్రాక్టీస్ వెళ్తే బెటరా లేకుంటే ఇలా ఆన్లైన్ లో బెటరా అని అడుగుదామని. రెండు మంచివే అండి. ఇప్పుడు ఆఫ్లైన్ అంటే యూ ఆర్ గోయింగ్ టు హ్యావ్ అడిషనల్ రిసోర్సెస్. జర్నీ ఒకటి కావాలి, టైం కావాలి, అప్ అండ్ డౌన్ జర్నీ పోతుంది, కొంచెం కమిట్మెంట్ కావాలి. ఆ టైంలో మీరు వేరే చేసుకోవచ్చు. ఆఫ్లైన్ కి ఆఫ్లైన్ ఉన్నాయి, ఆన్లైన్ కి ఆన్లైన్ ఉన్నాయి, ప్రోస్ కాన్స్ ఉన్నాయి. ఓకేనా, యువర్ విష్. అంటే మీరు చెప్పేది డెప్త్ గా ఉంది, నాకు అది అర్థమైంది. ఆల్రెడీ నేను వేరే డెమో కూడా ఒకసారి విన్నా. దానిలో ఎస్ఎంఓ ఎస్ఎంఈ రెండింటి గురించే డెమోలో చెప్పారు. దాని తర్వాత ప్రాక్టీస్ చేపిస్తాం 100% ప్లేస్మెంట్స్ అని చెప్పారు. కాకపోతే దీంట్లో మీరు 17 సబ్జెక్ట్స్ గురించి కవర్ చేస్తున్నారు. అవును. అది బాగుంది. కాకపోతే అదే చూస్తున్నా, అంటే ఇప్పుడు ఆన్లైన్ మీద ఇప్పుడు 3 months మనం పెట్టి మనకు ఒకవేళ మళ్ళీ అర్థం కాకుండా మళ్ళీ 3 months మన వల్ల ప్రాబ్లమా ఏంటని ఆలోచిస్తున్నా. అంటే ఆఫ్లైన్ పోవడం బెటరా? మీకు రికార్డింగ్స్ 2 years ప్లస్ ఉంటుంది. కొంతమందికి 1000 days, అందరికి 1000 days. సో మీకు అక్కడ క్లారిటీ ఉంటుందండి, నథింగ్ టు వరీ. ఓకేనా, నేను ఇలాగే మాట్లాడతాను, మీరు నాతో కమ్యూనికేట్ అవుతుంటారు, ఇంకా 2-3 months వరకు కమ్యూనికేట్ అవుతుంటారు, మీకు అర్థమైపోతుంది. ఓకేనా సార్, ఇది మాకు అర్థం కాలేదు సార్, ఇది అందరూ ఇదే ఫ్లాగ్ రేజ్ చేస్తే మళ్ళీ చెప్పమంటే ఆ రోజు సెషన్ క్యాన్సిల్ చేసి మళ్ళీ చెప్పి మళ్ళీ రిపీట్ చేయడానికి రెడీగా ఉన్నాను. కానీ ఎండ్ ఆఫ్ ది సెషన్ వర్డ్ ప్రెస్ అయిపోయింది అంటాను, మీకు క్లారిఫికేషన్ వచ్చేస్తుంది. సార్ వర్డ్ ప్రెస్ లో మాకు ఇది అర్థం కాలేదు, మళ్ళీ రిపీట్ చేస్తాను. లేదు ఫ్యూచర్ లో ఇంకొక టాపిక్ వచ్చింది అనుకోండి, దీన్ని సింక్ చేసి చెప్తాను. ఎండ్ ఆఫ్ ది సెషన్ లో మల్టిపుల్ మాడ్యూల్స్ ఇవన్నీ కలిపి ప్రాజెక్ట్ ఎలా క్లోజ్ చేయాలో కూడా చెప్తా. సో రియల్ టైమ్ లో నేర్చుకుంటారు, మార్కెట్ ఎలా ఫాలో తెలుస్తుంది, మధ్యలో వచ్చినప్పుడు మధ్యలో నుంచి దాన్ని ఎలా కంప్లీట్ చేయాలో కూడా తెలుస్తుంది. క్లాస్ చెప్పినాక నార్మల్ గా ఏదైనా ప్రాక్టీస్ చేయని కానీ రీసెర్చ్ చేయని కానీ, అంటే వీటి మీద రీసెర్చ్ చేయాలి, నాకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. ఓకే, అర్థమైపోతుంది, నథింగ్ టు వరీ, యూ క్యాన్ డూ ఇట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో ఇట్స్ టైం అండి, మళ్ళీ 8:15 ఇంకో సెషన్ ఉంది, నాది కాదు వేరేది, ఇది వేరే వాళ్ళు తీసుకుంటారు, ఇది అకౌంట్ జూమ్ అకౌంట్. ఐ నీడ్ టు క్లోజ్ నౌ. ఓకే, థ్యాంక్స్ లాట్ అండి, థ్యాంక్స్ లాట్. తన్మయ్ సార్, మనం ఫ్రంట్ ఎండ్ ప్లస్ బ్యాక్ ఎండ్ రెండు యూజ్ చేసి వెబ్సైట్ చేస్తాం కదా, సో జస్ట్ ఓన్లీ వర్డ్ ప్రెస్ తో చేయొచ్చా? సేమ్ ఆన్సర్ ఇస్ కరెక్ట్, వేరే టూల్స్ అవసరం లేదు. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ డీటెయిల్. ఓకే, థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్. సెషన్ ఓకే కదా ఈరోజు అందరికి? ఓకే అండి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ లాట్. Yeah, have a great day. Yeah, bye bye, we'll meet tomorrow at sharp.